ఉదయం 8 గంటలకి జాతీయ గీతాన్ని పాడిన తర్వాతే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా తమ మిగతా కార్యక్రమాలు చేపట్టాలని ఆ గ్రామ ప్రజలతో పాటు ఆ పట్టణ ప్రజలందరికీ అలవాటు చేశారు ఓ వ్యక్తి. ఇంతకీ ఆ ఊరి పేరు జమ్మికుంట, ఆ వ్యక్తి పేరు ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జమ్మికుంట. ది డైనమిక్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ వారం జాతీయ గీతాన్ని కూడా పాడలేని దుస్థితాన్ని ఒక లోపల నాకు లోపల దహించి వేసేది. తర్వాత ఏమైందంటే అండి, మనందరినీ కలిపేది ఏంటంటే జాతీయ గీతమే. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం అంతా ఒకటే. ఆ టైంలో అతను కిడ్నాప్ చేసేసి అతను తీసుకెళ్ళి అడవుల్లో కాల్చి చంపేశారు. తీసుకుపోయారు, నాకు ఫోన్ చేశారు, మీ భర్త మా ఆధీనం ఉన్నాడు, మీరు ₹1,00,000 ఇస్తే మీ భర్తను విడిచిపెడతామని చెప్పేసి చెప్పారు. అనగానే ఏ నంబర్ అమ్మా ఏంటంటే చూసేసరికి అది పబ్లిక్ టెలిఫోన్. సార్ ఇదే విధంగా మీరు కొయ్యూరులో కూడా రెస్క్యూ చేసినట్టున్నారు కదా. వెళ్ళేసరికి ఒక 20-25 ఫీట్ల గోతి, ఆ గోతిలో పిల్లాడు కూరుకుపోయాడు, ఒక తల కనబడుతుంది. ఎవరి కంట్రోల్ లేదు, పబ్లిక్ అంతా అందరూ గుమిగూడారు. ఇవి తీస్తూనే ఉన్నారు, మట్టి వస్తలేదు, తీస్తుంటే కూలుతుంది నా కళ్ళ ముందు కూడా. అప్పుడు ఏంటంటే ఆలోచించాను ఒక్క నిమిషం, ఏంది నీకు నువ్వు లేవలేవా అంటే కొంచెం మట్టి తీస్తుంది, లేస్తాడు. ఎందుకంటే నా కాలు బకెట్ ఇరికింది సార్ అన్నాడు. ఇది ఒక అంటే అది డైవర్షన్ చేస్తారు. ఎస్ లీడ్ ఎక్కడ దొరికిందంటే మీకు? లీడ్ అండి, అది ఉదయం పూటనే ఇది ఇట్లా ఒక వ్యక్తిని నరబలి ఇచ్చారు, కడపల దగ్గర ఇట్లా పడుకోబెట్టారు. దర్వాజా ఇస్తారు కదండి, దర్వాజా ముందు పడుకోబెట్టారు, కప్పేశారు. అంతా అక్కడ మొత్తం కుంకుమ అంతా పూసారు, అన్ని రకాల నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి అక్కడ. చూసి నరబలి అన్నారు. చూసాను, నరబలి మొత్తం ఊరంతా నరబలి అంటున్నారు కదా, టౌన్ పెద్దది అది. చూసినాక నరబలి అన్నాక నేనేం మెడిసిన్ స్టూడెంట్ కాదు. చూసిన తర్వాత కొద్దిగా జరిపి చూస్తే నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏంటంటే పిల్లగాడికి కంప్లీట్ ట్యూటరింగ్ చేసింది, ఈమెకు అఫేర్ ఉందనే విషయం తెలిపింది. మరి అబ్బాయి ఎందుకు తప్పు చెప్పాడు? అబ్బాయిని తల్లి విపరీతంగా బెదిరించింది, లేకపోతే నీ పరిస్థితి అని చెప్పి. కానీ ఒక దశలో ప్రశాంత్ రెడ్డి గారి మీద ఒక అపవాదం పడిందండి, ఒక హత్య కేసులో ఆయన రోల్ ఉందని. ఒకటండి, సరే హత్య సంబంధించింది ఒకటి, నా చిన్న తమ్ముడు సంబంధించిన అది నా యంగెస్ట్ బ్రదర్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాని వెనకున్న దానికి మీరు బ్రీఫ్గా చెప్పేయండి, అసలు వాస్తవా కాదా? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. తెలంగాణ రాష్ట్రంలో ఓ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటలకి జాతీయ గీతాన్ని పాడిన తర్వాతే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా తమ మిగతా కార్యక్రమాలు చేపట్టాలని ఆ గ్రామ ప్రజలతో పాటు ఆ పట్టణ ప్రజలందరికీ అలవాటు చేశారు ఓ వ్యక్తి. అంటే ఆ వ్యక్తి మీద భయమో గౌరవం కాకుండా జాతీయ గీతానికి ఉన్న విలువలు, దానికి సంబంధించిన దానికి మంచి అంశాలు అందులో చెప్పడంతో ఆ పట్టణ ప్రజలందరూ అతను చెప్పిన మాటకి జవదాటకుండా
ఉదయం 8 గంటలకే ఆ ఊర్లో ఉన్న చౌరస్తాకు రావడం, జాతీయ గీతాన్ని ఆలపించి తర్వాత తమ కార్యక్రమాలు చేసుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. సాధారణంగా జాతీయ గీతం అంటే ఏదో పండగప్పుడో లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాడడం అనేది చాలామంది తెలుసు. కానీ ఖచ్చితంగా జాతీయ గీతం మనది, మన రక్తంలో ఉప్పొంగుతుంది అని వాళ్ళకి నిరూపించి వాళ్ళతో ముక్త కంఠంతో జాతీయ గీతాన్ని ఖచ్చితంగా పాడేవారు. అప్పట్లో ఆ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంటే ఒక జాతీయ గీతానికి ఇంత విలువ ఉందా, ఇంత చక్కగా పాడొచ్చా, దీనికి వెనక ఉన్న కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటూ ఆ వ్యక్తిని చాలామంది పొగిడారు. ఇంతకీ ఆ ఊరి పేరు జమ్మికుంట, ఆ వ్యక్తి పేరు ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జమ్మికుంట. ది డైనమిక్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ వారం మన గెస్ట్. ప్రశాంత్ రెడ్డి గారు పోలీస్ డ్రెస్ వేసుకున్న తర్వాత సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా జాతీయ మీద, దేశం మీద భక్తులు ఉంటాయి. కానీ ఆ భక్తి ఇంత స్థాయిలో ఎందుకు వచ్చింది? జాతీయ గీతానికి మిగతా యువకులు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ఎందుకు అంతమంది ముక్త కంట పాడాలి అనే అంశాన్ని ప్రజలందరికీ అలవాటు చేశారు. అంతపాటు దాని తర్వాత అది కంటిన్యూ అయిందా లేదా అనే ఒక అంశంతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు పనిచేస్తున్న టైంలో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన గ్యాప్ ఉంది. అంటే పోలీస్కి ప్రజలకి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడింది. దానికి కారణం అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం పోలీసులు గ్రామాల్లో కూంబింగ్ చేయడం, ఎదురుకాల్పులు జరపడం, కొంతమంది అన్నలు చనిపోవడం, మరి కొంతమంది ప్రజలు పోలీసుల బారిన పడడంతో ఖచ్చితంగా వాళ్ళ మధ్యన ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఉన్న ప్రాంతంలోకి ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళిన ప్రశాంత్ రెడ్డి గారు ఆ గ్యాప్ తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న అంశాలతో పాటు మనం అనుకున్నట్లుగా జాతీయ గీతం యొక్క విలువలు ఎందుకు యువకులకు నేర్పాలనుకున్న అంశాలని ప్రశాంత్ రెడ్డి గారు అంటే తెలుసుకున్నాం. ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, కొన్ని సంవత్సరాల క్రితం జమ్మికుంట అనే పేరు కొంతమందికి మాత్రం తెలిసేది. కరీంనగర్లో జగిత్యాల జమ్మికుంట అంటే ఒక నక్సల్ ప్రభావిత ప్రాంతం అని, ఒక ఫ్యాక్షన్ అని, అది చిన్న ఊరు అని తెలుసు. కానీ జాతీయ గీతం అనే పేరు మీద దాన్ని, ఆ జమ్మికుంటని జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఘనత మీకే వస్తుంది. అంటే సాధారణంగా జాతీయ గీతం అనేది అందరికీ పాడాలనిపిస్తుంది. ఆ పాట జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఒంటి మీద వెంట్రుకలు ఎక్కబడుచుంటూ, కానీ ఆ గీతం ఆలపించిన తర్వాత మామూలుగా ఎవరి పనిలో ఉంటారు. కానీ ప్రతిరోజు అది చేయాలి అనే ఒక అంశాన్ని కాన్సెప్ట్ తీసుకోవడం, అది యువకులకి రేపటి పౌరులకి మన విలువలు చెప్పడం అనేది అది మీ ద్వారా వచ్చింది. దానికి ముందుగా మీకు నేను థ్యాంక్ యూ. అయితే ప్రశాంత్ రెడ్డి గారు ఈ జాతీయ గీతం మీద ఎందుకు ఫోకస్ చేశారుతో పాటు మీరు సర్వీస్లోకి వచ్చినప్పుడు 96 బ్యాచ్లో అప్పుడు మీ ఫస్ట్ పోస్టింగ్లో ఏ విధంగా ఉండేది? అప్పుడు అన్నలకి పోలీసుకి మధ్యన ఒక వార్ నడిచేది. ఆ వార్లో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. దాంతో పోలీసులు అంటేనే వాళ్ళకు ఒక విరక్తి, వాళ్ళు చూస్తే భయం అన్నది వచ్చింది. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు యాజ్ ఏ ఎస్ఐగా వెళ్ళినప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? అక్కడ ప్రజల సహకారం ఏ విధంగా వచ్చింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అసలు ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేయాలనుకున్నారు? అంటే మేనమామ కూడా ఉన్నారని వేసుకున్నారా, లేదు ఎవరినైనా చూసి రోల్ మోడల్గా అయ్యి చేద్దాం అనుకున్నారా? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ గీతాన్ని ఒక చోట నేను ప్రారంభించినందుకు ఇంతగా ఆదరణ, ఇంతగా గుర్తింపు, ఇంత అభినందన చెప్తారని చెప్పేసి నేను ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది ప్రతి పౌరుడు ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి ఇంట్లో వారి వారి విశ్వాసాలకు అనుగుణంగా నమ్మకం ఉన్న వారి దేవుణ్ణి స్మరించుకోవడం, అది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వారి వారికి ఇష్టమైన దేవుణ్ణి పూజించుకోవడం సహజం. మరి మన అందరము భారతదేశం అనే మన దేశాన్ని, దీని భారతమాతగా మనం భావిస్తూ మన అమ్మ అని అనుకుంటున్నాం. ఈ భారతదేశాన్ని, ఈ భారతావనిని, భారతమాతని ఉక్కు సంఖ్యలోకి వెళ్ళి తీసుకురావడం కోసం, రిలీజ్ చేయడం కోసం 1947 కంటే ముందు దాదాపు 1857 రివోల్ట్ నుండి, సిపాయిల తిరుగుబాటప్పటి నుండి 1947 వరకు పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు అందరూ వాళ్ళ అణువు కూడా దేశం దేశం దేశం, మా తల్లి మా తల్లి అనే ఫీలింగ్ ఉండేది. ప్రతిరోజు వాళ్ళు స్మరించేవారు. అటువంటిది ఇప్పుడు ఒక 52 సెకండ్ల నిడివి గల జాతీయ గీతాన్ని ప్రతిరోజు ఆలాపించడం అనేది ప్రతి మనిషిలో ఉండాలని ఒక ఆలోచన నాకు, నేను చదువుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ పీజీ చేస్తున్నప్పుడు నాకు ఇది నా లోపల ఉద్భవించింది. అయితే దానికంటే మీరు అన్నట్టుగా నేను ఈ డిపార్ట్మెంట్లోకి 1996లో వచ్చాను. దీనికి నాకు ఇన్స్పిరేషన్ అంటూ రావాలని కాకుండా, నేను ఉస్మానియా యూనివర్సిటీలో నేను అప్పుడు పీజీ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. దేర్ ఆఫ్టర్ నేను కమ్యూనికేషన్ జర్నలిజం బ్యాచిలర్ కోర్స్ చేశాను ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజ్లో. చేసిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ అందరూ
అప్పుడు ఉన్న నోటిఫికేషన్లు ఏంటంటే బీఈడీలు కొందరు రాస్తుంటారు, సబ్ ఇన్స్పెక్టర్స్ కొందరు రాస్తున్నారు, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అప్పుడు అందరూ రాస్తుంటారు, అటు అపియర్ అవుతున్నారు. ఎదురుగా గ్రౌండ్ ఉంది, మేము ఓల్డ్ పీజీ హాస్టల్ ఉండేది, భగీరథి హాస్టల్ ఉంటుంది, దాని ఎదురు గ్రౌండ్. వెళ్తుంటే ప్రశాంత్ నువ్వు రా అంటే నేను, నా వయసు అప్పుడు 22 ఇయర్స్. 22 ఇయర్స్లో ఇప్పుడున్నంత అవేర్నెస్ అప్పుడు లేదు. 25 సంవత్సరాల కింద 22 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉంటాడో మీరు ఆలోచించవచ్చు, ఎలా ఉంటుందో అతని మానసిక స్థితి. నేను వచ్చిన నా నేపథ్యం అంతా గ్రామీణ నేపథ్యం, నాకు పెద్దగా ఏం తెలియదు. సో అక్కడికి అందరు వెళ్తుంటే నేను వెళ్ళాను. ఫిజికల్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ నాకు అది వచ్చింది, ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తుంటే. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ నాకు అది పెద్ద కష్టం అనిపించలేదు. రీజన్ ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో నా మనసులో ఏముండే అంటే నాకు సివిల్ సర్వీసెస్ అపియర్ కావాలని, ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలని, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఒక కోరిక ఉండేది. అప్పుడు చిన్నప్పుడే నేను వచ్చిరాని ఇంగ్లీష్తోనే నేను కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనే మ్యాగజైన్ తీసుకొని అందులో ఐఏఎస్ టాపర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఒక 2 పేజీలు, అది చదివేవాడిని, అది మెల్లిమెల్లిగా అర్థం చేసుకునేవాడిని. అప్పుడే హిందూ పేపర్ తెప్పించుకొని వాళ్ళు చెప్పేది అందులో అది చదివేవాడిని. అట్లా నేను అది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పీజీకి వచ్చిన, జర్నలిజం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ పోతుంటే నేను వెళ్ళాను తప్ప నాకు ఉద్దేశం అంటూ ఒక స్ట్రాటజీ అంటూ లేదండి సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అవ్వడం. ఎందుకంటే నేను మధ్యన ఒకసారి జాయిన్ అయిన ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను లీవ్ అప్లై చేసి మళ్ళీ నేను సివిల్ సర్వీసెస్ అప్లై చేద్దామని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ కొన్ని కారణాలలో మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చిందండి. సో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ప్లాన్ అంటూ లేదండి ఫర్ బికమింగ్ సబ్ ఇన్స్పెక్టర్ టు బీ ఇన్ ది డిపార్ట్మెంట్. తర్వాత వెళ్ళానండి, ఉద్యోగంకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ ప్రొబేషనరీ ఎస్ఐగా నాకు హుస్నాబాద్లో పోస్టింగ్ ఇచ్చారండి. మీరు హుస్నాబాద్కి వెళ్ళకముందు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నాన్నగారు, అమ్మగారు వాళ్ళు ఏం చేసేవారు? మా నాన్న వ్యవసాయదారుడు. మీది ఎక్కడండి సొంత? మాది శనిగరం అండి, కమలాపూర్ మండలం శనిగరం. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు వస్తుంది, ఇంతకుముందు కరీంనగర్లో ఉండేది. తర్వాత మా నాన్న వ్యవసాయం, తర్వాత మేము 3 అన్నదమ్ములం, నేను పెద్దవాడిని, ఇంకిద్దరు ఉన్నారు, హనంకొండలో ఉన్నారు, ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. మా అంతా వ్యవసాయదారిత కుటుంబం అండి మాది. నేను చదవడం మాత్రం నేను ఎక్కువగా నేను ఊర్లో లేనండి, నేటివ్ ప్లేస్లో ఎప్పుడు లేనండి. నేను అంతా మా మేనత్త వారి దగ్గర, తర్వాత తాతయ్య వాళ్ళ దగ్గర, అమ్మమ్మ వారి దగ్గర అక్కడే పెరుగుతూ వచ్చానండి. సో గ్రాడ్యుయేషన్కి హనంకొండకు వచ్చాను, ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ హనంకొండ చేశానండి. తర్వాత ఉస్మానియాకి వచ్చానండి. హనుమకొండ, వరంగల్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అన్నలతో సంబంధాలు, ఆర్ఎస్తో సంబంధాలు, రాడికల్స్ యూనిట్తో సంబంధాలు ఉంటాయి. మీరు ఆ బ్యాక్గ్రౌండా? లేదండి, ఏంటంటే నేను మా అమ్మమ్మ గారు ఊరైతే ఉంది చిట్యాల మండలం, అంటే జయశంకర్ భూపాలపల్లి, అక్కడ చదువుకున్నానండి. నేను 7th వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత వెలిశాల అని ఉంటుందండి, అక్కడ చదువుకున్నాను. అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ నుండి ఆ ఏరియా నుండి కొంతమంది నక్సలిజంలోకి వచ్చారు అండి, మావోయిస్ట్ పార్టీ. అప్పుడు నక్సల్ సిపిఐఎంఎల్, పీడబ్ల్యూజీ పీపుల్స్ ఫర్ గ్రూప్లోకి వచ్చారు. వెళ్ళారని చెప్పి తెలుసు, కానీ నేను అంత చదువుకున్నప్పుడు నేను కొంచెం, ఎందుకంటే నాకు బేసిక్ ఏంటంటే ఊరి నేపథ్యం ఉన్న నాకు వాళ్ళు వెళ్ళారట దళంలోకి, వీళ్ళు వెళ్ళారట దళంలోకి అని చెప్పేసి నేను వినేవాడిని. సో తెలిసింది అన్నలు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏ పనికి వెళ్తున్నారు, అన్నల పట్ల ప్రజల అప్రోచ్ ఎలా ఉందనే విషయం నాకు కొద్దిగా అప్పుడే నాకు కొంత తెలుసండి. కానీ తెలుసు, కానీ మీరు అటువైపు వెళ్ళకుండా చదువుకుందామని వచ్చారు. అంతే అండి. రైట్ అండి. ఇప్పుడు హుస్నాబాద్కి వచ్చారు. ఎస్, ఫస్ట్ ప్రొబేషనరీ వచ్చాను. ఓకే, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? హుస్నాబాద్లో నేను వెళ్ళిన తర్వాత అక్కడ హుస్నాబాద్లో చాలా టఫ్ కండిషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే హుస్నాబాద్ సర్కిల్లో హుస్నాబాద్, భీమదేవరపల్లి, ముల్కనూర్ అంటారు, తర్వాత చిగురు మామిడి అనేది కోహెడ అని ఉంటుందండి. ఆ ఏరియా అంతా హిల్లీ ఏరియా, హిల్లాక్స్ ఉంటాయి. అక్కడ హుస్నాబాద్లో ప్లస్ చిగురు మామిడి, ముల్కనూర్లో అక్కడి వారున్నారు దళాలలో, పీడబ్ల్యూజీలో. తర్వాత అక్కడ మూవ్మెంట్ కూడా ఉండేది. మేము యూజ్ టు గో ఫర్ కోమింగ్ ఆపరేషన్స్ అండి, ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళము ఉందండి. అక్కడ నుండి నాకు అక్కడ నుండి పరిచయం, ఎక్స్పోజర్ అప్పుడే స్టార్ట్ అయిందండి నాకు. అంటే మీరు ఫస్ట్ కోమింగ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగిందండి? ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మన గట్ల నరసింగాపూర్ గుట్టలు ఉంటాయండి, ముల్కనూర్, అక్కడ జరిగిందండి. అప్పుడు గట్ల నరసింగాపూర్ గుట్టలలో జరిగింది. అంటే మీరు ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ క్లాసికల్దా లేదు పంపింగ్ అండి? 100% ఇట్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. క్లాసికల్ 100%.
నో డౌట్, నో డౌట్. అంటే ఒకసారి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్పండి. ఎన్ని గంటలు జరిగింది, ఎంతసేపు జరిగి ఉండొచ్చు? అది మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? మీరు ఫస్ట్ గార్డ్ పొజిషన్ ఉన్నారా, లేదా మిడిల్ ఉన్నారా? జనరల్లీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఊరికే కుప్పలు గుంపులుగా వెళ్ళామండి. ఎందుకంటే వీల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. దాంట్లో ఏంటంటే మాకు గైడ్ ఉంటాడు, వరుసగా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంటాం. నేను యాజ్ ఐ వాజ్ ప్రొబేషనర్, ఐ వాజ్ న్యూ టు దట్ ఏరియా ఆల్సో. వై బికాస్ నేను ఐ కేమ్ న్యూలీ టు దట్ ఏరియా. నేను ఫీల్డ్ సర్వీస్లోకి ఫస్ట్ టైం వచ్చాను. ట్రైనింగ్ వేరే, గ్రౌండ్ రియాలిటీ వేరే. గ్రౌండ్ రియాలిటీ వేరే కాదు కాబట్టి నన్ను ప్రొటెక్టెడ్గా చూసుకునేవారు నన్ను. సో నేను మధ్యన ఉండేది. సో వెళ్తుంటే అది ఎర్లీ అవర్స్లో జరిగింది. జరగానే ఫైరింగ్ వస్తుందనగానే వెంటనే ఏం చేయాలంటే మాకు ట్రైనింగ్ చెప్పింది, ఫైరింగ్ రాగానే నిల్చోవద్దు హీరోలాగా. వెంటనే మనం ఫస్ట్ ఎటువైపు నుండి వస్తుందో చూసుకొని వెంటనే లై డౌన్ కావాలి. ఎందుకంటే గ్రౌండ్కు దగ్గరగా ఉంటే మనకు ఎప్పుడు సేఫ్ ఉంటాం. సో లై డౌన్ అయినాక చూసి పడుకొని చూసుకుంటూ ఎటువైపు వస్తుంది చూసుకుంటూ మళ్ళీ మా దాంట్లో మాకు క్రాస్ ఫైర్ కూడా కాకుండా చూసుకోవాలండి. నా దగ్గర వెపన్ ఉంది కదా, నేను దాంట్లో కావాల్సిన రౌండ్స్ ఉన్నాయి కానీ చెప్పి ఫటాఫటా కాలిస్తే మన వాళ్ళే పోతారు. సో క్రాస్ ఫైర్ కాకుండా ఎన్ష్యూర్ చేసుకుంటూ ఎటువైపు వస్తుందో వీలైనంత వరకు మనిషిని చూసే ప్రయత్నం చేయాలి, చూసి అటువైపు ఫైర్ చేయాలి తప్ప ఈ ఇష్టం వచ్చిన కొడితే ఈ రౌండ్స్ అయిపోతాయి, ఇష్టం వచ్చిన కొడితే మనిషి కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండేదండి. జనరల్గా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే స్ట్రాటజికల్గా మిస్ఫైర్ చేస్తుంటారు కొంతమంది. అంటే నార్త్లో ఉండి ఈస్ట్ వైపు ఫైరింగ్ చేయడం, అంటే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కూడా చేస్తుంటారు. అటువంటి మీకు ఎదురుపడ్డాయి? ఛాన్సెస్ ఉండేది. మాకు ట్రైనింగ్లో మాకు ఎస్పెషల్లీ గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో ఇవన్నీ చెప్పేవారు. ఎందుకంటే ఈ డిసెప్షన్ ఉంటుంది, ఇది అటెన్షన్ డైవర్షన్ ఉంటుంది. ఒకవైపు ఫైర్ చేసేసి ఇంకో వైపు నుండి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. మనమంతా ఫైరింగ్ వైపు చూసుకుంటూ అటువైపు వెళ్తుంటే వెనకాల నుండి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 360 డిగ్రీస్ని కవర్ చేసుకుంటూ కంప్లీట్ అలర్ట్గా ఉండాలి. ఒకవైపే పూర్తిగా గుడ్డిగా నమ్మద్దు. ఫైర్ వచ్చిన వైపే మనం పోదు. ఫైర్ పవర్ను కంట్రోల్లో పెట్టుకొని అన్ని చోట్ల చూసుకుంటూ ఇవన్నీ కీడెంచి మేలించాలన్నట్టుగా అన్ని యాంగిల్స్లో చూసుకుంటూ అన్ని వైపులో చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మన వాళ్ళు కూడా సరిగ్గా ఉన్నారో మన వెనకాలే ఉన్నారని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎంతసేపు జరిగింది, ఎన్ని బాడీస్ పడి ఉంటాయి? అప్పుడు ఇట్ వాజ్ యాక్చువల్లీ దే ఎస్కేప్డ్ అండి. మాకు వీ కుడ్ ఏబుల్ టు గెట్ ద మెటీరియల్. వాళ్ళు లెఫ్ట్ ఓవర్ కొంత సాహిత్యం అంటూ అది, తర్వాత కొన్ని వాళ్ళ కిట్ బ్యాగ్స్ అవి దొరికాయి. వాళ్ళు వండుకుంటున్న పాత్రలు అవన్నీ ఆ ప్లేస్ దొరికింది తప్ప మనుషులు అప్పుడు ఏం కాదండి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేశారండి? అక్కడే ప్రొబేషనర్గా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళారు కోబింగ్లోకి? తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఉద్యోగంలో భాగంగా తర్వాత మొదట్లో నేను చేసిన అంతా ఇప్పుడు హుస్నాబాద్ తర్వాత నాకు ఇచ్చిన ఫస్ట్ ఇండిపెండెంట్ పోస్టింగ్ వాజ్ ఎట్ మంతని ముత్తారం అండి. మంతని ముత్తారం అంటే ఇట్ వాజ్ కంప్లీట్లీ అది ఫారెస్ట్ ఏరియా. మంతనికి 15 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ ఇచ్చారండి. అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక పీక్ స్టేజ్లో ఉంది కదండి. అంతే మొత్తం గోదావరి బెల్ట్ అంతా మేము కొత్తగా వచ్చిన మా అందరికి దాదాపు ఇటువంటివే ఇచ్చారు. ఎందుకంటే వివర్ ఫిజికల్లీ ఫిట్ అండ్ మెంటల్లీ కొంచెం సౌండ్గా ఉన్నాం, పర్ఫెక్ట్ ఉన్నాం, కొత్తగా ఉన్నాం. కాబట్టి మంతని ముత్తారం చేశానండి. అయితే మంతని ముత్తారంలో నేను ఎక్కువ రోజు లేనండి. ఎందుకంటే అక్కడ నేను హుస్నాబాద్లో చేసినప్పుడు అక్కడ హుస్నాబాద్లో కంపారిజన్ టు దిస్ వన్, ఇది మంత్రి ముత్తారం చూస్తే అది ప్లేన్ ఏరియా అండి హుస్నాబాద్. అక్కడ అంతా ఈ దేశిని చిన్నమల్లయ్య అని పెద్దలు ఉండేయండి, శాసనసభ్యులు. దాదాపు 20,000 వరకు ఆయన చేశారు. సో అక్కడ సిపిఐ కల్చర్ ఉండే, పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉండే, చాలా యాక్టివ్ ఉండేది. సో నా మైండ్కు నా మెంటాలిటీకి అక్కడ సూట్ అయిపోయి అక్కడ నేనంటే ఇష్టపడ్డారు జనాలంతా. నేను ముత్తారంకి వెళ్ళినా కూడా అప్పుడు తర్వాత నన్ను ఇక్కడ కావాలని అడిగారు, ప్రజలు అడిగారట. ప్రశాంత్ రెడ్డి కావాలి హుస్నాబాద్కి అని చెప్పి. అక్కడ ఎస్ఐ గారు అప్పుడు లాంగ్ స్టాండింగ్ ఉండే, ఆయన ప్లేస్లు ఇవ్వాలని. సో అదే ఏరియాలో అనేసరికి 3 నెలలు చేసిన నన్ను ఏం చేసినట్టే ప్రశాంత్ రెడ్డి ఇక్కడ అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ ఏ టిపికల్ ఏరియా చెప్పాలంటే కొంచెం, ఎందుకంటే ఇష్యూస్ కాంప్లికేటెడ్ ఉంటాయి. సో ఐ కెన్ డీల్ అని చెప్పి ఎస్పీ గారు భావించారు. అప్పుడు నాకు వెంటనే హుస్నాబాద్ సర్కిల్ని కోహెడ ఉంటుంది, అది కూడా ఖాళీ అయింది. కోహెడకి ఇచ్చారండి. కోహెడలో 1 year చేశానండి. అప్పుడు ఎవరు ఎస్పీ మీకు? అప్పుడు కోహెడలో ఉన్నప్పుడు నలిన్ ప్రభాత్ ఎస్పీ గారు వచ్చారు. నలిన్ ప్రభాత్ సార్ వచ్చారు. ఓకే. నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అప్పుడు మేము ప్రొబేషనర్గా ఉన్నప్పుడు ఉమేష్ చంద్ర సార్ ఉండేది. అన్ఫార్చునేట్లీ లేరండి, ప్లీజ్ నో మోర్. తర్వాత నలిన్ ప్రభాత్ సార్ వచ్చి నలిన్ ప్రభాత్ సార్ పోస్టింగ్ ఇచ్చారు. సో కోహెడ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఒక 1 year తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్ అగైన్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో అప్పుడు నేను సార్ని రిక్వెస్ట్ చేసుకొని ఈఎల్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాను. ఒక 4 months తర్వాత మళ్ళీ నేను
ఈ ప్రిలిమ్స్ సరిగ్గా కాలేదండి. అప్పుడు నా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, అంత ప్రాబ్లమ్స్ ఉంటే అంత డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత కొయ్యూరు పోస్టింగ్ ఇచ్చారండి. కొయ్యూరు అంటే తాడిచెర్ల మండలం, మల్హార్రావు మండలం అంటారండి. కొయ్యూరులో పోలీస్ స్టేషన్ కట్టారు. తాడిచెర్లలో దట్ వాజ్ వెరీ వల్నరబుల్ అన్నట్టు. అప్పుడు ఆల్రెడీ దట్ పోలీస్ స్టేషన్ వాజ్ అటాక్డ్. అదే కొయ్యూరు పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ పెద్ద ఇష్యూ అయింది కదా అప్పుడు. అంటే కొయ్యూరు మీరు వెళ్ళారు కాబట్టి అప్పటికే ఒక పబ్లిక్లో పోలీస్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందండి. అవునండి, భయపడేవారండి అంత. పోలీస్ అంటే భయం, పోలీసులు అంటే దగ్గర రానికపోవడం, పోలీసు వాళ్ళకి వస్తారంటే ఇల్లు అద్దెకు కూడా ఇవ్వని పరిస్థితులు ఉండేవాడు. ఒక్క నిమిషం అక్కడ మనం ఎవరైనా పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. అడిగింది క్వశ్చన్కు సమాధానం చెప్పేసి వెళ్దామనే ప్రయత్నం చేసేవారు తప్ప అక్కడ ఆగుదామని ఎక్కడ కూడా. ఆ ఏరియాలో ఫస్ట్ చూసింది అదండి. పిలిచి ఏ ఊరు మీది, ఏం పేరు అంటే పేరు చెప్పడం, ఊరు చెప్పడం, బెదురుగా భయంగా చూడడం, తర్వాత ఇక వెళ్తాను అనే ఇట్లా ఎప్పుడు కాలు ముందుకు వేసుకునేవాడు. ఆ తర్వాత ఆడ పరిస్థితి కంప్లీట్ హోస్టైల్గా ఉండండి మాకు. ఎందువల్ల అండి అప్పుడు? ఎందుకంటే అప్పుడు ఏమైందంటే అండి, ఆ ఏరియా ఇన్యాక్సెసిబుల్ జోన్ చెప్పాలంటే. బియాండ్ మంతిని అంతా ఫారెస్ట్, మీకు తెలుసు అనుకుంటా, కాళేశ్వరం వరకు. ఇప్పుడంతే ఫ్రీ అయింది కానీ అప్పుడంతా ఇన్యాక్సెసిబుల్ జోన్. సో వీళ్ళకు మావోయిస్టులకు ఎవరికైనా ఉండాలంటే ఒక షెల్టర్ అవసరం. ఆ షెల్టర్ అనేది ఈ ఫారెస్ట్ ఏరియా అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి. ఆ ఫారెస్ట్ ఏరియా ఉంటుందంటే పబ్లిక్ కూడా ఏ రోడ్లు లేకుండా, ఏది లేకుండా, తెలివి తక్కువతోనే ఉండి, ఎందుకంటే అవేర్నెస్ లేక. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది లేకపోతే, ఇప్పుడు లైఫ్ లైన్స్ అంటే మనకు కావాల్సిన రోడ్లే. అటు నీళ్లు ఉండాలి, ఇటు రోడ్లు ఉండాలి. రోడ్డు ఉంటే తెలివి ఉంటుంది. అది లేకపోయేసరికి ప్రజలు కొంచెం అమాయకంగా ఉండేది. దానికి తోడు ఇన్యాక్సెసిబుల్ జోను ఏరియా, దానికి తోడు అప్పుడు ఏంటంటే వీళ్ళు ఉండడం కోసం వీళ్ళంతా ఆ ఏరియాలో షెల్టర్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ ఉండేది కాబట్టి ఆ ప్రజలు కొంచెం ఉండే. వాళ్ళకు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కలిసేది ఎవరంటే అన్నలే. ఎందుకంటే వాగులు దాటి, వంకలు దాటి, సందులలో, చెట్లలో ఎక్కడో చిన్న తండాలలో ఉన్న వాళ్ళను కలిసేది ఎవరంటే వాళ్ళే ఎక్కువ కలిసేది. వాళ్ళందరూ వాళ్ళ ఈ ఇంటి వ్యక్తి ఎవరుంటారో, ఆ ఇంటి అమ్మాయి ఎవరుంటారో, ఆ ఊరి పక్క వీళ్ళందరూ కలిసి ఆడ తిరుగుతుంటారు. అదే ప్రభుత్వ యంత్రాంగం అప్పుడు ఇప్పటిలాగా వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు దాంతో ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ ఎవరితో ఉండేదంటే వారితో ఉండేది. అదే గవర్నమెంట్ సర్వెంట్స్తో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో తక్కువ ఎక్స్పోజర్ ఉండేది. దాంతో ఏంటంటే వాళ్ళకి దగ్గర అయిపోయారు. రెండవది అప్పుడున్న పరిస్థితి అప్పుడు వల్ల ఏంటంటే ఈ ఫ్యూడలిజం అని, తర్వాత భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు అప్పుడు కొన్ని చెప్పండి అకృత్యాలు కూడా కొంతమంది ఉండేది. సో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడేసరికి వాళ్ళు మాకు ఆపద్బాంధవులు అని చెప్పేసి వాళ్ళు అన్నలు అనడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర అయిపోయారు. మేమనే కాదు, ప్రభుత్వం యంత్రాంగం మొత్తం దూరం ఉండేది అప్పుడు. సో అట్లా దగ్గర ఆ గ్యాప్ని తగ్గించడానికి ఒక ఫ్రెష్ ఎస్ఐగా మీరు ఏం చేశారు? నేను వెళ్ళానండి, కొయ్యూరుకి వెళ్ళాను. 2000లో వెళ్ళాను. కొయ్యూరుకు 2000 వెళ్ళిన తర్వాత చూస్తే అప్పటికే దాని నేపథ్యం చరిత్ర ఏంటంటే, కొయ్యూరు అనేది రోడ్డు పైన కట్టారు. కొయ్యూరు అనే ఒక చిన్న హ్యామ్లెట్లో కట్టారు. యాక్చువల్గా తాడిచెర్ల అనేది హెడ్ క్వార్టర్, పెద్ద విలేజ్ అది కొయ్యూరు నుండి దాదాపు 14-15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తాడిచెర్ల మండలంలో ఒక మల్హారావు గారు అని ఉండేదండి. ఆయన మండలాధ్యక్షుడిగా చేశారు తెలుగుదేశం టైంలో. వారిని అప్పుడు నేను చిన్న బాబునప్పుడు ఆ టైంలో అతన్ని కిడ్నాప్ చేసేసి అతను తీసుకెళ్ళి అడవుల్లో కాల్చి చంపేశారు. ఆయనకు అక్కడ ఉన్న పేరుకు తగ్గట్టు ఆయన మంచి పేరుంది అని చెప్పేసి ఆయన పేరిట మల్హారావు మండలం చేశారు. సో అప్పటికే ఒక ఎంపీపీని చంపారు. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్, తాడిచెర్ల పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేశారు. అక్కడికి దాని తర్వాత కొయ్యూరు ఎన్కౌంటర్ కూడా భారీ ఎన్కౌంటర్ అయిందండి. ఆ తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. చూసిన తర్వాత ఎవరు చూసినా ఎవరు పోలీస్ స్టేషన్కి రారు, ఎవరు పోలీస్ స్టేషన్ మాట్లాడరు. పోలీస్ స్టేషన్కి వస్తే ఇన్ఫార్మల్ అని చెప్పి చంపేస్తారని చెప్పి భయంతో ఎవరు దగ్గర రారు. మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు దూరం పోతుంటారు. మనం ఇంకా దగ్గరికి వెళ్తే ఇన్ఫార్మల్గా ముద్ర వేయబడుతుంది, వాళ్ళు చంపేస్తారు. కాబట్టి ప్రజలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉండేది. మేము రాత్రిపోయి మేము కొద్దిగా అన్నల్లాగా మేము బిహేవ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఎవరితో మాట్లాడినా మేము అన్న నమస్తే అనగానే నమస్తే సార్ అని వాళ్ళనేది ఊరికనే గుర్తుపట్టేది. అర్ధ కటిక చీకట్లో కూడా వాళ్ళు గుర్తుపట్టేది మమ్మల్ని. సో ఉండేది. తర్వాత మాకు నోట్లోకి వెళ్ళి ఒక్క పదం రాకపోయింది అనే విషయం అడిగితే మేము చాలా ఉండేది. ఎందుకంటే అప్పటికంతా ఐడియాలజికల్గా ఏంటంటే వాళ్ళే మాకు ఏ బాధ అయినా చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళందరూ ఏం తెలియకుండా కారణం లేకుండా కొడతారు, తిడతారు, కేసులు అవుతాయి అనే ఒక భావన ఉండేది. మళ్ళీ మేము ఇప్పుడు మన వేషధారణ కానీ, మన మాట తీరు కానీ, మన పద్ధతి కానీ సహజంగా ఉద్యోగం వచ్చి కాన్ఫిడెంట్గా ఫైనాన్షియల్లీ జీతం వచ్చి ఉండేసరికి ఆ పబ్లిక్ లేని వాళ్ళు ఉంటారు. ఆ లేని వాళ్ళకు వీళ్ళు మంచిగా చక్కగా ఉండేసరికి న్యాచురల్గానే కొంత
డిఫరెన్స్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ గ్యాప్ను పబ్లిక్ ఏమంటే వీళ్ళు మా వాళ్ళు కాదు, మనకు కాదు, మనకంతా మన వాళ్ళు అన్నలు అని అనుకుంటూ మమ్మల్ని దూరంగా చూసేది. అటువంటి పరిస్థితుల్లో నేను ఐ వాజ్ బ్యాచులర్, ఐ వాజ్ అన్మ్యారీడ్ దోస్ డేస్. సో అప్పుడు అనిపించి చూసి నేను చదువుకున్నదంతా అప్పుడు నేను దాన్ని వాడడం మొదలుపెట్టానండి. బేసికల్గా నా మైండే నేను కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటానండి నా లోపల. ఎందుకంటే నాకు లోపల నేను ఉద్యోగి పోలీస్ని అయ్యాను అని చెప్పి సినిమాటిక్గా పోయే మనస్తత్వం కాదండి. సో ఫ్రెండ్లీగా ఉంటాను, సింపుల్గా ఉంటాను. సో నా మనస్తత్వానికి అక్కడ పబ్లిక్ అట్లా ఉండేసరికి నాకు నో వాళ్ళను మన వైపు మనల్ని అర్థం చేసుకోవాలి. మనకు గవర్నమెంట్ ఇంత వాళ్ళ సొమ్మే మనం తింటున్నాం, వాళ్ళ పనులతోనే డబ్బులు వస్తున్నాయి. మరి వాళ్ళకు సేవ చేయాల్సిన మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఏ ఇబ్బంది అయినా మనం చేయాలి, వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళు ఎందుకు అట్లా కావాలి, అసలు అటువైపు పోవద్దు అని అప్పుడు చిన్నవాడిని నేను అర్థం చేసుకున్నా. నా చదువును వాడుకున్నాను. ప్రజల దగ్గర కావడం కోసం వచ్చిన ప్రతి వ్యక్తితో చక్కగా మాట్లాడి వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వీరంత మేరకు నేను ఎక్కువ విలేజెస్ అన్నీ విజిట్ చేసేవాడినండి. విలేజ్ విజిట్ చేసి అక్కడ సహజంగా మీరు గమనించండి, వాళ్ళు మనం దారిలో వెళ్తుంటే ఊర్లలో వాళ్ళు గడ్డి మోపేసుకొని పోతున్న వాళ్ళు కానీ లేకపోతే పార అవి పట్టుకొని పోతున్న వాళ్ళు అన్ని కింద పడేసి కింద పెట్టేసి మనకు 2 చేతులతో నమస్తే సార్ అంటే పక్కనకు వచ్చి నమస్తే పెడుతుంటారు. అంటే కొందరు నేను మనస్తత్వం చూశాను. అప్పట్లో ఎట్లుండాలంటే నమస్తే సార్ అని ఇట్లా అనడం, ఇంతే రియాక్షన్. ఇట్లా నమస్తే అని అతను 2 చేతులు పెట్టంటే మనం ఇలా అనడం, ఇంతే. అంటే ఒక పురుగును చూసినట్టు చూసేవారు చెప్పాలంటే. ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ మార్పు రావాలి అని అనుకున్నాను. కాబట్టి నమస్తే అంటే ప్రతి నమస్కారం నమస్తేనే, బాగున్నావా పెద్ద మనిషి, తాత బాగున్నావా, తమ్మి బాగున్నావా, అవ్వ బాగున్నావా, ఏం చేస్తున్నావు, కొడుకులు అన్నం పెడతానరా, బిడ్డలనరా, పెళ్ళిళ్ళు చేసినవా అని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు అడగడం, యోగక్షేమాలు అడగడం, వాళ్ళ భాషలో మాట్లాడు తిన్నావా, అంత మంచిగా ఎట్లా ఉన్నావు అంటే వాళ్ళు అప్పుడు కొద్ది కొద్దిగా మనం మాట్లాడే తీరిన బట్టి వాళ్ళు కొద్దిగా దగ్గర అవుతుంటారు, నమ్ముతుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమైనా సరే నీకు ఏమైనా అవస్థ అయితే చెప్పు, నీకేమైనా బాధ అనిపిస్తే చెప్పు. మనం కూడా భాష సిటీలో చదివినాం కదని చెప్పేసి ఊరి వాళ్ళకు దూరంగా ఉండదు. వాళ్ళు ఎలా మాట్లాడుతారో స్థానిక భాషతోనే మాట్లాడుతూ దగ్గర అయితే మనకు కనెక్టివిటీ పెరుగుతుంది. అలా దగ్గర అయిపోవడం, ఏ ఇష్యూ వచ్చినా చేయడం, ఊర్లోనే చేయడం, ఊరికి వెళ్ళడం, వాళ్ళను అరే రారబాబు అని కాదు, పోలీస్ స్టేషన్ రమ్మని కాకుండా మనమే వెళ్ళి అక్కడ స్పాట్ మీదకి వెళ్ళి మాట్లాడి అర్ధగంటలో అది చేయాల్సిన అవసరం 2 గంటలు కానీ 3 గంటల టైం అంతా కేటాయించి అదే సందర్భంగా అసలు మనమేంది ప్రభుత్వం ఏంది, ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెడుతుంది, మనం ఎట్లా అర్థం చేసుకుని ఎట్లా వాడుకోవాలి, ప్రభుత్వ పథకాలు ఏందని చెప్పేసి ఒక పోలీస్ అనే కాకుండా ప్రభుత్వంను కంప్లీట్గా అక్కడ చూపించేవాడిని అండి. వారి పోలీస్ అని కేవలం ఈ పనే చేయాలి, ఈ పని నాకు సంబంధం లేదు, మీరు ఇక్కడి వాళ్ళని కాకుండా వారికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నేను ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది గుర్తు రావాలి అనేది నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్పండి సక్సెస్ అయ్యానండి. అక్కడ దాదాపు 22 మంది యూజీ ఉండేవండి. నేను జీవితంలో నా కెరీర్లోనే కాదు జీవితంలో మర్చిపోయిన కొన్ని మంచి సంఘటనలు ఇప్పటికప్పుడు నేను నెమరేసుకుంటా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్. కొయ్యూరు అక్కడ కొన్ని మంచి అండి. ఒక చక్కటి ఒక ఊర్లోనే ఒక ఇప్పలపల్లి అనే గ్రామంలో ఒకే ఊరు చిన్న ఊరు 6 వ్యక్తులు పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అండర్గ్రౌండ్లో ఉన్నారండి, యూజీ అంటారు. అందులో ఒక మహిళ, మిగతా 5. ఒకే ఊరు నుండి 6 వ్యక్తులు ఓడమైందని ఫస్ట్ నేను వెళ్ళగానే టార్గెట్ మనసులో పెట్టుకున్నాను. అరే ఏంటి అని చెప్పేసి ఆ ఊరికి వెళ్ళాను. అసలు వెళ్ళగానే చాలా వరకు కొంతమంది ఇట్లా మనం పొలంలోకి వెళ్తే కొన్ని పిట్టలు పరిగెత్తుతాయి చూడండి, పక్షులు అక్కడికి ఉన్నాయి, అట్లా కొంతమంది బాత్రూమ్లు దాక్కోవడం, ఎటు దూరం పోవడం, ఎక్కడ దాక్కోవడం ఇట్లా చేస్తున్నారు యువకులు. ఎందుకంటే పోలీసు వస్తే వాడిని పట్టుకపోతున్నదే భయం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఊర్లోకి వెళ్ళి 6 వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఇంకెవరెవరిని ఏమంటారో, ఎవరెవరిని ఎంత ఇబ్బంది పెడతారో, ఎంత సతాయిస్తారో అనే భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భయంతో పరిగెత్తేవాళ్ళు. అరే ఏంటి మేము వీళ్ళ కోసం వస్తే వీళ్ళు పరిగెత్తలేమని చెప్పేసి అప్పుడు ఆలోచించి ఓహో ఈ ఊర్లో ఇంతమంది వెళ్ళారా, అసలు ఏంటి, ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నేపథ్యం గురించి. నేను కూడా వాళ్ళు వెళ్ళడానికి నేపథ్యం అసలు ఏంటి అని కొంచెం కూల్గా ఆలోచించి తిడతారు జనరల్గా ఏం రా వాడేటి ఆ బూతు మాటలు ర్యాష్గా మాట్లాడడం పక్కన పెట్టేసి అసలు ఏంది అంటే చెప్పారు. 2 భార్యాభర్తలు చాలా కాల క్రితం వెళ్ళారు. ఇంకా 4 ఆ ఊర్లో ఒక ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని
ఆ ఊర్లో ఘోరం అండి. ఆ ఊర్లో స్కూల్ లేదు, ఆ ఊరికి కరెంటు 3 ఫేజ్ కరెంట్, మోటార్ నడవాలంటే 3 ఫేజ్ ఉండాలి, లేదు, ఒక రోడ్ లేదు, అంత ఎడ్డిగా అంత అనాగరికంగా ఉన్నది వ్యవస్థ. మరి చూస్తేనేమో బావిలో నీళ్ళు దగ్గరే ఉన్నాయి, భూములు బాగానే ఉన్నాయి, పంటలు లేవు, అందరూ కూలీలకు వేరే ఊర్లకి వెళ్తున్నారు. ఒక నడుచుకుంటూ ఒకసారి వెళ్తుంటే ఒక చిన్న పశువుల పాక అండి అది. పశువుల పాక చూసరికి ఇంత సౌండ్ వస్తుంది, పిల్లల సౌండ్ చూసేసరికి ఏంటంటే పశువుల పాకలో ఆ గొర్రెలు ఉంటాయి, అందులో ఎక్కువ ఆడ యాదవ్స్ ఉంటారు ఆ విలేజ్లో. చూసేసరికి ఆ పశువుల పాకలో గొర్రెలు రాత్రంతా గొర్రెలు ఉంటాయండి. ఆ గొర్రెలను ఉన్నంతసేపు వాళ్ళ మలమూత్రాలు ఉంటాయండి. పొద్దున తీసేసినాక ఎక్కడైతే డ్రై ఏరియా ఉంటుందో డ్రై ఏరియా మీద తట్టు సంచి తీసుకపోయి దాన్ని వేసుకొని కూర్చొని ఒక టీచర్ చెప్తుంటే వీళ్ళంతా వింటున్నారు, వాళ్ళు చెప్పింది మాట్లాడుతున్నారు. చూసి ఇదేంటంటే ఇదే మా స్కూల్ సార్ అన్నారు. చాలా చలించిపోయాను. ఏంది అంటే ఇక్కడ స్కూలే లేదు, ఇవాళ పరిస్థితి ఇది. అంతలో ఈ నలుగురు వెళ్ళిన నేపథ్యం చూసుకుంటే కూడా ఒక ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి ఆక్రమించుకొని తన సొంతాన్ని వాడుకుంటాడు. ఆ ప్రభుత్వ భూమిని కనుక మనం ప్రభుత్వ భూమిగా తీసుకుంటే దాంట్లో ఒక మంచి ఒక బిల్డింగ్ ముందు స్కూల్ కట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన ఈ నలుగురు యువకులకు వచ్చింది. వచ్చి ఏం చేశారంటే అప్పుడు అతన్ని అడుగుతుంటే అతను దళాన్ని కలిసాయట ముందు, ఇట్లా నన్ను నలుగురు సతాయిస్తున్నాని చెప్పేసి. అప్పుడు దళం వీళ్ళని పిలిపించింది, వీళ్ళు నలుగురు అటు వెళ్ళారు. అప్పుడు నలుగురు వీళ్ళు దళం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు, నలుగురు దళానికి కలవడానికి పోయారని చెప్పేసి మళ్ళీ పోలీస్కి చెప్పాడు. చూడండి, ఫస్ట్ అప్రోచ్ అయింది అతనే, దళం పిలిచేసరికి వీళ్ళు పోయారు, ఇతను పోయి పోలీస్కి చెప్పాడు. డబుల్ గేమ్ ఆడు. అప్పుడు పోలీస్ సహజంగా వచ్చి ఏం చేస్తారు, ఈ ఫలానా ఊళ్ళో నలుగురు వెళ్ళారట, వాళ్ళను ఏంటని వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రి ఎవరుంటే వాళ్ళను కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా ఒకప్పుడు జరిగేది. అలానే జరుగుతుందని చెప్పేసి భావించిన టైంలో నేను వెళ్ళాను. అప్పుడు నేను చూసేసి ఏం చేశానంటే, అరే దళాన్ని కలిసిందా అని చెప్పి, ఏంటంటే ఇది తెలిసిన విషయం. నేను అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, తెలుసో తెలియకుండా పిల్లలు పోయారు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడో కలిసి తిట్టకండి కొట్టకండి అనేసరికి ఆ ఒక్క మాటకు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మారిపోయారు. అని జనరల్గా పోలీసు వచ్చి కొడతారు తిడతారు, ఈయన వచ్చి కొట్టద్దు తిట్టద్దు అని మాకు చెప్తున్నాడు అంటే నేను మంచోడే అనుకున్నారు. అన్నప్పుడు ఈ స్థల సమస్య విని అందరినీ కూర్చోబెట్టి పబ్లిక్ని అంతా కూర్చోబెట్టి ఊరోళ్ళను, ఈ స్థల సమస్య ఇది ప్రభుత్వం, ఈ స్థలాన్ని నేను టేక్ ఓవర్ చేస్తాను, మీ అందరి సాక్షి చెప్తున్నాను. ఈ స్థలాన్ని టేక్ ఓవర్ చేయడమే కాకుండా ఈ స్థలంలో ఈ పశువుల కొట్టంలో చదివే గతి పట్టకుండా ఇక్కడ నేను మీ ఊరికి ఇబ్బంది కాకుండా భారంగా నేను ఇక్కడ స్కూల్ కట్టిస్తాను, ఆ స్కూల్లో మీ పిల్లలు చదువుతారు అని చెప్పేసి మొదలు పెట్టేశానండి. ఇక ఏమనలే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం మాట్లాడలే, పోయిన వాళ్ళ గురించి నా పని నేను మొదలుపెట్టాను. నా కష్టం నేను, నా కష్టాలు కింద మీద నేను ఒక్కడిని, నా జీతం వచ్చి ఏం చేసుకుంటాను, నాకు పెద్ద ఇబ్బంది అనిపించేది. కష్టపడుకుంటే చిన్నగా పరిచయాలు ఉండేది, చిన్నగా ఉంటే ఇటుక బట్టి తెస్తే నాకు కొద్దిగా ఒక 500 ఇటుక ఇస్తామంటే ఆయన అడగడమే మహాభాగ్యం అని చెప్పి ఇచ్చేవారు. అలా వీరు సాయం చేస్తుంటే చిన్నగా స్కూల్ కట్టానండి. కడుతున్న క్రమంలో నాకు ఇది గోడలు లేస్తున్నాయి, ఇందులోకి వెళ్ళి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వచ్చిన వ్యక్తితో నేను మంచిగా ఉంటూ, నేను ఒక్కనే కాబట్టి నేను క్వార్టర్ తీసుకెళ్ళి అక్కడ ఉంటూ నేను వాడికి ఇంత భోజనం పెట్టి నేను దీన్ని మాట్లాడుతున్నాను, ఇతని ఫీడ్బ్యాక్ మళ్ళీ బయటికి వెళ్ళేది. ఇట్లా ఒక్కొక్కరు మొత్తం వచ్చారండి. 6 వచ్చారు. 6 వచ్చిన తర్వాత స్కూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఎస్పీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ దిస్ ఈజ్ ద స్టోరీ విచ్ హ్యాపెండ్ ఇన్ సమ్, ఇక్కడ విప్పలపల్లి అయిందండి. అరే ఇంత గొప్పది ఆయన, ఇంత బాగుంది, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ ప్రశాంత్, దీన్ని ఒక పని చేద్దాం, లెట్ అస్ ఇన్వైట్ అవర్ కలెక్టర్ మేడం. కలెక్టర్ సుమితా దావ్రా మేడం ఉండేదండి. అప్పుడు కలెక్టర్ అంటే అసలు చాలా, అంటే జిల్లా పెద్దగా ఉండేది, కలెక్టర్ అంత ఇన్యాక్సెసిబుల్ రావడం రేర్. తనని పిలిపిద్దామన్నారు, ఇన్వైట్ చేద్దాం, ఆమెతోనే ప్రారంభోత్సవం చేద్దామన్నారు. అప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు ఉండేదండి, తర్వాత ఎంపీ సుగుణకుమారి మేడం ఉన్నారు. సో పిలిచేసరికి అసలు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు, నేను చెప్తున్నా, పోలీస్ స్టేషన్కు ఒక రోజులో ఒక 10 మంది కూడా రాకపోయేదండి ఒక స్టేజ్లో. అటువంటిది నా 2 ఏళ్ల కృషితోని అక్కడ స్కూల్ నేను కంప్లీట్ చేసి ఒకరొకరు చుట్టుపక్కల అందరినీ అందరు సరెండర్ కావడం. దాదాపు నాకు 20 మంది సరెండర్ అయ్యండి. అవుట్ ఆఫ్ 20 people సరెండర్ అయ్యారు కొయ్యూరు. దాంతో అందరికి దగ్గర అయ్యాను. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సమస్య, ఊళ్ళలో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి, ఒక్క సమస్య చిన్నది గెట్టు పంచాయతీ నిజాయితీగా చేసిన, ఒక చిన్న ఇల్లు పంచాయతీ నిజాయితీ చేసిన, ఒక కుటుంబంలో సమస్యను నిజాయితీగా పద్ధతిగా చేసిన ఊరంతా చెప్పుకుంటారండి. అదే సిటీలో అది ఉండదండి, ఆ తృప్తి దొరకదండి. కల్చర్ గ్రామం. ఎస్, ఆ కల్చర్లో సార్ వచ్చాడు, ఎస్ఐ గారు వచ్చి చేశారు, ఊరంతా చెప్పుకుంటారు. అంటే ఫ్రీ మార్కెటింగ్, ఫ్రీ పబ్లిసిటీ అనేది మనకు అక్కడ వస్తుంది. కరెక్ట్. అదే ఆ గ్రామీణులు ఉన్న నేపథ్యం.
మీరు అదే ఊరికి వెళ్ళండి, మీకు తెలియని వ్యక్తి వస్తే పలకరిస్తాడు, ఆయనే మీకు మంచినీళ్ళు కూడా ఇస్తాడు. అదే సిటీలో కల్చర్ లేదండి. మురళీధర్ గారు, నేను ముఖస్థుతి కాదు ఇప్పుడు చెప్తానండి. నేను ఈరోజు మీకు ఇది ఇంటర్వ్యూ అయినాక మీకు వినిపిస్తాను. ఈరోజు ఉదయం నాకు 9:30 ప్రాంతంలో ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ లేపాను. సార్ నేను సమ్మక్కని అని మాట్లాడాను. నాకు ఇప్పుడు ఐ హ్యావ్ దట్ ఆడియో రికార్డింగ్ ఆల్సో. సమ్మక్క అంటే ఎవరమ్మా? నేను సార్ ఇప్పలపల్లి అన్నది వచ్చింది. ఏంటమ్మా అంటే బాగుండ్రా సార్, పిల్లగాళ్ళు అందరు అమ్మ బాగుండమ్మా అన్నీ అడిగింది. నేను ఎంతసేపు తనకైనా పని ఉందేమో, ఏమైనా పని కోసం చేసిందేమో నేను అనుకున్నాను. కాదు, ప్యూర్లీ నా యోగక్షేమాలు తెలుసుకోవడానికే చేసింది. తృప్తిగా మాట్లాడి ఒకసారి మా ఊరికి రండి మళ్ళీ అని చెప్పేసి పెట్టేసింది. అంటే 20 ఏళ్ళ తర్వాత కూడా కనెక్షన్ అట్లే ఉందంటే ఆ ఊరికి సేవ చేస్తే మర్చిపోరాం. మళ్ళీ ఇంకోటి అండి, ఊర్లో మనం మనుషుల్ని అందరినీ గుర్తుంచుకుంటాం, ఊరు దాటి వచ్చిన తర్వాత మర్చిపోతాం. కానీ ఊర్లో ఆ మనిషి బ్రతుకున్నంత కాలం మన పేరు ఎప్పటికి ప్రతిరోజు ఏదో సందర్భంలో మన పేరు తీస్తారండి. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ విలేజ్ అండి. సో ఆ సక్సెస్లో సుమితాదేవరా మేడం, ఎస్పీ గారు అందరూ వస్తే 10 మంది కూడా పట్టుకొని 10 మంది పోలీసుని పిలుస్తారా అని రోజులలో, ఆ రోజున 2001 సంవత్సరంలో 10,000 మంది పబ్లిక్ వచ్చారండి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ట్రాక్టర్లలో. దట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. సార్, ఇప్పుడు మీరు అంత ఇంటీరియర్ ఏరియాలో ఒక కలెక్టర్ని అందరిని గ్యాదర్ తీసుకెళ్ళారు, మరి అటువైపు నుంచి థ్రెట్ ఏం రాలేదా మధ్యలో? అంటే ఒకటండి, ఎందుకంటే మీరు చెప్తున్న కాళేశ్వరం మహాదేవ్పురం అంతా వాళ్ళు హబ్బు కదా. ఎస్. అయితే ఏంటంటే అండి, జనరల్గా ఏంటంటే మనకు ఎక్కడ ఆ ప్రాబ్లం ఉంటుందంటే, మనం ఏమైనా తప్పుడు పనులు చేస్తే, మిస్టేక్ చేస్తే, అన్యాయంగా అకారణంగా కేసు పెట్టినా లేకపోతే ఎవరన్నా కొట్టినా ఏదంటే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు విమర్శించడానికి అవకాశం ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుందండి అక్కడ. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు తొందరపాటుతో మనం కొట్టినా ఏదన్నా కూడా అది వాళ్ళ అవకాశం, అంటే అడ్వాంటేజ్, మనం చేసిన పొరపాటును వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడడం జరిగిందండి. అదే కాకుండా అక్కడ బొగ్గు డ్రిల్లింగ్ మిషన్లను కూడా అప్పుడు కాల్చి వేసేవారు చుట్టుపక్కల. డ్రిల్లింగ్ అప్పుడు బొగ్గు ఎక్స్ప్లోరేషన్ వర్క్స్ అయ్యేదండి. అప్పుడు నేనేం చేశానంటే, కాళ్ళ కింద బంగారం కానీ కనుచూపు మేరలో కటిక దారిద్ర్యం అని ఓ స్లోగన్ తీసుకెళ్ళిపోయేది. అంటే కింద నల్ల బంగారం ఉంది కానీ తీద్దామంటే వీళ్ళు తీయనిస్తలేరు, కనుచూపు మేరలో దరిద్రంగా కనబడుతుంది, కిందనే బంగారం ఉంది. కారణం ఎవరంటే వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్లను కాలబెట్టేసరికి ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది. ఈ తొందరగా మీకు ఓపెన్ కాస్ట్ ల్యాండ్ మైనింగ్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని, అంటే ప్రజలకు డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తూ మన ప్రతి చర్యను కూడా జాగ్రత్త చేస్తూ, వారి యొక్క ఇబ్బంది ఉంటే అది వాళ్ళు ఏ పరిస్థితులు వచ్చారు, నేనే ఆ కుటుంబంలో ఉంటే, ఒక కుటుంబ పెద్దగా ఆ ఇంటి కొడుకుగా ఉంటే ఎలా స్పందిస్తా అనే ఒక భావంతో అలా చేసుకుంటూ, అదే నా యొక్క ఊరు, అదే నా యొక్క మండలం, అక్కడే నేను అక్కడి పౌరుణ్ణి అనే ఫీల్ అవుతూ అలానే చేసుకుంటూ దగ్గర అయ్యేదండి. సార్, ఆ టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయా కొవ్వూరులో? కొయ్యూరు అయినాయండి. ఒక బగుళ్ళగుట్ట అని ఒక ప్రాంతం ఉంటుంది, మంతినిముత్తాల లిమిట్స్. నేను కొయ్యూరులో ఉన్నాను అప్పుడు పార్టీస్ డిఫరెంట్ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పార్టీస్ని ఇన్ఛార్జెస్ పెడతారు. అందులో ఐ వాజ్ లీడింగ్ వన్ పార్టీ. బగుళ్ళగుట్ట అనే ఒకటి ఎక్స్చేంజ్ ఆఫర్ అయిందండి. ఇంకొకటి భూపాల్పల్లి లిమిట్స్లో రాంపూర్ అని ఉంటుందండి, అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ అయిందండి. ఓకే. అంతే. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత మా కొయ్యూరు చేశానండి, 2 years చేశానండి. తర్వాత అక్కడ నుండి నెక్స్ట్ కొయ్యూరు నుండి మానకొండూరు వచ్చానండి. మానకొండూరు కంప్లీట్లీ ప్లేన్ ఏరియా, అది కంప్లీట్ ప్లేన్. కానీ అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇదంతా రాలే. ఇప్పుడు 2002 సంవత్సరంలో రాలే. ఎవరో కొద్ది మందికి ఇన్కమింగ్ కూడా ఛార్జ్ పడే రోజులు. మానకొండూరు వచ్చినాక అక్కడ కూడా ఏంటంటే ప్రతి దగ్గర ఒక సమస్య ఉంటుందండి. మనం చూసే చూపుని బట్టి ఉంటుందండి, దృష్టిని బట్టి ఉంటుంది. సమస్యలు ఉన్నాయని చూడాలని కూడా చూస్తే కనిపిస్తుంది, ఏం లేవులే అని మనం అనుకుంటాం, కానీ చుట్టూ సమస్యలు ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా సమస్యలు ఏంటంటే, చూడండి ఒక్కసారి, ఒక 25-30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఊర్లో ఒక చిన్న నిరుపేద కుటుంబానికి ఒక సమస్య వచ్చిందండి. వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి రావడానికి జంకుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఏం చేస్తారు, ఆ ఊర్లో ఒక పెద్దనో ఒక మధ్యవర్తినో బయట 4 దిగులు తెల్ల ధోతి తెల్ల ప్యాంట్ వేసుకొని తిరిగే వ్యక్తిని పట్టుకుంటారు. అతను ఊరికెరాడు కదా, అతనికి 100-200 ఇవ్వాలి. అతను బస్ ఛార్జీ పట్టుకొని వాళ్ళు ఆటోలో వస్తూ ఉంటాడు. అప్పుడు కార్లంతా లేవు. అతన్ని పట్టుకొని అంత దూరం నుండి ఇక్కడ ప్రయాణించేసరికి ఇక్కడ నేను ఏ బందోబస్తు, ఏ మీటింగో, ఏ పనికో ఎక్కడికో వెళ్తా. నేను వచ్చే వరకు సాయంత్రం వరకు వాళ్ళు వేచి చూడాల్సిందే. ఒకవేళ నేను ఆ రోజు రాకపోవచ్చు, నేను లీవ్లు ఉన్నానా లేకపోతే వేరే డ్యూటీలు ఉన్నా వేరే తెలియదు. సో అలా వాళ్ళు ఒక్కరోజు వాళ్ళ డేని
వేస్ట్ చేసుకోవడం, పైసలు వేస్ట్ చేసుకోవడం, పని కాకపోవడం, ఇవన్నిటి వల్ల తెలియకుండానే పోలీస్ మీద నెగిటివ్, నా ప్రమేయం ఏం లేకున్నా కూడా నన్ను అవును తిట్టుకునే లేకపోతే నా మీద నిందించే అవకాశం, నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇలాంటిది కరెక్ట్ కాదు. ఏం చేద్దామని ఆలోచించి ఇటువంటి ఇనాక్సివ్ దూర ప్రాంతాలలో అన్ని చోట్ల గ్రామ పంచాయతీలో లేకపోతే ఏదో ఒక ప్రభుత్వ దవాఖాన చిన్న ఏదైనా ఒక ఫెసిలిటీ ఉంటుంది. అక్కడికి ఏంటంటే ఒక ఫిర్యాదులు సలహాల బాక్స్ పెట్టే అని ఒకటి పెట్టాను. అది దానికి పెట్టాను. ఒక నోటీస్ బోర్డు తెలుగులో రాయించాను, ఇలా బ్లూ కలర్ దాని మీద వైట్ లెటర్స్తో రాయించాను. ప్రజలారా ఎవరికేం ఇబ్బంది అనిపించినా చిన్న కాగితం ముక్క మీద ఏం దొరకకపోతే సిగరెట్ డబ్బా ఓపెన్ చేసి పడేసిన చిట్టి తెల్లగా ఉంటుంది లోపల, దాని 4 గీతలు రాసిన ఇలా పడేయండి. దాని తాళపు చేయి నా దగ్గరే ఉంటుంది, ఎవరు తీయరు. మీ సమస్యకు నేను ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి చూసేసి అది రహస్యంగా పరిష్కరించాల్సిన సమస్య అయినా మంచిదే, ఎవరిది లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తా. మీరు ఇంత దూరం రాకండి. వికలాంగులు, వృద్ధులు, ఆడోళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్లకు చెప్తే అవి అట్లా అన్ని ఊళ్ళల్లో పెట్టానండి. దట్ వాజ్ ఎ సక్సెస్. అదొక్కడ చేశాను. అంటే ప్రజలకు దగ్గర ఉన్నాడు, దూరం ఉన్నా కూడా మా ఇబ్బందులు లేకుండా చేశానని చెప్పాను. అక్కడ 1 year చేశానండి. అదే టైంలో ఒకసారి అక్కడ ఒక ముంజంపల్లి అనే విలేజ్లో ఒక 120-130 మంది పిల్లలకు సడన్గా వామిటింగ్స్, తర్వాత ఇచ్చింగు, రకరకాల హెడేక్స్ వస్తుంటే వెంటనే అందరినీ 1 గంట లోపల తరలించాను కరీంనగర్కు. లక్కీలీ ఇన్ టైంలో తరలించినందుకు అందరూ సేఫ్ అయ్యారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి తెల్లవారి డైరెక్ట్గా స్కూల్కి వచ్చాడు, పిల్లలందరూ పరామర్శిద్దామని. అప్పుడు చూశాడు, ఎస్పీ గారు ప్రవీణ్ కుమార్ సారే పరిచయం చేశాడు. షబాష్, ఎక్సలెంట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఇలా ఉండాలి, వెంటనే రియాక్ట్ అయినావు, దేనికోసం చూడలేదు, ఏది కనపడితే అది వెహికల్తో పంపించావు, అందరిని పంపించావు అని అన్నాడు. ఇట్ వాజ్ నైస్. దేర్ ఆఫ్టర్ జగిత్యాలకు వెళ్ళానండి. జగిత్యాల్లో 2003 నుండి 6 వరకు చేశాను. ఇట్ వాజ్ ఎ టౌన్. కానీ జగిత్యాల చుట్టుపక్కల కూడా నక్సలిజం అనేది ఉండేదండి. అక్కడ అది టౌన్ ఏరియా. సో అక్కడ పోలీసింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. అక్కడ పోలీసింగ్ ఏంటంటే రెగ్యులర్గా వస్తుంటారు, రకరకాల కాలనీస్ ఉంటాయి, దొంగతనాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని మర్డర్స్ అవుతుంటాయి, చీటింగ్ కేసులు ఎక్కువ ఉంటాయి, గల్ఫ్ సంబంధించిన విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళ నేపథ్యం కూడా ఘోరంగా ఉంటుంది. సో ఆడ డిఫరెంట్ ఇష్యూస్ అండి. అక్కడ కూడా నేను మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తాను. ఇక్కడ ఒక లాగున్నాను, అక్కడ ఒక లాగున్నాను. ఇక్కడ అంతా ఊరి ప్రజలకు, ఇక్కడ పట్టణ ప్రజలకు, మళ్ళీ ఇక్కడ మార్చుకోవాలి నా యొక్క పద్ధతి, నా యొక్క స్వభావం, నా యొక్క ఆలోచన. ఇక్కడ కూడా జగిత్యాల కూడా చక్కగా 3 సంవత్సరాలు చేశానండి. జగిత్యాల తర్వాత మళ్ళీ ఎన్టీపీసీకి వెళ్ళానండి. రామగుండం. జగిత్యాల్లో మీరు చేస్తున్నప్పుడు గల్ఫ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది బ్రోకర్లు మోసాలు చేశారు. అటువంటి వాళ్ళ మీద ఏ కేసులు పెట్టారు? వాళ్ళని ఒకటి ప్రొఫెషనల్స్గా ఉన్న, ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి దీంట్లో కొందరు ఏం చేస్తారంటే తను గల్ఫ్కి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత కేవలం ఉద్యోగం చేసుకుంటూ ఉండడు, ఇతనే ఏజెంట్గా తయారవుతాడు. అంటే నేను ఒక ఏజెంట్ని పట్టుకొని వెళ్ళాను, ఎలా వెళ్తున్నాను, ఎలా పోతున్న పద్ధతి అంతా తెలుసుకుంటాడు. ఆ ఏజెంట్ తన అంతకుముందు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఆ ఏజెంట్కి ఎందుకు ఇవ్వడం, నేనే ఆ పని ఏజెంట్ అవతారం ఎత్తా అని చెప్పేసి ఇలా తెలిసిన వాళ్ళు చెప్పేసి అందులో పైసలు తీసుకోవడం ఒక టైపు. కొందరు ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉంటారు. కొంతమంది ముంబైలో ఉంటారు, ఈ ఏజెంట్కి ఏం తెలియదు. ఆ ముంబైలో ఉన్నవాడు ఇక్కడున్న వ్యక్తిని కాంటాక్ట్లో పెట్టుకొని ఇక్కడ వాళ్ళని పంపి 10 మంది 20 మంది పంపిస్తే వీళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత అక్కడెక్కడ ఒంటెల్ని కడగడం, ఎడారిలో ఒంటెల్ని తీసుకెళ్ళడం, అది మన మేపడం, అలాంటి పనులు, ఇళ్ళల్లో పనిచేయడం, ఇక్కడ చెప్పడమో రోజీ పిక్చర్ ఇస్తారు. తీరా అక్కడికి వెళ్ళినాక మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ ఇరిగిపోతారు, వాళ్ళ పాస్పోర్ట్లు అందుబాటులో ఉండవు, తీసుకుంటారు. అలాంటి దాంట్లో నిజమైన ప్రొఫెషనల్స్ ఏమంటే వాళ్ళందరికీ మాత్రం వాళ్ళకు సివియర్ యాక్షన్. ఇక మా భాషలో చేసే పనులు, మా భాషలో మేము చెప్పుకుంటూ కేసెస్ రిజిస్టర్ చేస్తూ, ఇంకా కొందరికైతే మరీ అదే హ్యాబిచువేటెడ్గా ఉన్న వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేశామండి. మిగతాయి కొన్ని కేసులు చేశాము. ఇంకా కొన్ని ప్రతిదీ కేసు పరిష్కారం కాదు. ఇప్పుడు జనాలు ఎట్లుంటారంటే ఊళ్ళల్లో అక్కడ నేను 1,00,000 రూపాయలు ఇచ్చి మోసపోతే నువ్వేదో కేసు పెట్టుకున్నావు, కేసు పెడితే వాడు జైలు పోయాడు, వారం 10 రోజుల పైన వాడు బెయిల్ మీద వచ్చాడు, మా 1,00,000 రూపాయల గురించి ఎవరు పట్టించుకుంటలేరే అనే పరిస్థితి. కరెక్ట్. ఆలోచన అదే, తన ఆలోచన ఏంటంటే ఇన్స్టాంట్ జస్టిస్ కావాలి, నా పైసలు నాకు రావాలి. జైలుకి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడా నాకు అనవసరం, మీరు ఏం చేసుకుంటూ చేసుకున్న డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వాలంటే వాడికి కేసు వద్దంటాడు. సో ఈ విషయంలో కొద్దిగా మేము ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఎందుకంటే మేము ఎవరి కోసమైతే ఉన్నామో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్, రేటింగ్ అనేది సరిగ్గా లేకపోతే తృప్తినివ్వదు. కాబట్టి వాళ్ళ కోసం కొద్దిగా ఆలోచించి ఒకవేళ డబ్బులు ఇచ్చి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటే తిరిగి ఇచ్చే పరిస్థితి చేస్తూ మళ్ళొకసారి చేయకుండా వాడితో అండర్టేకింగ్ రాయించుకుంటూ చేశాండి. ఇందులో కొద్దిగా ఆ డబ్బులు ఇప్పించినప్పుడు చాలా తృప్తి అనిపించేదండి. సార్, జగిత్యాల మీరు పనిచేస్తున్న టైంలో జనరల్గా విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారా? లేదు పోలీస్ స్టేషన్లోనే? లేదండి, విజిబుల్ పోలీసింగ్ అనేది 100% అవసరం అండి. రీజన్ ఏంటంటే అందరూ పోలీసింగ్కి రారండి.
కానీ అందరిలో ప్రజలందరిలో కూడా మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే ఇప్పుడు జనరల్గా పెట్రోలింగ్ చేస్తే మీరు పెట్రోలింగ్ సౌండ్ వేసుకుంటూ హారన్ వేసుకుంటూ వెళ్తారు, ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్ అన్నట్టు ఉండాలని అనుకుంటారు. కానీ తప్పండి. ఏంటంటే మేము ఉన్నాము, మీ దగ్గర మీ చెంతనే ఉన్నాం, మీరు పడుకోండి, హాయిగా నిద్రపోండి, మేము మీ వెంటే ఉన్నాం, మీ పక్కనే ఉన్నాం అని చెప్పేసి మేము వీధుల్లో తిరుగుతుంటాం. విజిబుల్ పోలీసింగ్ చేస్తేనే ఎవరన్నా చాలామంది ఇప్పుడు ఎవరన్నా అటెంప్ట్ చేద్దాం ఏదన్నా ఒక క్రిమినల్ మైండ్తోనే పోతుంటాడు వాడు. అనుకోకుండా మా పెట్రోలింగ్ మేము వెళ్తున్నది కనిపిస్తే ఇక్కడ పోలీసు ఉన్నారు, ఇక్కడ పోలీస్ ఆర్ డూయింగ్ సంథింగ్ అనే ఒక ఆలోచన వస్తే వీడు డిస్కరేజ్ అయిపోతాడు, ఆలోచన మానుకుంటాడు. ఫ్రీక్వెంట్ లాడ్జెస్ చెకింగ్ చేయడం, సడన్గా బస్ స్టాండ్లో ఉన్న చుట్టుపక్కల ఆవరణ మొత్తం దాన్ని కార్డన్ ఆఫ్ చేసేసి కంప్లీట్ పర్సనల్గా ఫ్రిస్కింగ్ చేయడం, ఉమెన్ కంపోనెంట్ తీసుకువెళ్ళడం, ఉమెన్ పోలీస్ తీసుకుని ఎవరి వాళ్ళు ఫ్రిస్కింగ్ చేయడం, డౌట్ఫుల్గా అనిపిస్తే వాళ్ళని పికప్ చేసుకొని స్టేషన్కి వచ్చి నిదానంగా ఇంటర్వ్యూ చేయడం, ఇలా చేయడం. తర్వాత వెహికల్ చెకింగ్ చేయడం, తర్వాత నాకాబందీ అంటారు. అంటే కంప్లీట్గా మా యొక్క ఏరియాస్లో కార్డన్ చేసి అక్కడ వచ్చిపోయే వాళ్ళను క్లోజ్గా పరిశీలిస్తూ చేయడం. ఈ విజిబుల్ పోలీసింగ్ అని ఎంతైతే మనం స్టేషన్లో ఉన్నప్పుడు వచ్చిన బాధితులకు అటెండ్ అవుతామో అంతే లెవెల్లో విజిబుల్ పోలీసింగ్ కంపల్సరీ అవసరం. ఫ్రీక్వెంట్ విలేజ్ విజిట్ చేయడం, కాలనీస్ తిరగడం, నైట్ పూట తిరగడం, తర్వాత కాలనీస్లలో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టడం, అంటే ప్రొటెక్షన్ కోసం యువకులందరినీ ముందు తీసుకురావడం. సమ్ యాక్టివిటీ చేస్తే ఏంటంటే ప్రజల్లో చైతన్యం ఉంటుంది, ప్రజలు కూడా అంత పోలీసే కాదు మేము కూడా చేయాలని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం. దిస్ ఈజ్ నథింగ్ బట్ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అండి. కలుపుకపోయి చేసుకోవడం కోసం విజిబుల్ పోలీసింగ్ అని అది దాని ఇంపాక్ట్ ఇస్తుందండి. సార్ మీరు జగిత్యాల వచ్చేసరికి ఒక టౌన్ కల్చర్, అక్కడ కల్చర్ వేరే. అవునండి. కొయ్యూరు. అవునండి. ఇక్కడ ఎక్కువగా పోలీసింగ్ అనగానే జగిత్యాల గల్ఫ్ ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెడతా ఉంటారు. రెగ్యులర్గా వచ్చేసరికి అమ్మాయిల వేధింపులు, ఈ రౌడీ షీటర్స్, ఈ రెండు కనిపిస్తుంటాయి. మీరు అన్నట్లుగా ఏ పబ్లిక్కి అయినా సరే మీరు అరెస్ట్ చేసి జైలు పంపించడం అనేది కాకుండా ఒక అమ్మాయి ఉంది, వాడు రోజు ఒక రౌడీ షీటర్ విడిపోయి అల్లరి పెడుతున్నాడు, ఆమెకి అక్కడ దగ్గరలో జస్టిస్ కావాలి. మీరు గతంలో మీ మేనబావలాగా రోడ్డు మీదే పోలీసింగ్ చూపించేవారా, లేదు వాడిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ ముందు పనులు చూసేసి? లేదండి. ఇప్పుడు అంటే మంత్రాలకు చింతకాయలు రాలవంటారు ఒక సామెత. కొట్టాలని ఏ మనిషికి ఉండదు, ఈ సమాజమే ప్రతిదీ. ఇప్పుడు సమాజాన్ని బట్టే ఉద్యోగైనా ఎవరైనా కూడా మారుతారు. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ వాతావరణంలో పెరిగితే నా భాష, నా పద్ధతి, నా ప్రవర్తన కూడా మారుతాయి. అట్లే సమాజంలో మీరు అన్నట్టుగా అమ్మాయిని ఆకతాయిలు అమ్మాయిలు వేధించి ఆకతాయిలు ఉంటారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటే అమ్మాయి కంప్లైంట్, సపోజ్ టూ టైప్ చెప్తాను. అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చి ఇస్తాడు, నేను కేసు రిజిస్టర్ చేస్తా, 2-3 కాన్స్టేబుల్ వాడు ఎక్కడో తెలుసుకుంటాం, తీసుకొస్తాం, పికప్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. ఇది చేసి ఎంతమంది తెలుస్తుంది అనేది ఒకటి, ఎంతమందికి తెలుస్తుంది. ఇప్పుడు కావాల్సిందంటే ఐ కెనాట్ గివ్ 100% ప్రొటెక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్. రైట్. నేను ఒక్క దగ్గర శాంపుల్గా చేస్తే అది 100 మందికి తెలియాలి. ఆ 100 మంది తెలియ దాంట్లో రకరకాలు, ఇప్పుడు నేను సామధాన భేద దండోపాయాలు అన్నట్టుగా ఎక్కడ ఎలాంటిది అవసరమో దాన్ని బట్టి సమస్యకు తగ్గట్టుగా చేయాలి. మీరు అన్నిటికీ ఒకటే మేళం వాడరు, మేళం వేరు, పెళ్లి మేళం. అవునండి. సో ఈ ఆకతాయిల విషయంలో ఒక పిల్లవాడిని చూస్తే అక్కడే చేయాల్సిన విధంగా తగినట్టుగా తనకు సరైన బుద్ధి చెప్పి, అక్కడ బుద్ధి చెప్పే స్టైల్ ఒకలాగా ఉండి, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాక ఒకలాగా ఉండి, మొత్తం మీద ఏంటంటే ఇతడి ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కొత్త వాళ్ళు కానీ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ తన క్లాస్మేట్స్ కానీ ఇటువంటి రిపీట్ చేయకుండా ఉండడం అనేది మనకు కావాల్సింది. కరెక్ట్ అండి. అదే మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఆ మెసేజ్ పోతుంది గ్రౌండ్ లెవెల్లో, పోతుందండి, న్యాచురల్లీ పోతుంది. ఆ మెసేజ్ పోతుంది. పోయిన తర్వాత అందరూ కళ్ళ ముందు ఏంటంటే తప్పు చేస్తే మొన్న వాడికి పట్టిన గతే నాకు పడుతుంది అని వాడికి మైండ్లో తిరుగుతుంది. ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ తిరగవు కాబట్టి అది చేయాలి. కానీ అదే ట్రీట్మెంట్ అందరికీ వర్తించదు. ఎందుకంటే ఒక డీసెంట్గా వచ్చి మాట్లాడి ప్రవర్తించే వాళ్ళు డీసెంట్గానే మాట్లాడాలి. వాడు పద్ధతి లేకపోతే వాడిని పద్ధతి లేనట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఎవరికి చెప్పాల్సినట్టుగా ఎవరికి ఇవ్వాల్సినంత డోసేజ్ అంటూ ఉండాలండి. పద్ధతి కూడా మార్చుకోవాలి. సార్ జగిత్యాల ట్రాఫిక్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుందండి. అవునండి. ట్రాఫిక్ ఇప్పుడు మారిందండి. ఇప్పుడంటే మీరు అన్నిటిగా డివైడర్లు రావడం, సిగ్నల్స్ వచ్చాయి. ఒకప్పుడు మీరు చెప్తున్న టైంలో సింగిల్ రోడ్డు, ట్రాఫిక్ ఎక్కువ, ఒకవే బాంబే నుంచి వస్తున్న బస్సులు ఉంటాయి. అవునండి. మరి ట్రాఫిక్ కంట్రోల్కి ఏం చేసేవారు? జనరల్గా పబ్లిక్కి ట్రాఫిక్ మీద ఎక్కువగా ఉంటుంది. అవునండి. అక్కడ ఏంటంటే జగిత్యాల్లో ఏంటంటే మీరు అన్నట్టుగా హైవే ఉంటుంది, మనకు కోరుట్ల, మెట్పల్లి, నాగపూర్ వైపు వెళ్తుంది.
అటు ఉంటుంది. తర్వాత హైదరాబాద్ రాజీవ్ దారి కనెక్టివిటీ ఉంటుంది, అది మెయిన్ అది ఉంటుంది. తర్వాత జగిత్యాలలో టవర్ సర్కిల్ ఉంటుంది, అక్కడ విపరీతమైన రద్దీ, ఎందుకంటే కూరగాయల మార్కెట్ అక్కడ ఉంటుంది, అక్కడ రద్దీ, వ్యవసాయ మార్కెట్ దగ్గర అక్కడ రద్దీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ విషయంలో ఏంటంటే ఒక రెగ్యులర్గా అందరూ ఛాలెంజ్ చేయడం ఉంటుంది. ఛాలెంజ్ అనే కాకుండా అందులో హౌ బెస్ట్ వీ కెన్ మేనేజ్ దట్ పర్టికులర్ ప్లేస్. ఒక రోడ్ ఉంది, ఎందుకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఎక్కడన్నా ఏమైనా రోడ్డు పైకి తీసుకొచ్చి ఏమన్నా వెహికల్స్ పెడుతున్నారా, రోడ్డు మీద ఏమైనా ఇబ్బంది అవుతుంది, అక్కడ మూలం ఉందా, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా, స్పీడ్ బ్రేకర్ లేకపోవడం ప్రాబ్లం అవుతుందా, లేదా హెవీ వెహికల్స్ పెట్టుకునే ప్రదేశం ఏదా, వీళ్ళకైనా టైమింగ్స్ ఏమైనా మార్చాలా అంటే సైంటిఫిక్గా వెళ్ళేదండి. ప్రతి దగ్గర యాక్సిడెంట్ అవుతున్నది ఎందుకంటే ఇది బ్లాక్ స్పాట్, ఇక్కడ ఈ బ్లాక్ స్పాట్ను దీన్ని సెట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రతిదీ సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళేది తప్ప ఒక ఛాలెంజ్ వేసుకుంటూనే ఫైన్లు కట్టించుకుంటూనే వెహికల్స్ సీజ్ చేయడమే కాకుండా ఇక్కడ ఏ టైంలో రద్దీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏమన్నా మార్చచ్చా, వీళ్ళకేమైనా టైమింగ్స్ను మార్చచ్చా. ఈడ జనరల్ కొన్ని ఉంటాయి, ఆడతీ దుకాణాలు ఉంటాయి, తర్వాత దగ్గర గోడౌన్ల దగ్గర రోడ్ల మీదనే వెహికల్స్ ఆపుతుంటారు. తర్వాత ఒక దగ్గర మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో పోనివ్వకుండా ఉంటే బండ్లన్నీ హెవీ వెహికల్స్ పెడుతుంటారు. మరి దీనికి టైమింగ్స్ మార్చుదామా, లేకపోతే వచ్చే రద్దీనైనా మార్చుదామా, లేదా స్కూల్కి వెళ్ళే బస్సులుగా వేరే రూట్ ఇద్దామా, ఇలా ఆల్టర్నేట్, ఎందుకంటే ఉన్నది అదే రోడ్డు, వెంటనే మార్చలేము. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా సైంటిఫిక్గా ఈ ట్రాఫిక్ సమస్య పట్ల ఆలోచిస్తూ టైమింగ్స్ మార్చుకుంటూ వినని వాడిని ఇబ్బంది పెట్టడం, వినేవానికి చెప్పడం, కానీ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నారు కదా అని చెప్పేసి వచ్చిపోయే నార్మల్ పబ్లిక్ని ఇబ్బంది కాకుండా చూసుకోవడం చూసేదండి. సాధారణంగా అండి ట్రాఫిక్ మీద అవగాహన లేకపోవడం వల్లే పబ్లిక్కి ఎక్కువగా జరుగుతుంటాయి ప్రమాదాలు అనేది అవునండి, వాస్తవం. అవునండి. అంటే పబ్లిక్కి అవేర్నెస్తో పాటు చిన్నపిల్లలకు కూడా ట్రాఫిక్ మీద అవగాహన తీసుకొస్తే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఒక అవగాహనతో వస్తారు కదా, అటువంటి ప్రయత్నాలు ఏం చేశారు మీరు? బేసిక్గా అండి, అంటే నేను కొంచెం విమర్శిస్తున్నాను కాదు, కానీ చదువుకున్నవాడు చదువు రానివాడు ఎవరైనా తనకు ఉండదు. తనకు అవసరం వస్తే ముగ్గురు వెళ్తారు ఒకటే బండి మీద. హెల్మెట్ అనేది పోలీస్ కోసమే పెడతారు. ఆటో డ్రైవరు పోలీస్ కోసమే. మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటామండి, వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆటో దూరంగా ఉంటే జనాలు అంతా ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు, ఏదో జాతరలాగా. ఏంటి అని చూస్తుందంటే ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం కూడా అంత దూరంలో ప్రయాణికులు, ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ ప్లస్ డ్రైవర్ అందరూ కలిసిపోయి మీరు ఇక్కడ దిగండి, మీరు ఇక్కడ అక్కడ దాకా నడవండి, తర్వాత మేము ఖాళీ వెహికల్ పట్టుకొస్తాం, మళ్ళీ అక్కడ ఎక్కండి అంటే వీళ్ళు కలిసిపోతారు. కారణం ఏంటంటే తెలియక కాదు, వాళ్ళ అవసరానికి అప్పుడు అలానే ఉండాలనుకుంటారు. ఇది సహజంగా మనిషిలో ప్రవర్తన మార్పు రావాలి. మీరు అన్నట్టుగా అవేర్నెస్ విషయంలో చిన్నపిల్లలప్పుడు చాలా చెప్పారు. చిన్నపిల్లలకు ఏం చెప్పారంటే మేము పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళేదండి. మేము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు స్కూళ్ళల్లో కానీ లేదా కాలేజీలకు వెళ్ళినప్పుడు కానీ ఏం చెప్పేదంటే మనల్ని మన పిల్లలు అనుసరిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఈ ట్రాఫిక్ విషయంలో ఆడ సిగ్నల్ ఉంటుందండి, సిగ్నల్ రెడ్ లైట్ వచ్చిందంటే ఆగాలి అనేది ఆగాలి. అప్పుడు ఆ బాబు అడుగుతాడు, ఎందుకు ఆగాడు, ఇక్కడ సిగ్నల్ ఉంది, గ్రీన్ సిగ్నల్ ఉంటే పోవాలి. అట్లా కాకుండా గ్రీన్ సిగ్నల్ స్కూల్లోనో రెడ్ సిగ్నల్ ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పోవాలంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాడు, రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా పోతుంటాడు. దీనివల్ల ఏంటంటే ఓహో అక్కడ ఎవరు లేకపోతే పోవచ్చా, లేకపోతే షార్ట్ కట్ మెథడ్స్, రాంగ్ రూట్లో పోవడం, హెల్మెట్ లేకుండా పోవడం, ముగ్గురు ఎక్కడం, నలుగురు ఎక్కడం, ఆటోలో 10 మంది ఎక్కడం, ఇవన్నీ మన కళ్ళ ముందు మనం చేస్తున్న పనులు పిల్లలు చూస్తారు. కాబట్టి మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి పేరెంట్ చెప్తూ టీచర్ పిల్లలకు కూడా కొన్ని యాక్సిడెంట్స్ చెప్పేదండి. ఇలా ఈ సంఘటన ఎందుకైంది, ఈ సంఘటన ఎందుకంటే మీకు పేరెంట్ చెప్పకుండా మీరు పేరెంట్ చెప్పాలని చెప్పేవాళ్ళం అండి. అంటే మరి మీరు చెప్తున్నట్లుగా మన పిల్లలకి మనమే దారి తప్పిస్తున్నాం అంటారు. ఎస్, అంతే కదా. మన పిల్లలకి తల్లిదండ్రులు ఎట్లుంటాయంటే 2 ఉంటాయండి. తల్లి తండ్రి కొందరు ప్రతి దగ్గరకు తల్లిదండ్రులను బాధ్యతగా చేయరాదు, కుటుంబాన్ని కూడా బాధ్యత చేయరాదు. ఎందుకంటే కుటుంబం ఎప్పుడు కూడా మంచి చేయాలని చెప్పుకుంటుంది, మంచి చేయాలని చూసుకుంటుంది. కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళినాక ఎవరెవరితో ఉంటున్నాడనే విషయం అనేది ఈ కుటుంబ సభ్యులు తెలియకపోవచ్చు. కాబట్టి ప్రైమరీ లెవెల్లో ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా అంటారు, ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు ముఖ్యం, ఆ తర్వాత టీచర్లు ముఖ్యం అని చెప్తారు. అవునా అండి. సో టీచర్లు సరిగ్గా ఉండాలి, తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి వినకపోతుంటారు, అది మనం ఏం చేయలేము. సార్ మీరు జగిత్యాల రామగుండంలో మళ్ళీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ ఒకసారి మీరు జగిత్యాల రామగుండంలో మీరు చేసిన మర్డర్, అంటే మీరు చేసిన కదా, మీరు డిటెక్ట్ చేసిన మర్డర్ కేసు చెప్పు. జగిత్యాల్లో ఒకరోజు
ఈవినింగ్ అరౌండ్ 6-7 o'clock అట్లా ఒక లేడీ వచ్చిందండి. వచ్చేసి నా భర్తను ఎవరు తీసుకుపోయారు, నాకు ఫోన్ చేశారు, మీ భర్త మా ఆధీనంలో ఉన్నాడు, మీరు ₹1,00,000 తీసుకొస్తే ఇస్తే మీ భర్తను విడిచిపెడతామని చెప్పేసి చెప్పారని చెప్పారండి. అనగానే ఏ నంబర్ అమ్మా ఏంటంటే చూసేసరికి అది పబ్లిక్ టెలిఫోన్. అది ఎక్కడంటే జగిత్యాల టౌన్లోకి వెళ్ళి వచ్చింది పబ్లిక్ టెలిఫోన్. సో పబ్లిక్ టెలిఫోన్ అంటే మనం ట్రేస్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అర్థం కాక వెంటనే ఆవిడను, మంచిదమ్మా నువ్వు ఎవరికి చెప్పలే కదా పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు అంటే చెప్పలేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు ఎవరైనా చూసారా అన్న. నేను తెలియకుండానే వచ్చానండి, ఎవరికి చెప్పలేదు పోలీస్ స్టేషన్. సరే మంచిదమ్మా అని చెప్పేసి ఆవిడను పోలీస్ స్టేషన్ లోపల కూర్చోబెట్టేసి ఆవిడ దగ్గర మొబైల్ ఫోన్ అది, అప్పుడు మొబైల్ ఫోన్ ఆవిడకు కొద్దిసేపటికి ఫోన్ చేసి ఏమైంది డబ్బులు, మళ్ళీ ఫోన్ వచ్చింది, ఏమైంది డబ్బులు రెడీ అయినాయని. డబ్బులు రెడీ అయినాయని చెప్తే నేను డబ్బులు రెడీ, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, బాధపడకు, కొంచెం ధైర్యంగా ఉండి నటిస్తుండు, చేస్తున్నాము, మీరు ఒకేసారి ₹1,00,000 అడిగి తక్కువ టైం ఇచ్చిన టైంలో నేను ఎలా చేయగలుగుతానో కొద్దిగా టైం ఇవ్వండి, నాకు కొన్ని గంటల టైం ఇవ్వండి అని చెప్పేసి మేము చిన్నగా నేను పక్కన కూర్చొని కాగితం మీద రాయడం, ఆమె చూసుకుంటూ మాట్లాడడం ఇలా చేయించాను. సో నాకు ఏం కావాలి, టైం కావాలి. టైం ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఫోన్ చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళడం కానీ ఐడెంటిఫై కానీ టైం కావాలి. సో దానికి ఏం చేసామంటే టైం తీసుకుంటూ మళ్ళీ బార్గెన్ చేసుకుంటూ ఆవిడతో మాట్లాడిస్తూ చూస్తూ ఆ నంబర్ అకౌంట్ వస్తుంటే ప్రతిసారి ఫోన్ నంబర్ మారుస్తున్నారు, అంటే లొకేషన్ మారుస్తున్నారు, మొత్తం టౌన్లోకి వెళ్ళి వస్తుంది, పబ్లిక్ ఫోన్లోకి వెళ్ళి. సో వెంటనే నా దగ్గర కొంచెం ఎఫిషియెంట్గా ఉన్న కొంతమంది కానిస్టేబుల్ అందరినీ మఫ్టీలో సివిల్ డ్రెస్లో తొందరగా పెట్టేసి నేను మఫ్టీ అయిపోయాను, టీ షర్ట్ వేసుకున్నాను, షూస్ వేసుకున్నాను, అందరి దగ్గర షార్ట్ వెపన్ తీసుకున్నాం, దగ్గర పెట్టుకొని ఆమెతో మాట్లాడించుకుంటూ, ఎందుకంటే మేము మళ్ళీ కాల్ బ్యాక్ చేసేటట్టు ఆవిడతోని, వాళ్ళే మాట్లాడలే. సో ఆ టైం తీసుకున్నాం. తర్వాత అకౌంట్ చేస్తున్నాం అని చెప్పేసి చూసేసరికి ఆ ఫోన్ నెంబర్ అదే పనిగా రిపీటెడ్ ఒకటే కాల్ నుండి వస్తుంటే వెంటనే తెలిసిన వాళ్ళని పిలుచుకొని ఈ నంబర్ ఎక్కడ నుండి, ఈవినింగ్ పూట, ఇప్పుడు మనకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండగానే అవన్నీ మాకు రాదు ఇన్ఫర్మేషన్, నైట్ అయింది కాబట్టి ఇది ఎక్కడంటే అక్కడ ఉన్న టెలిఫోన్ వల్ల ఈసారి ఫలానా దగ్గర అని చెప్పి వాణి కాలేజ్ దగ్గర అని చెప్తే అక్కడికి మన ఇద్దరిని నమ్మకస్తులను పెట్టి పంపించేసి వాళ్ళకి చెప్పాము, ఆ ఫోన్ డబ్బాలోకి వెళ్ళి ఎవరు ఫోన్ చేస్తున్నా కూడా గమనిస్తుండండి, దూరంగా ఉండి, మీరు ఎక్స్పోజ్ కావద్దు, ఇక్కడ ఫోన్ వచ్చేది ఉంటుంది, ఇక్కడ ఫోన్ రాగానే మీకు ఫోన్ చేస్తాం, ఇక్కడి ఫోన్ రాగానే మీకు ఫోన్ చేస్తాం, ఇక్కడ ఫోన్ కట్ కాగానే మీకు ఫోన్ చేస్తాం. దీన్ని బట్టి ఆ ఫోను చేస్తున్న వ్యక్తి ఈమెకు ఫోన్ చేసిన వ్యక్తి ఒకడేనా కాదా, అట్లా మేము ల్యాండ్ ఫోన్ టు మొబైల్ ఫోన్ చేస్తుంటారు. మొబైల్ ఫోను రిసీవర్ మన దగ్గర ఉన్నారు, ల్యాండ్ ఫోన్ ఎక్కడదో పబ్లిక్ కాల్ ఆఫీస్ ఎక్కడో తెలిసిపోయింది, అది పీసీఓది, అక్కడ పెట్టినాం. మరి ఎవరు వచ్చిపోతుంటారు కదా అందరు బస్ స్టాండ్ దగ్గర, కాబట్టి ఎవరు తెలియాలి, మరి మాట్లాడిన వ్యక్తి వెళ్ళిపోయి తర్వాత వేరే అమాయకుని పట్టుకుంటే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓపికగా టైం తీసుకొని, నంబర్ ఆఫ్ కాల్స్ పెరిగినా మంచిగా టైం తీసుకొని మొత్తం మీద చేస్తున్న వ్యక్తి ఈమెకి చేస్తున్న వ్యక్తి ఎవరో అర్థం చేసుకొని పట్టుకున్నామండి. పట్టుకున్న తర్వాత వానికి ఈ పోలీస్ స్టేషన్ తీసుకురాలే, చీకటి కదా, ఓ చోట తీసుకుపోయి మేము మా స్టైల్లో మేము అడిగితే, అవును సార్ అలా భర్తను తీసుకుపోయాను, అతను మార్కెట్లో పనిచేస్తాడు, తీసుకెళ్ళాం, అడిగింది నిజమే, మా ఇంకో 2 ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అంటే, ఎక్కడ అంటే వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అని చెప్పారు. వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. సో వీడితోని వానికి ఫోన్ తీసుకొని మొబైల్ ద్వారా వాడు చెప్తే వాళ్ళు డబ్బులు పట్టుకొస్తున్నారన్నా అన్నారు. ఎట్లా పోవాలి మరి అక్కడికి, ఇక అనుమానించవచ్చు, ఇక ప్రతి ఒక్కరు తప్పు చేసేటోడు ఖచ్చితంగా అనుమానిస్తాడు. కాబట్టి ఏం చేసామంటే ఏర్పడకుండా మేము ఎటో వేరే వైపు వెళ్తున్నట్టు వెళ్ళేసి మళ్ళీ వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కొండగట్టు జగిత్యాల మధ్యన ఉంటుందండి వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆ టైంలో చీకట్లో వెళ్ళాము. ఆ వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటాయి, ఒక్కొక్క చెట్టుకు 4 పొజిషన్ తీసుకున్నాం. ఒక కల్వర్ట్ ఉంటే కల్వర్ట్ దగ్గర కూర్చున్నాం. వాళ్ళ ఆవిడని తీసుకపోతే వాళ్ళ ఆవిడను వాళ్ళ ఆవిడ నాన్నను ఇద్దరిని పెట్టేసి డబ్బులు ఉన్నట్టుగా డబ్బుల చుట్టలాగా ఒక చుట్ట చుట్టి ఇంత కట్టను పెట్టేసి పట్టుకున్నట్టుగా ఆమెను బస్సులో ఎక్కించాము, వాళ్ళ నాన్న బస్సులో ఎక్కించాం. తర్వాత మేము ఎట్టి బస్సులో బస్సు వెనకాల జీప్ లాంటిది ఏం పెట్టుకోలేదు, ఆటోలు పెట్టుకున్నాం, 2 ఆటోలు పెట్టుకొని మేము ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటూ, వాళ్ళు కేవలం బస్సులో ఎవ్వరం ఎక్కలే, వాళ్ళిద్దరినే ఎక్కించాం. ఎందుకంటే బస్సులో కూడా ఎక్కేటప్పుడు ఇక్కడ ఎవరైనా అబ్జర్వర్ ఉండొచ్చు అని బస్సులో ఎక్కిచ్చేసి వాళ్ళని ముందు పంపించేసి వాళ్ళ వెనకాల మేము పోతూ బస్సు దిగిన తర్వాత మేము దూరంగా దిగి మేము చెప్పాం, ఫలానా దగ్గర కల్వర్ట్ ఉంటుంది, కల్వర్ట్ దాటగానే గేట్ ఉంటుంది, మీరు కల్వర్ట్ మీద కూర్చోండి,
మేము మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మాకు ఉండాలి కదా టార్గెట్. అక్కడికి వస్తానన్నాడు అతను, వీళ్ళు పట్టుకున్న ఇంకో వ్యక్తి. సో ఇతన్ని పట్టుకొని ఇతని ద్వారా అటు కోఆర్డినేట్ చేసి అవే మాట్లాడిస్తూ వాడు వస్తున్నారు, వాళ్ళు బస్ ఎక్కారని చెప్పి అనిపిస్తూ మాట్లాడిస్తూ అక్కడికి ఫాలో చేసేసి వాళ్ళు బస్సు దిగి కల్వర్ట్ మీద కూర్చున్న చూసి, బస్సు దిగినా ఎక్కడన్నా మీరు కొంచెం ప్రిడామినెంట్గా ఉండాలి, మీరు పట్టుకెళ్ళిన బ్యాగ్ పట్టుకొస్తున్నట్టుగా కనిపించాలి వాళ్ళ చేతిలో పెట్టేసి దూరంగా మేము 6 ముగ్గురు ఒక ఆటోలో ఎక్కిన వాళ్ళం వచ్చేసి ఒక ఆటోను ముందు దింపాము, ఒక ఆటోను బస్సు దాటి మా స్పాట్కు ముందు వెళ్ళిపోయి ఆఫీస్. వాళ్ళు అటు ముగ్గురు పొజిషన్ తీసుకో, ఇటువైపు మేము ముగ్గురం పొజిషన్ తీసుకోవాలి చూసినాం. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వెయిట్ చేసామండి. వెయిట్ చేసిన తర్వాత చీకట్లోకి వెళ్ళి ఒక అతను ఆ కాంపౌండ్ వాళ్ళ పక్కన దాటుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. మేము అప్పటికీ మాకు ట్రైనింగ్ ఉంది కదా, మెల్లిగా ఆ చెట్టు దగ్గర ఉన్న మెల్లిగా క్రాలింగ్లో మోచేతుల మీద మెల్లిమెల్లిగా కల్వర్ట్ కిందికి వెళ్ళాము. ఇక్కడ దగ్గర చూస్తే మా నీడ చూసినా డేంజర్, ఎందరున్నో తెలియదు. దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చున్నాం. కల్వర్ట్ కింద మేమున్నాం, కల్వర్ట్ మీద వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి మనిషి వచ్చాడు, వాడిని ఎగ్దం అందుకొని అదే విఆర్కి ఇంజనీరింగ్ కాలేజ్ లోపల తీసుకెళ్ళాం. ఎవరు లేరు, వాచ్మెన్ కూడా వెళ్ళాడు. 4 అంటించాం. ఏంటి అంటే ఎక్కడన్నాడు అంటే వాళ్ళు విఆర్కి ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల గుట్ట ఉందండి. ఆ గుట్ట ఏటవాళ్ళ ప్రాంతాన్ని తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కట్టేశారండి. అత్యంత కిరాతం దారుణం. జేవైర్ ఉంటుందంటే జేవైర్తో 2 చేతులు కట్టేశారు, కాళ్ళకు కట్టేశారు, నోట్లో రాయి పెట్టి గుడ్డ పెట్టేశారు అరవకుండా. అప్పుడండి నేను ఇతన్ని బతికించుకోవాలని చెప్పేసి అని అక్కడ నుండి అతన్ని మోసుకొచ్చామండి. ఆ గుట్ట దిగి ఎత్తుకొచ్చాము. ఆల్మోస్ట్ బరువు ఎక్కువ ఉన్నాడు. మొత్తం మేమందరం 6, 4 పట్టుకోవాలి, 2 దారి చూపించాలి. అది తీసుకొచ్చి ఫాస్ట్గా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఇటు ట్రీట్మెంట్గా అక్కడ దొరికింది 2, కల్వర్ట్ కాడ 3, ఇంకోటి ఇక్కడ 4 దొరికారు. 4ని తీసుకొచ్చి లైఫ్ సేవ్ అయిందా? అతను కాస్త అన్ఫార్చునేట్లీ చనిపోయాడండి. అయ్యో, అదే బాధ అండి. సో పనిష్మెంట్ కన్విక్షన్ పడింది కానీ అతను చనిపోయాడండి. సేవ్ చేయలేకపోయాము. అది జగిత్యాలో జరిగిన. సార్ ఇదే విధంగా మీరు కొయ్యూరులో కూడా రెస్క్యూ చేసినట్టున్నారు కదా? ఎస్ అండి, కొయ్యూరులో కూడా 2001 సంవత్సరం అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందండి. అప్పుడు నైట్ 9 o'clock ప్రాంతం అండి మాకు. కొయ్యూరులో నైట్ అంటే 9 అంటే కంప్లీట్గా మాకు అది మిడ్ నైట్. ఆ టైంలో ఎవరో ఆ రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తి అక్కడ ఉన్న చిన్నపాటి గుడిసె హోటల్లో మల్లారంలో వాగొడ్డు పక్కన ఒక పిల్లగాడు ఇసుక దిబ్బలో కూరుకుపోయాడు గోతిలో. అతన్ని రెస్క్యూ చేయడం కోసం పబ్లిక్ అంతా పోతున్నారు, కానీ అయితలేదు. పిల్లగాడు బతికిండో చచ్చిపోయిండో తెలియదు మాకు, పరిస్థితి ఘోరంగా ఉందట అని అక్కడ ఎవరో ఓ మాట అనిపోయారట. ఆ విషయాన్ని ఆ హోటల్లో పనిచేసే శ్రీనివాసన్ ఉన్నాడు, అతను వచ్చి చెప్పాడు నైట్. చెప్పగానే ఇప్పుడు అప్పటికే పరిస్థితి అంటే విపరీతమైన ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అవుతున్నాయి, యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అవుతున్నాయి. సో అంత ఈజీగా బయటికి వెళ్ళడం, సడన్గా ఇప్పటిలాగా స్పాట్ మీదకి, క్రైమ్ సీన్ మీదకి వెంటనే నిమిషాలలో క్షణాల్లో వెళ్ళే పద్ధతి లేదండి అప్పుడు. ఎస్, బెయిటెడ్ అంబుషన్ అంటారండి మా భాషలో మేము. సో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ లేకున్నా జరిగిందని చెప్పేసి అక్కడికి పోలీస్ని పిలిపించే ప్రయత్నం చేయడం. ఆ పోలీసు ఆ ఆతృతలో ఆదరబాదల్లో పోలీసు వచ్చే ప్రయత్నంలో అన్నీ మర్చిపోతారు, ప్రికాషన్ తీసుకోవడం. అప్పుడు వాళ్ళని అంబుష్ చేసి ల్యాండ్ మైన్తోనో లేకపోతే అంబుష్ చేసి అటాక్ చేయడం లాంటిది సంఘటనలు కోకోలలో జరుగుతున్న టైం అది. ఆ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ రాగానే ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడా పోయాడా అసలు నిజమా కాదా ఫస్ట్ తెలుసుకుందామంటే ఫోన్ లేవు, రాకపోకలు లేవు. అది దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళాలి. అంతకుముందు అదే ఏరియాలో కొయ్యూరులో ఒకటి సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎన్కౌంటర్ అయిన ప్రదేశం, ఆ ప్రదేశం దాటి వెళ్ళాలి. ఆ టైంలో అప్పుడు మాకు ఫోన్స్ లేవండి, ఓన్లీ వైర్లెస్ సెట్ ఉండేది మాకు. వైర్లెస్ సెట్లోనే చెప్పాలి. వైర్లెస్ సెట్లు ఆఫీసర్ చెప్తే మాకు డిఎస్పీ అప్పుడు ఎక్కడ ఉంటుంటే హైదరాబాద్ గోదావరికని డిఎస్పీ, ప్రస్తుతం జాయింట్ కమిషనర్ ఈస్ట్ రమేష్ సార్ అక్కడ. ఈ వాజ్ డిఎస్పీ, అవర్ డిఎస్పీ రమేష్ సార్ వాజ్ డిఎస్పీ. సో చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మీకన్నా పిచ్చా, రకరకాల ఇట్లా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, మీరు తొందరపడిపోతే సస్తారు అని చెప్పేసి అంటారు. కాబట్టి అందులో డౌటే లేదు, మనకు పర్మిషన్ రాదు. కానీ నాకు లోపల నాకు అప్పుడు ఎంత అంటే నాకు 23 ఏళ్ళు వయసు, 24 ఏళ్ళు. ఇది ఏంటి తెలుసుకుందామంటే ఎవరు అర్థమవుతలేదు, టెన్షన్ పెరుగుతుంది, సచ్చుడేమనిపిస్తుంది. అప్పుడు నేను ఒక్కనే, నాకు ఏపీఎస్పీ వాళ్ళే ఫుడ్ పెట్టేవారండి, వాళ్ళందరూ స్టేషన్ ప్రొటెక్షన్ చేసేవాళ్ళు. అందులో యాక్టివ్గా ఉండే పిల్లల్ని కొందరిని ఏరాను. అందరినీ
AK-47లు SLRలు పట్టుకోవాలని చెప్పాను. నేను AK-47 తీసుకున్నాను, ఒక పిస్టల్ తీసుకున్నాను. మొత్తం కలిపి మేము 5, 6, 7, 8 మంది మేమండి. నేను నా గన్మెన్ వాళ్ళ 8 మంది. మరి వెళ్ళడం ఎట్లా అని చెప్పి చూసుకొని ఒక నా గన్మెన్కి చెప్పాను, చూసుకుంటుండు ఏదైనా జీప్ వెళ్తే పట్టు, ఏదొచ్చిన వెహికల్ పట్టు. మోస్ట్లీ జీప్ తిరిగే అవకాశం నైట్ పూట, అది మంతిని కాటారం నుండి మంతిని కాటారం పోతుంది. సో వెహికల్ పట్టు అని చెప్పిన. కొంతసేపటికి ఒక లక్కీలీ వెహికల్ వచ్చినారు, ఒక జీప్. దాని జీప్ మొత్తం ప్యాసింజర్స్తో సహా పోలీస్ స్టేషన్ లోపల తీసుకురామన్న. పోలీస్ స్టేషన్లో వచ్చిన ప్యాసింజర్స్ కొన్నారు. వాళ్ళందరినీ భయపడరు. మీరేం భయపడండి, ఒక అర్ధగంట పని ఉంది, మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, బయటికి వెళ్ళదని చెప్పి సెంట్రీకి చెప్పాను, పంపించక బయటికని. ఆ జీప్ తీసుకున్నాం, 8 మందిని. ఇప్పుడు డ్రైవర్ మీద మా ప్రాణాలు ఆధారపడి ఉండదు, డ్రైవర్ ఉండొద్దు, మేమే ఉండాలి. మా ఇష్టం వెళ్తాం, డెసిషన్ మా చేతులు ఉంటుంది అని తీసుకున్నాం. ముందు వేరే చోటుకు పోయి మళ్ళీ స్ట్రెయిన్ రూట్లో పోతే కూడా డౌటే. కాటారం వైపు వెళ్ళాం, ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ డీ రూట్ తీసుకొని మళ్ళీ ఫాస్ట్గా గోతుల రోడ్డు, అంత గుంతలు, బీటీ రోడ్ కాదండి, అంత కచ్చా మెటల్ ఉంది, అక్కడక్కడ గుంతలు ఉంటాయి. స్లోగా అయితే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, స్లోగా అయితే టర్నింగ్ దగ్గర స్లోగా పోతే చనిపోయే ప్రమాదం. ఎందుకంటే మా బ్యాచ్మేట్స్ కూడా చనిపోయారు. సో కాబట్టి క్రాసింగ్లలో స్లోగా అవ్వద్దు, గుంతలలో స్లోగా అవ్వద్దు. జీబు పట్టీలు ఇరిగినా మంచిదే, కానీ స్పీడ్ తగ్గద్దు అనుకొని వెళ్ళామండి. వెళ్ళేసరికి నిజంగానే రోడ్ దాటుతూ జనాలు కనిపిస్తున్నారు. అక్కడ రోడ్ దగ్గర దిగి ఆ బాగొడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్ళేసరికి ఒక 20-25 ఫీట్ల గోతి, ఆ గోతిలో పిల్లాడు కూరుకుపోయాడు, ఒక తల కనబడుతుంది. ఎవరి కంట్రోల్ లేదు, పబ్లిక్ అంతా అందరూ గుమిగూడారు. తీస్తూనే ఉన్నారు, మట్టి వస్తలేదు, తీస్తుంటే కూలుతుంది నా కళ్ళ ముందు కూడా. అప్పుడు ఏంటంటే ఆలోచించాను ఒక్క నిమిషం, ఎందుకు ఇట్లా అవుతుందంటే చుట్టూ ఉన్న ప్రజల యొక్క వెయిట్ ఎక్కువ అవుతుంటే ఆ ఒడ్డు అంతా దరి అంటారు, అది కూలుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఉన్న 4 కానిస్టేబుల్తో మొత్తం 4 దిక్కులు పెట్టి మొత్తం దూరం పెట్టండి. మేము వెళ్ళేటప్పుడు డ్రాగన్ లైట్ పట్టుకుపోయాలండి. డ్రాగన్ లైట్ మంచి ఫోకస్ వస్తుంది, లైట్ డ్రాగన్ లైట్ పట్టుకెళ్ళాం. తీసుకెళ్ళి 4 ఉండమని చెప్పాను. ఒక 2 ఎవరన్నా ఏమన్నా జరుగుతుందో అబ్జర్వ్ చేసుకుంటుండండి, మంచి చెడు. ఇంకిద్దరు ఉన్నారు, నా గన్మెన్ ఇంకోతను. నేను చెప్పినట్టు వినండి అని చెప్పిన. ఏం చేయాలంటే మొత్తం ఎవరు రాకండి, అరవకండి, డిస్టర్బ్ అయితే చికాకు అవుతుంది అని చెప్పేసి ఆ పిల్లాడికి వెళ్ళి కిందికి వెళ్ళాను. దిగే పిల్లాడితో మాట్లాడి ధైర్యంగా ఉండు. ఏం పేరు అంటే ఓదలన్నాడు. ఏంది నీకు నువ్వు లేవలేవా అంటే కొంచెం మట్టి తీసింది, లేస్తాడు. నా కాలు బకెట్ ఇరికింది సార్ అన్నాడు. చిన్నపిల్లాడు, అరౌండ్ 13-14 ఇయర్స్ ఉంటాయి, 16-17 ఉంటాయి అనుకుంటా, 17 ఉంటారు. బకెట్ ఇరిగింది సార్ అన్నాడు. లేవస్తలేదు సార్ అన్నాడు. ఒక కాలు బకెట్ ఇరిగి ఒక కాలు బయట ఉంది, లేవలేకపోతున్నాడు. చలో ఏం చేద్దామంటే మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడ దాకా ఇసుక తీసినాం. నా కళ్ళ ముందే కూలుతుంది. మళ్ళీ జనం అంతా ఏమంటారు, మా కానిస్టేబుల్ సార్ మీరు కూడా పోతారు సార్, కూలుతున్నారు సార్, వద్దు సార్, లేండి సార్ లేండి. తప్పది, మనం ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడికి వచ్చినట్టు అతను బతికియాల్సింది, లేపాల్సింది, ఏదైనా మంచిది అని చెప్పేసి అన్నాం. ఎట్లా అంటే నాకు లోపల ఆతృత పెరుగుతుంది, ఏమవుతుందో మంచి చేయవద్దు, నేను చెప్పకుండా వచ్చిన, పర్మిషన్ తీసుకోలేదని చెప్పి అట్లాగానే ఆలోచించేసి నేను, అరే బాబు నువ్వు చేతులు పైకి లేపట్టుకో, నీ చేతిలో నీ కిందికి వెళ్ళి నేను గట్టిగా పట్టుకుంటా, నా కాళ్ళను ఇంకో గన్మెన్ పెట్టుకోవాలి, ఇంకోళ్ళు ఇట్లా ఒక 8-9 మందిని కంప్లీట్ చైన్ లాగా ఒకరి కాళ్ళు పట్టుకోవాలి, అందరు గట్టిగా పట్టుకోవాలి. ఏమైనా చెంపుకుంటే మంచిగా దూడ్చుకోండి, గట్టిగా పట్టుకోవాలని చెప్తే నేను మొత్తం అతన్ని హగ్ చేసుకొని ఇలా పట్టుకున్నాను. మరి జాగ్రత్త, జర్క్లు చేయకండి, నడుము విరుగుతాయి అని చెప్పేసి చైన్ లాగా, హ్యూమన్ చైన్ లాగా చెప్పేసి ఒక్కసారి ఒకే కుదుపులో లేపాలి, సాగదీస్తే మొత్తం స్పైన్ మొత్తం డిస్కులు అన్నీ పోతాయి అని ఒకేసారి చెప్పి గట్టిగా పట్టుకుంటే చలో అని పట్టు ఉంటుందండి. ఒక పాట పాడింది అంత పట్టుకొని గట్టిగా లాగితే నాకు మెల్లిమెల్లిగా జారుతుంది. ఇక్కడ ఆపుకున్నా. అయినా పిల్లాన్ని అట్లే ఆ బకెట్ కాలు అన్నీ పట్టుకొని బైక్ లేపామండి. లేపి వెంటనే బయట తీసేసాం. వెంటనే వాళ్ళు యాదవులు వాళ్ళు ఇట్లా పిల్లాన్ని బయట తీసిన వాళ్ళు ఏదో వాళ్ళు మేకలను గొంతు కోసినా పడేసారు, అంటే నరదిష్టి అంటారు అండి, కోసేసి బలిస్తాడు కదా దేవుడికి, అది వేసేసారు. ఇక వాళ్ళు చాలా హ్యాపీగా వీలైతే ఇప్పుడు లేట్ చేయకండి, పిల్లవాడు అంత అయిపోతున్నాడు, డిహైడ్రేషన్ ఉంది, వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ ఊళ్ళో తీసుకుపోయి ఇట్లా చేయండి అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంది నాది, రిటర్న్ పోవాలి. రావడం ఎంత సమస్య, పోవడం ఇంకా డేంజర్, ఎందుకంటే ఎక్స్పోజ్ మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం కదా. ఆ రిటర్న్ ఎట్లా అని చెప్పేసి పోతుంటే నా మైండే మారిందండి. ఇప్పుడు అన్నారు సార్ మరి ఇప్పుడేమన్నా చేసే ప్రమాదం ఉంది, ఎట్లా సార్ మనం పోదామా, ఇక్కడ ఏమైనా ఉందామా, ఇక్కడ ఉండలేము, వెనక పోలేము, ఈడ ఎవరి దగ్గర ఉండలేము, ఏడి పోలేము, ఇంకా టైం బాగుంది తెల్లారాలంటే, బస్సులు రావు, ఎట్లా, చలో ఒకవేళ మన మీదకి అటాక్ చేసినా, మనలో కొందరు చనిపోయినా పబ్లిక్ మాత్రం ఏమనుకుంటారంటే ఒక మనిషిని బ్రతికించడం కోసం వచ్చిన వాళ్ళను నక్సలైట్లు మట్టున పెట్టారు,
నక్సలైతే తప్పు చేసిండని చెప్పేసి జనం అనుకుంటారు, ఆ పేరు మనకు చాలు అని ఏమైనా కానీ పోదాం పదా అని చెప్పేసి అట్లే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నైట్ 1:30 ఏమైందండి ఇంటికి స్టేషన్కి వెళ్ళిన తర్వాత. తెల్లవారిన తర్వాత డిఎస్ఆర్ అని ఉంటుందండి. ఆ డిఎస్ఆర్ టైంలో ఈ రమేష్ సార్కి చెప్పాను, ఎట్లా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తిట్టాడు. ఎట్లా పోయినావు, బుద్ధి ఉందా, వితౌట్ పర్మిషన్ ఎట్లా వెళ్ళాను. సారీ సార్ కానీ అప్పుడు పరిస్థితి అట్లుండే నేను అన్నాక డిఎస్ఆర్లో ఉన్నాడు, తిట్టాడు. తర్వాత అయిపోయింది అంతేగా, తిట్లు పడతాయని ప్రిపేర్ అయినా. తర్వాత ఒక 10 నిమిషాలకు ఒకటి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, అది సెట్లో వచ్చి మాకు ఒకటి సీక్రెట్ ఛానల్ ఉంటుంది, ఛానల్ 15 అని ఉండేది. ఛానల్ 15 రమ్మన్నాడు సార్ అన్నారు. ఛానల్ 15 అంటే నో వన్ విల్ లిసన్, నేను సార్ అదే ప్రశాంత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్, నిజమే అది రిస్క్ తప్పే, కానీ అది ఆ టైం అట్లది, యూ డిడ్ ఏ గ్రేట్ థింగ్, యూ సేవ్ లైఫ్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ మెడల్ సైటేషన్ పెట్టుకో వెంటనే నేను అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాను. కానీ నాకు అది నచ్చలే పెట్టుకోవడం అంటే, సైటేషన్ నాకు నేను ప్రపోజ్ చేసి నేను ఇంద్రుడిని చంద్రుడిని గొప్పనని ఇదంతా నాకు నచ్చలే, నాకు వద్దులేండి అని అనుకున్నాను. ఇందులో తృప్తి ఏంటంటే ఇప్పటికీ ఈ రోజు వరకు ఎప్పటికీ ప్రతిసారి ఫ్రీక్వెంట్గా ఆ ఓదెల్ అనే అబ్బాయి నాకు రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్లు ఉంటాడు, రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు. లెట్ టు రికవరీ ఆఫ్ వెపన్స్. ఓహో, వార్దాలు రికవర్ చేశాను. ఏంటి సార్ ఆ కేసు? అదేంటంటే ఎన్టీపీసీ టౌన్షిప్లో అన్నపూర్ణ కాలనీ అని ఒక కాలనీ ఉంటుందండి. అక్కడ కొంచెం స్టాఫ్ తక్కువ ఉండేసరికి నేను ప్రైవేట్ అన్ఎంప్లాయిడ్ పిల్లల్ని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టుకున్నాను. వాళ్ళకి ఇంటింటికి 50 రూపాయలు 20 రూపాయలు తోచినంత కలెక్ట్ చేసుకునేటట్టుగా సిస్టమ్ పెట్టాను. పెడితే వాళ్ళకి కనీసం నైట్ డ్యూటీ చేస్తారు. వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళకి నెలకు 5-6 వేల రూపాయలు వచ్చేటట్టుగా ఒక ప్లాన్ చేసి, మీ కాలనీలో వీళ్ళిద్దరు తిరుగుతారు, వీళ్ళకి యూనిఫామ్స్ అన్నీ పెట్టిస్తాము వేరే డ్రెస్సు, వీళ్ళకి ఇంటికి మీరు 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వండి, వీళ్ళేమో అడుక్కు తింటోళ్ళు కాదు, లేకపోతే బలవంతంగా వసూలు చేసేవాళ్ళు కాదు, మీ ఇళ్ళని కాపాడేవాళ్ళు, ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంది అని పెట్టిన నైట్ సెక్యూరిటీ పిల్లలకు 8 మంది ఉండేది. అట్లా 4 టీం చేసి రెగ్యులర్గా పంపించేవాళ్ళు. అందులో నేను నైట్ అరౌండ్ 12-1 ప్రాంతంలో ఒక 2 ప్రైవేట్ సెక్యూరిటీ పిల్లలు నా దగ్గరికి వచ్చారు. రాలేదు, ఫోన్ చేశారు, సార్ ఒక ఇంటికి గేటుకు తాళం వేసి ఉన్నది, ఇంటి లోపల ఏదో మూలుగు సౌండ్ వస్తుంది సార్, స్క్రీమింగ్ చిన్నగా వస్తుంది సార్, మరి లోపలికి వెళ్ళి చూడమంటారా సార్, లోపలికి గోడ దూకి అన్నాడు. గేట్ దూకి అంటే చూడండి తప్పే ఉంది, లైట్లు ఉన్నాయి, టార్చ్ లైట్నే ఉన్నాయి, దూకండి అని చెప్పిన. దూకి చూడండి అన్నాక కొద్దిసేపటి మళ్ళీ ఫోన్ సార్, ఒక కిటికీలోకి వెళ్ళి మూలిగిన వస్తుంది సార్, లైట్ వేసి చూస్తే ఒక లేడీ సార్, ఆ లేడీకి ముఖానికి పట్టేసి ఉన్నది సార్, ఆ అమ్మాయి ఆమె చిన్నగా మూలుగు వస్తుంది, మా దగ్గర చూస్తాను, ఇంకేం మాట్లాడలేకపోతుంది సార్ అన్నారు. ఓకే నేను 10 నిమిషాలు ఉంటా అని చెప్పేసి ఒక్కనే ఉన్నవాడు. ఆ టైంలో ఎవరుండగా అప్పుడు గవర్నమెంట్ వెహికల్ ఉండేది, ప్రైవేట్ వెహికలే ఉండేది. అంటే ప్రైవేట్ వెహికల్ అంటే ఒకటి ఎంగేజ్ చేసుకున్నాం ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవర్ వాడు వెళ్ళిపోయాడు. ఆ జీబ్ ఇంటి దగ్గర పెట్టుకోమంటే, ఎందుకంటే ఎట్లాంటి సడన్గా పోవడానికి అది తీసుకొని నేను గన్మెన్కి ఫోన్ చేసిన, దాని దారిలో వచ్చిండు రోడ్ మీదకి, రాని ఎక్కించుకున్నా, పోయేసరికి నిజంగానే ఆ లోపల ఉంది. వెంటనే తాళం ఇట్లా తాళం వేసింది, ఇటువైపు తాళం వేసింది, గేట్ తాళం దానికేమో ఈ తాళం బలగొట్టాం. ఈ తాళం బలగొట్టి లోపలికి పోయి చూసరికి ఒక రూమ్లో పాపం ఆమెను కాళ్ళు చేతులు కట్టేసిండ్రు, ముఖానికి ప్లాస్టర్ వేసిండ్రు. ఆమె ఆ ప్లాస్టర్ను మెల్లిగా నోటి పదం నాలుకతోని మెల్లిమెల్లిగా పదం చేస్తే ఈ 2 లిప్స్ సపరేట్ అండి, పైన పట్టి ఎట్లా ఉంది, ఇది ఒక్కటి ఉంది. దాంతో ఆమె రోజంతా అట్లా ఉంది కాబట్టి ఆమెకు శక్తి లేక మూలుగు. ఏంది అమ్మ అంటే, నేను ఉండేది ఈ ఇంటి వెనకాలనే నా ఇల్లు, ఈ ఇంట్లో క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అని చెప్పేసి ఒక 3 వచ్చి ఉంటున్నారు. వాళ్ళు 2-3 నెలలకు వెళ్ళి క్యాండిల్ తయారు చేస్తారు, చేసి అమ్ముకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు అక్క అనేది, నేను మామూలుగా మాట్లాడేది. ఓ రోజు వచ్చేసి నేను ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి, అక్క తొందరగా పోవాలక్క, బయటికి పోవాలి, కొంచెం ఏమైనా కూర ఉందా, నిన్నడైనా ఇంత కూర, అన్నం వండుకున్నాం కానీ కూర లేదు, నిన్న మిగిలిన కూర ఉందా అని అడిగాను. అడిగితే ఉంటుంది కదా మేము కుటుంబం అక్కడ చెప్పి నేను తెస్తా అని చెప్పేసి లోపల పోయేసరికి వీళ్ళు లేరు. తెచ్చినా వీళ్ళు ఎటో పోయిన, మరి ఏమైనా అర్జెంట్ ఉంది కావచ్చు చెప్పి అనుకొని నేను నా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా అమ్మాంతం లోపల లాక్కొని నన్ను ఇట్లా కట్టేశారు. నాకు ఏమో చేశారో, ఏమో ఇంజక్షన్ ఇచ్చిన నొప్పి లేచింది, తర్వాత మత్తు వచ్చింది, లేచి చూసరికి నాకు పట్టీలు వేసినాయి, ఇటున్నాయి అని చెప్పాడు. అప్పటికే ఆయన మాకు చెప్పలే, ఆయన వాళ్ళ భార్య ఎడపోయింది, ఎటైనా పోయిందా అని చెప్పి ఆయన తిరుగుతూనే ఉన్నాడు, టౌన్లలో తిరుగుతున్నాడు. ఈ విషయం ఇదంతా చెప్పిన తర్వాత, ఇది కిరాయి తీసుకున్నారా, ఈ కట్టేసిండ్రా అన్నాక డెఫినెట్గా వాళ్ళు ఇంటికి వస్తారు,
కట్టేసిపోయారు, ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇది ఎక్స్పోజ్ కావద్దు, ఎవరికి ఎక్స్పోజ్, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ తెలియదు. ఇదే ఇంటిని మన షెల్టర్ తీసుకుందాం అని ఈమెను ఏం చేసిన వాళ్ళ భర్తతో మాట్లాడి చెప్పేసి ఆమెను పంపించేసిన. ఆమె కనపడదని చెప్పిన బయట ఎక్స్పోజ్ కావద్దన్న. ఈ ఇంట్లో ఒక ఇద్దరిని పెట్టేశాను. ఎప్పట్లాగానే పగలగొట్టిన తాళం లాంటిది ఇంకో తాళం తెచ్చి సేమ్ తాళం వేసేసి ఎదురుగా టాండన్ అని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ పెద్ద ఇల్లది. ఆ ఇంట్లో పైన రూమ్ను అడిగి తీసుకున్నాం, అది ఇటు కనిపించేది. అందులో ఒక ఇద్దరిని పెట్టేసి గమనిస్తున్నాం. ఈమెను అడిగిన దాని ప్రకారంగా వీళ్ళ గ్యాంగ్లో ఒక లేడీ ఉందని చెప్పారు. వీళ్ళ దాంట్లో ఆడ నుండి గమనిస్తున్నారు మనోళ్ళు. 24 గంటలు గమనించాలి. ఒకరు పడుకోవాలా, ఒకరు మెలుకుతూ ఉండాలి. ఎంతసేపైనా ఎన్ని రోజులైనా మంచిదే. మీరు అక్కడి నుండి బయటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడి నుండి బయటికి వెళ్ళొద్దు. వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ముందే కొనిపించినాను. ఎందుకంటే వంట పాత్ర అన్నీ ఉంటాయి కదా, సామాన్లు ఉన్నాయి, వండుకొని తినడం కదా, పప్పులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, గ్యాస్ ఉంది. 2 రోజులు కానీ 3 రోజులు మీరు తినాలి, ఇల్లే ఉండాలి. మీకు అక్కడ మొత్తం టాండన్ లోపల ఉండే మీకు అన్నీ సప్లై చేస్తాడు. ఆడ మీరు కదలదు. మీరు ఇక్కడ ఈ ఇంటికి తాళం తీయడం కోసం ఎవరైనా వచ్చే వరకు మీరు ఉండాల్సింది. వారం రోజులకైనా ప్రిపేర్ కానీ చెప్పాను. చెప్పి మా అప్పుడు నేను ఎస్ఐనే ఇన్స్పెక్టర్ చెప్పాను. తర్వాత సిపి, అప్పుడు ఏఎస్పీ ఉండే, ఇప్పుడు తరుణ్ జోషి వరంగల్ సిపి వారు, అప్పుడు ఈ వాజ్ మై ఏఎస్పీ, ఆయనకు చెప్పాను, ఇన్స్పెక్టర్ చెప్పేసి ఇక అబ్జర్వేషన్ పెట్టాను. లక్కీలీ 2వ రోజే ఒక లేడీ వచ్చింది. మేము గేట్ తాళం బలగొట్టలేదా, గేట్ తాళం వచ్చి ఆవిడ దగ్గర ఉంటుంది. ఆమె గేట్ తాళం తీసుకుంది. గేట్ తాళం తీసుకుందంటే నో డౌట్ ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తి. ఎట్లా ఏమో చెప్పిందని, గేటు తాళం తీసుకొని లోపలికి వచ్చి ఈ ఇంటి ఎంటర్ కాగానే నాకు గేట్ దగ్గర రాగానే చెప్పాలి. మరి గేట్ తాళం ఆల్రెడీ మీరు పగలగొట్టారు కదా? మేము పగలగొట్టలే, గేట్ది దూకాం, ఇది పగలగొట్టాము, ఇంటిది పగలగొట్టాము, గేట్ది ముట్టుకోలే. ఎందుకంటే గేట్ పగలగొడితే అటుంటే ఫరార్ అయిపోతాం. ఇది పగలగొట్టాము, గేట్ది అంటే ఆమె గేట్ తాళం తీసుకున్నది లోపల. సార్ ఒక లేడీ వచ్చింది సార్ అనగానే అలర్ట్ అయ్యాను. తాళం తీసుకునగానే నేను బయలుదేరాను. కథ మీరు గేట్ అనగానే మీరు ఏం చేయండి, ఒక చూస్తుండాలో ఒకటి దిగాలి. అట్లాగే ఈ ఇంట్లోకి అలర్ట్ చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్టివిటీస్ మానేయండి, రెడీగా ఉండండి. ఎట్లా తాళం తీయరాదు, పగలగొడతారు, వాళ్ళు ఆమె పగలగొట్టదు, మీరు రెడీగా ఉండండి. ఎట్లా ఇది ఇట్లే ఉంటుంది, మీరు ఇంకో డోర్ తీసుకొని బయటికి వెళ్ళాలి. డోర్కు ఇంకో డోర్ ఉంటుంది కానీ మీరు అట్నుండి రెడీగా ఉండాలి. ఇటు ఉంది, మీరు రెడీగా ఉండండి, పారిపోద్దు. ఆమె లోపల రాగానే చెప్పాను. ఇంత నేను వెళ్ళాను, ఆమె ఇది గేట్ తీసుకొని ఇది తీసుకుందాం, ఇటు అటు ఆమె అనుమానించే కదా, ఎందుకంటే అంత బాగుంది. వెంటనే పట్టుకొని ఆవిడను అట్లే ఇంకో లోపల తీసుకొచ్చి ఇక ఆమెను ప్రాపర్గా కరెక్ట్గా డీల్ చేస్తే చెప్పింది నాకు సంబంధించి ఇది. నేను ఇంతకుముందు నేను చెల్మెడ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడిక్కడ నేను హెడ్ నర్స్గా చేశాను, స్టాఫ్ నర్స్ చేశాను. నాకు ఇంజెక్షన్స్ ఇవ్వడం తెలుసు, నేను మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. ఈవిడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది నేనేం చెప్పేసింది. ఇంకొకతను మేము ఇప్పుడు ఉండే భూమినగర్ అని పెద్దపల్లిలో ఉంటారు, అక్కడికి వస్తాడు ఆయన. అతని పేరు శ్రీధర్, కొండపాక శ్రీధర్ అతని పేరు. అతను అని చెప్పేసింది. చెప్పిన తర్వాత వెంటనే ఈవిడని పట్టుకొని ఈ ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ అమ్మాయి, ఆమెకు సంబంధించిన భర్తకి ఇది మారుతి వ్యాన్ ఉంది, సూపర్, మాకు కరెక్ట్ సరిపోతుంది అనుకున్నాం. మారుతి వ్యాన్ తీసుకొని కొండపాక శ్రీధర్ ఇల్లు చూసాం. లేడప్పుడు అతను లక్షెట్పేట. సో ఇల్లు చూసాము, అన్నీ చూసిన తర్వాత చలో ఇప్పుడు ఈమెకు వాడికి కాంటాక్ట్ ఉంది. తను వస్తున్నా అని చెప్పాడు ఆమెకు. చెప్తే ఈమెతో మాట్లాడి వెంటనే ఇది వ్యాన్ కదా, ఎవరు ఎక్స్పోజ్ కదా, అలా ఆమెను పెట్టుకున్నాం, అందరూ పెట్టుకున్నాం. నేనేం చేశానంటే తెలివిగా పోతున్నాను, గుర్తు ముందు ఉండాలి నాకు అని నేను ఒకటి సర్వైకల్ కాలర్ కొనుక్కున్నా. అది పెట్టుకున్నట్టు నేను రోగిలాగా సర్వైకల్ కాలర్ పెట్టుకొని ఉంటా, ఇట్లా మెడల్ కూర్చుంటా. నేను అన్నీ చూస్తుంటా, ఫోన్లో మాట్లాడుతున్నాను. వెనకాల వీళ్ళు ఉంటారు, మా వాళ్ళు, ఆమె ఉంటుంది. వాడు కొండపాక శ్రీధర్ అంటే వాడు యాజ్ యూజువల్గా వాడు లక్షలు పెట్టుండి వస్తూ మేము ఫోన్ చేస్తాడు. కాస్త ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరికి. సో వచ్చేసి పెద్దపల్లి బస్ స్టాండ్ దగ్గర హోటల్లో వాడు టిఫిన్ తిన్నాడు. టిఫిన్ తిని వానికి కారు ఉంది, మారుతి 800 కారు. వాడు తిని బయటకు వస్తున్న టైంలో నేను ఎక్కడ బండి ఆపుకొని ఉన్నాను, అందులోనే కూర్చున్నాను. రాగానే టిఫిన్ తిని వాడు బయటకు వచ్చి బయట పాన్ కొనుక్కొని పాన్ తిని వాడు కారులో కూర్చొని డోర్ వేసుకున్న టైంలో నేను ఏదో అవసరం ఉన్నట్టుగా నేను అడుగుతుంటా, ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ నుండి అడుగుతుంటా. రైట్ సైడ్ నుండి మా గన్మెన్ మావాడు అంటే బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా మావాడు డోర్ తీసుకుంటూ లోపలికి వాడిని నెట్టాలి మధ్యకు. నేను ఇటు మాట్లాడుతూ ఇట్లా అంటుంటాడు. ఆ టైంలో నేను ఇటువైపు ఎక్కుతా, వాడు మధ్యన గేర్ దగ్గర కూర్చుని పెడతాం. మధ్యన గేర్ ఉంటుంది. చలో కామ్గా నువ్వు గన్మెన్ నువ్వు డ్రైవ్ చేసుకుంటా బా, వెనకాల మారుతి వ్యాన్ వస్తుంది.
అని చెప్పేసి పెద్దపల్లి అవుట్స్గా తీసుకుపోయి వానికి 4 ట్రీట్మెంట్స్ ఇచ్చేసి చెప్పరా ఏం సంగతి అంటే ఈ విషయం అన్నాక ఇక ఈ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ మాకుంది కదా డెన్, ఆ డెన్లో పెట్టేసి ఇతనితో పాటు ఇంకిద్దరు ఉంటారు. అందులో ఒకడు కొడిమ్యాలోడు, అతడిని కరీంనగర్లో మూడో వ్యక్తి తెలవకుండా లిఫ్ట్ చేశాం. ఇంకో వ్యక్తి అతను దక్షిణ ఎక్స్ప్రెస్కి వస్తాడు, మధ్యరాత్రి 1:30 అవుతుంది. వాడిని పెద్దపల్లిలో పికప్ చేసుకున్నాం. 4 పికప్ చేసుకున్నాక విషయం తెలిసింది ఏంటంటే వీళ్ళు గంజాయి సప్లై చేస్తారు. అంతేకాకుండా ఈ అబ్డక్షన్ చేస్తూ బెదిరించి వసూలు చేస్తారు డబ్బులు. విచిత్రం ఏంటంటే నేనున్న నెక్స్ట్ ప్లాన్ వెళ్ళకు టాండన్ అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసేసి డబ్బులు వసూలు చేద్దాం అనుకున్న ప్లాన్ వెళ్ళదు. సో ఆ లక్కీలి ఆయన ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత గంజాయి అటు భూపాల్పల్లి ఏరియాలో అడవి ముత్తానిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తారు. ఇది మహారాష్ట్ర పంపుతారు. ఆ మహారాష్ట్ర లింక్తో వాళ్ళకు వెపన్స్ కూడా వాళ్ళకు లింక్ ఉంది. వెపన్స్ కూడా వీళ్ళ దగ్గర నాకు ఒక వెపన్ దొరికింది, దక్షిణ ఎక్స్ప్రెస్లో వచ్చింది వెపన్ దొరికింది నాకు బ్యాగ్లో. ఆ వెపన్ తీసుకుని ఇంకా వెపన్ సప్లైని పట్టాలని ఆశ పుట్టింది నాకు. వీళ్ళందరినీ తీసుకుపోయి వీళ్ళని అందరినీ అదే ఇంట్లో 4 ఉంచిన, ఏదైతే ఇంట్లో అమ్మాయిని కట్టిపెట్టినా అదే ఇంట్లో ఉంచేసి ఆ వ్యక్తిని వీళ్ళు తీసుకొని గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ సోర్స్ అక్కడ పట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ వీడి ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఒకరిని దగ్గర తీసుకుని, అతని పేరు రమేష్, అతని దగ్గర తీసుకొని అతన్ని పట్టుకొని వార్దాకి వెళ్ళాము. వార్దాలో ఒక ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టే బర్రెదో ఎద్దుదో ఆ మాంసం అది పెట్టి ఇద్దరం ఉన్నాం. మేము మా సేటుకు కావాలి, ఆయన హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ గోదావరికి ఉంటాడు ఆ సేటు అని. ఆ సేట్ని ఎవరు పెట్టినా మన ఇప్పుడు తరుణ్ చూసి సార్ మా సేట్ అన్నట్టు ఆయనకు వెపన్ కావాలి అని ఆయన ఇట్లా పెట్టేసి ఆయన ముందే చెప్పాను, సార్ ఇట్లా పోతున్నా ఇది విషయం ఇక మీతో మాట్లాడిస్తే అవసరం అయితే అని చెప్పాను. వెళ్ళి ఆ ఇంట్లో ఉండి వాళ్ళ సహాయంతో ఒక క్రషర్ సైట్లో వెపన్ సప్లయర్ని పట్టుకున్నాం. వాడు 2 వెపన్లు తెచ్చాడు. ఆ 2 వెపన్లు తీసుకున్నాం. ఇక్కడ 3 వెపన్లు కూడా రికవర్ చేసాం. తర్వాత వీళ్ళందరినీ ఈ గంజాయి కేసు తర్వాత వెపన్స్ కేసు పెట్టి లోపల చేశాము. తర్వాత వాళ్ళ మీద NDPS యాక్ట్ పెట్టి లోపల. ఆ అమ్మాయిని ఎందుకు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మాయిని ఉంచి తర్వాత వాళ్ళ భర్త దగ్గర డబ్బులు గుంజుదామని ట్రై చేశారు. అయితే ఆ భర్త నంబర్ సరిగ్గా వాళ్ళకు కరెక్ట్ పోక వాళ్ళు కొద్దిగా తడబడుతున్నారు. మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ వద్దామని చెప్పేసి ఆవిడని పంపించారు. ఆవిడని పంపించిన క్రమంలో మేము పట్టుకున్నాం. లేకపోతే మళ్ళీ ఈమెను ఫోన్ నెంబర్ అడిగి కరెక్ట్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్లో హడావిడిలో. నెక్స్ట్ మళ్ళీ ఆవిడ దగ్గర నెంబర్ కరెక్ట్ తీసుకొని చేద్దామని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ డే ఆమెను పంపించి నెంబర్ తీసుకున్న క్రమంలో మేము పట్టుకున్నాం. సో ఆవిడని పట్టుకున్న దాంట్లో ఇప్పుడు 4 దొరికారు మాకండి. అదొకటి ఓకే. దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత NTPC తర్వాత ఒక 3 నెలలే ఉన్నానండి. NTPC కరీంనగర్ 1 టౌన్ వచ్చానండి. కరీంనగర్ 1 టౌన్ 3 నెలల తర్వాత పెద్దపల్లికి వచ్చానండి. పెద్దపల్లికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం మొదలైందండి. తెలంగాణ ఉద్యమం కంప్లీట్గా అది ఇక కంటి మీద కొనుక్కు లేకుండా చేసిందండి. రెగ్యులర్గా మాకు పబ్లిక్ అంతా కంప్లీట్గా రోడ్డు మీద వచ్చారు. అది అయిందండి. పెద్దపల్లి ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిందండి 2011లో. ప్రమోషన్ వచ్చినాక హైదరాబాద్ CIDకి వచ్చాను. CID తర్వాత నిర్మల్కి వెళ్ళండి. నిర్మల్లో ఒక ఎలక్షన్ టైంలో వెళ్ళాను 2014లో. అక్కడ ఒక మర్డర్ కేసు అండి. అది కూడా చాలా సెన్సేషనల్ కేసు. ఒక మగ వ్యక్తిని చంపేసి దాన్ని పూజ చేయడం కోసం బలి చేశారని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారండి. అది ఒకటి బలి అని చెప్పింది, నరబలి కాదు అది. ఇట్స్ ఎ మర్డర్ కమిటెడ్ బై హీజ్ ఓన్ వైఫ్ యాజ్ వెల్ యాజ్ హర్ పారమోర్ అని తెలిసిందండి. అది మొత్తం పట్టణంలో అప్పుడు చర్చ ఉంది. ఎందుకంటే అంతకుముందు అక్కడ నిర్మల్లో కోటలో ఒక బాలుని బలిచ్చి లంకెబిందుల కోసం అని చెప్పి బలి ఇచ్చి అప్పుడు బాలుని పాతి పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇతన్ని కూడా అలానే ఒక కొత్తగా కట్టుకుంటున్న ఇంటి ముందు గొంతు కోసేసి ఆడ పడేసి పసుపు కుంకుమ నిమ్మకాయలన్నీ వేసేసి ఇది ఒక అంటే అది డైవర్షన్ చేస్తారు. ఎస్ లీడ్ ఎక్కడ దొరికిందంటే మీకు? లీడ్ అండి అది ఉదయం పూటనే ఇది ఇట్లా ఒక వ్యక్తిని నరబలి ఇచ్చారు, కడపల దగ్గర ఇట్లా పడుకోబెట్టారు. దర్వాజా ఇస్తారు కదండి, దర్వాజా ముందు పడుకోబెట్టారు, కప్పేశారు. అంతా అక్కడ మొత్తం కుంకుమ అంతా కూర్చారు, అన్ని రకాల నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి అక్కడ. చూసిన నరబలి అన్నారు. చూసాను నరబలి మొత్తం ఊరంతా నరబలి అంటున్నారు ఇక. టౌన్ పెద్దది అది. చూసినాక నరబలి అన్నాక నేనేం మెడిసిన్ స్టూడెంట్ కాదు. చూసిన తర్వాత కొద్దిగా జరిపి చూస్తే నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. నరబలి కాదు, ఎందుకంటే గొంతు కోసిన తర్వాత ఇక్కడ కోసారండి ఇది. తర్వాత ఇక్కడ రక్తం ఒక కోడిని కోస్తేనే దాదాపు 1 లీటర్ 1/2 లీటర్ బ్లడ్ అది ప్రాణం పోయే వరకు మొత్తం రక్తం బీభత్సం ఉంటుంది కోడిని కోస్తేనే.
అలాంటిది మనిషికి వస్తే ఇక్కడ 2-3 చుక్కలు ఇవ్వడదు, ఇక్కడ కొంచెం ఈ మట్టి తడిసింది, అసలు ఎంత రావాలే ఇది అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇది డౌట్ ఉందండి, ఎక్కడో చంపేసి ఇక్కడ కూర్చుంటారు, ఇది మాత్రం నరబలి కాదు, ఎక్కడో చంపి ఇక్కడ కూర్చుంటారు అనుకున్నాం. మరి ఎక్కడో చంపితే ఇతను ఎవరని చెప్పి చూస్తే వాళ్ళను సీసకమ్మర్ వాళ్ళు అంటారండి. సీసకమ్మర్ అంటే రోడ్డు పైన అన్ని చేస్తారండి, ఇనుప వస్తువులు చేస్తుంటారు వాళ్ళు. ఈ ఇంటికి ఎదురుగానే ఒక చెట్టు కింద చిన్న గుడిసేసుకున్నారు, గుడారంలా, దాంట్లో ఉంటాడు ఇతను. ఈ ఎవరెవరు ఉంటారు, ఇతని భార్య, ఇతని కొడుకుంటారని చెప్పారు. ఓహో అతనే ఇతనా అని చెప్పి తెలిసేసి ఇది నో డౌట్ ఇట్స్ నాట్ ఏ నరబలి అని చెప్పేసి అనుకొని డాక్టర్ను స్పాట్కి పిలిపించాము. డాక్టర్ చూసి కరెక్టే సార్, ఇట్స్ నాట్ ఇట్స్ ఏ పోస్ట్ మార్టం ఇంజరీ, నాట్ యాంటీమార్టం. సో అంటే చంపిన తర్వాత మెడగోసారు అనేది అర్థమైంది. అప్పుడు నరబలి అని చెప్పి దావానంలో వ్యాప్తి చెందిన దాన్ని కాస్త అది కాదు అనే విషయం తేల్చాము. మరి ఎవరు ఇతను, ఏంది, ఎవరు చంపారు ఏంది అని చెప్పేసి అని అప్పుడు చూసి ఆ ఇంట్లో రోజు ఆ ఇంట్లో ఆ భార్య లేదు, భార్య ఉంది పిల్లగాడు, పిల్లగాడని సినిమా స్టోరీలు చెప్తున్నాడు అన్ని విచిత్రంగా, ఎవరో పట్టుకెళ్ళారు, ఎవరో వచ్చారని చెప్పి చెప్తున్నాడు. కంప్లీట్ చిన్న పిల్లగాడు మిస్గైడ్ చేస్తున్నాడు. తర్వాత భార్యను పిలిపించాం. ఆ భార్య రోజు సాయంత్రం కళ్ళు తాగే అలవాటు, తీసుకొచ్చి పోలీసుని పెడితే సాయంత్రం కానీ కింద పడి నూరులు కక్కుతుంది, అంటే ఫిట్స్ వస్తున్నాయి. ఆమెకు రోజు కళ్ళు తెప్పించిపోయడం, రోజు అదొక డ్యూటీ. తర్వాత అసలు ఏంటి ఏం కథ అని చెప్పేసి అని పిల్లగాడిని మచ్చికేసుకుని పిల్లగాడిని సపరేట్ చేసి భార్యను సపరేట్ చేసి అడుగుతున్న క్రమంలో ఆ పిల్లవాడు చెప్తున్న ముచ్చట, ఆ భార్య చెప్తున్న ముచ్చట సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఎట్టి ఫస్ట్లో కూడా అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో చివరికి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఆ గుడిసె, ఆ కథ, వాళ్ళు చెప్తున్న టైమింగ్ చూసిన తర్వాత కంప్లైంట్ నిర్ధారణకు వచ్చామండి. ఇక అనుభవం చెప్తుంటే కొన్ని విషయాలు ఏంటంటే, పిల్లగాడికి కంప్లీట్ ట్యూటరింగ్ చేసింది, ఈమెకు అఫేర్ ఉందనే విషయం తెలిపింది. ఎట్లా తెలిపిందంటే ఇది కాదు అనే విషయం తేల్చాను, నరబలి అనేది. పట్టుకెళ్ళారు అనే విషయం కాదు, పట్టుకెళ్తే బయట పడుకున్నాడు అన్నారు. సో వాళ్ళు చెప్తున్న మాట, పోయిన తీరు, అతనికి దెబ్బలేం లేవు, ఏమీ లేవు, ఏం జరిగింది, పట్టుకెళ్తే దేనికోసం తీసుకుపోతారు, తను ఉన్నోడు కాదు, జేబులో డబ్బులు లేవు. సో నో డౌట్ అని చెప్తే చివరికి ఈ పిల్లాడు చెప్పేది సపరేట్ చేస్తే పిల్లాడు వేరే చెప్పింది, ఆమె చెప్పింది. సో మొత్తం మీద మిస్ మ్యాచ్ అయ్యేసరికి కాస్త గట్టిగా అడిగేసరికి చెప్పింది. తర్వాత ఈమె ఇంకొక అతనితో కలిసి అతను విపరీతంగా మందు తాగిన తర్వాత అతన్ని ఇక్కడనే ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, ఇంకోళ్ళు మెత్తతోని గట్టిగా అదిమి ప్రాణం పోయిన తర్వాత ఈ లేడీ అతడు ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళాక తీసుకుపోయి కోసి ఇంట్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టేసి నరబలిలాగా చిత్రీకరించి ఎందిలిందా ఉన్నారు. సో దాంట్లో కన్విక్షన్ కూడా వచ్చిందండి. మరి అబ్బాయి ఎందుకు తప్పు చెప్పాడు? అబ్బాయిని తల్లి బెదిరించింది, అబ్బాయిని తల్లి విపరీతంగా బెదిరించింది, లేకపోతే నీ పరిస్థితి అని చెప్పాడు. చిన్న పిల్లాడు భయానికి చెప్పాడు. ఆ భయం చూపులు మొదటి నుండి మాకు అనుమానం వచ్చాయి, కానీ పిల్లాడిని మేము అంతగా ఏం చేయలేం కదండి, చిన్నపిల్లాడు కదా. కాబట్టి కొంచెం టైం పట్టింది, ఒక 4 days పట్టింది. 4 daysలో తేల్చామండి. అది నరబలి అనే పేరు చాలా ఘోరంగా ఉండే, అదొకటి క్లియర్ అయిపోయిందండి. ఇలా కెరీర్లో చాలా. దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? నిర్మల్ తర్వాత పెద్దపల్లికి వెళ్ళానండి. పెద్దపల్లిలో ఒక 1 year ఉన్నానండి. 1 year. పెద్దపల్లి తర్వాత జమ్మికుంటకు వచ్చానండి. జమ్మికుంట 2016లో వచ్చాను. సార్ ఇక్కడ మీరు కోరుట్ల మీరు చెప్తున్న అన్ని పోలీస్ స్టేషన్లు పబ్లిక్తో మీకు డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంటుంది. ఎస్ అండి. సీఏ అయిన తర్వాత మీకు పబ్లిక్తో గ్యాప్ పెరుగుతుంది. మరి మీరు అందులో మీ సర్వీస్ చూస్తుంటే పబ్లిక్తో ఎక్కువ డైలీ మాట్లాడడం, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం మీకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సిఐ సూపర్వైజన్ ఆఫీసర్ అయిన తర్వాత మీరు మురళీధర్ గారు ఇక్కడ సిఐ బేసికలీ అవర్ ర్యాంక్ ఇస్ ఇన్స్పెక్టర్. ఇఫ్ దెర్ ఇస్ ఎ సర్కిల్ వీ విల్ బి కాల్డ్ ఎ సర్కిల్ ఇన్స్పెక్టర్. సో ఒక పెద్దపల్లి ఒకటే సర్కిల్ అండి. పెద్దపల్లి ఈజ్ హ్యావింగ్ బసంత్ నగర్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్, ధర్మారం, వెల్గటూర్ 4 పోలీస్ స్టేషన్ ఉండేది. ఇట్స్ ఏ సర్కిల్, దానికి ఇన్స్పెక్టర్ ఉండేది. నిర్మల్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టరే, జమ్మికుంట ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఉండేది. దానివల్ల నేను పబ్లిక్ ఇంటరాక్షన్, పబ్లిక్ ఇంటర్ఫేస్. ఇక్కడ జమ్మికుంట వచ్చేసరికి ఇన్స్పెక్టర్ అండి, ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్. నేను ఇన్స్పెక్టర్ని జమ్మికుంట కూడా ఇన్స్పెక్టర్ని. టౌన్ అండ్ మండలంతా ఇన్స్పెక్టర్. అంటే మీరు జమ్మికుంటకు వచ్చిన తర్వాత ఈ జాతీయ గీతం జాతీయ ఆలోచన వచ్చింది. నేను జమ్మికుంటకి 2016లో వచ్చాను మురళీధర్ గారు. 2017లో నేను August 15 నుండి ఈ యొక్క జాతీయ గీతాలాపన అనేది ప్రారంభించాను. మీరు ఒకసారి గమనించండి, మీరు ఇప్పుడు జాతీయ గీతం అనేది జనరల్గా సంవత్సరానికి 2 సందర్భాల్లో ఆలాపిస్తారు. ఒకటి 26th January, 15th August. మిగతా సందర్భాల్లో ఎక్కడా కనిపించదు.
అది నేను చదువుకుంటున్నప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే జాతీయ గీతం రెగ్యులర్గా ఉండేది, మిగతా టైంలో ఉండకపోయేది. ఇంటర్మీడియట్కి వచ్చినాక స్వేచ్ఛ వచ్చేసిన తర్వాత అసలు ఎవరు సరిగ్గా రారు, జనరల్గా రారు. వచ్చిన కొద్ది మంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇద్దరిని డయాస్ మీద ఒక ఇద్దరు స్కూల్ పిల్లలను పిలిపించేసి వాళ్ళు నిల్చోబెట్టి వాళ్ళు పాడుతుంటే మిగతా వాళ్ళు లిప్ మూవ్మెంట్ ఇస్తుంటారు. అది మొత్తం వస్తా రాదనే విషయం ఇక మీకు తెలుసు, నాకు తెలుసు చాలా వరకు. అలా ఉండే పరిస్థితి. అది ఒకటి నేను గమనించి నచ్చలేదు. ఒకటి జాతీయ గీతాన్ని కూడా పాడలేని దుస్థితాన్ని ఒక లోపల నాకు లోపల దహించి వేసేది. తర్వాత ఏమైందంటే అండి, నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ఆర్ట్స్ ఆ ఓల్డ్ పేజ్లో రీడింగ్ రూమ్ అని ఉంటుంది మాకు. సో ఎవ్రీడే ఈవినింగ్ ఆ రీడింగ్ రూమ్లో కూర్చొని వార్తలు చూసేవాడిని. ఒకనొక సందర్భంలో అదే ఛానల్ వాళ్ళు, మన న్యూస్ ఛానల్ వాళ్ళు, దూరదర్శన్ అనుకుంటా, ఏదో అకేషన్లో ఢిల్లీలో 15th ఆగస్టు 26 జనవరి ఆ సందర్భం, ఆ రోజు నాడు మిగతా డే టైంలో బయటికి వెళ్ళి మీలాంటి ఉత్సాహవంతులు బయటికి వెళ్ళి అడగడం యూత్ని, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టుడే, విచ్ ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్, విచ్ ఈజ్ అవర్ నేషనల్ సాంగ్. నేషనల్ సాంగ్ అంటే చాలామంది తెలియదు, నేషనల్ యాంథమ్ అంటే తెలియదు, నేషనల్ యాంథమ్ ఎవరు రాశారో తెలియదు, నేషనల్ సాంగ్ ఎవరు రాశారో తెలియదు. అసలు మన యొక్క లీడర్స్ గురించి కొంచెం అడుగుతుంటే కూడా చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో ఇన్ని వందల సంవత్సరాలు పోరాడి ఇంత కష్టపడి జీవితాలను, కుటుంబాలను, ఆస్తుల్ని, అంతస్తుల్ని త్యాగం చేసి ఈ జాతికి స్వేచ్ఛ రావడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ దేశాన్ని స్మరించుకోవడం కూడా వస్తలేదు. అసలు వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి వస్తుంటే పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఆరాటం 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 ఆరాటం. ప్రపంచంలో ఎక్కలేనంత స్వేచ్ఛను, స్వర్గం లాంటి దేశంలో మనం ఉన్నాం. ఇలాంటి దేశాన్ని స్మరించే పరిస్థితి లేదు. ఈ దేశానికి ఈ స్వేచ్ఛను పొందుతున్నందుకు నా పూర్వీకుల్ని గుర్తు చేసుకునే పరిస్థితి లేదు. ఇది కరెక్ట్ కాదు. జాతీయ గీతం కూడా రాకపోతే ఎట్లా? రెండవది, ప్రతి ఒక్కరు ఎవరి కీర్తనలు, ఎవరి యొక్క పూజలు, ఎవరి యొక్క గేయాలు వాళ్ళు పడతారు దేవునికి సంబంధించి. కానీ వీళ్ళందరినీ కట్టిపడేసేది ఏమైనా ఉందా అంటే ఒకటే, పూలన్నింటినీ కలిపేది ఒక దారంలాగా మనందరినీ కలిపేది ఏంటంటే జాతీయ గీతమే. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం అంతా ఒకటే. కాబట్టి ఏం చేద్దాము అని అనుకుంటున్నాం, మనసులో తిరుగుతున్నా, మనసులో చదువుకుంటున్న రోజుల్లో. ఇక్కడ అందరికీ ఎవరు తెలుస్తలేదు, ఎవరికి జాతీయ గీతం వస్తలేదు. ఎవరిని పిలిచి జాతీయ గీతం మీకు వస్తా పాడండి అంటే కరెక్ట్ పాడడం అనేది నేను నిజాయితీ చెప్తాను 90% కష్టం, 50% కాదు. అలాంటి పరిస్థితి ఒకటి ఉంది. ఇలా చూస్తుంటే కొన్ని జనరేషన్లు పోయిన తర్వాత జాతీయ గీతమే రాని పరిస్థితి. ఇది కరెక్ట్ కాదని మనసులో ఉండేది, కానీ నాకు అదే సందర్భం రాలే. ఈలోగా ఏమైందంటే కమిషనరేట్ కరీంనగర్లో కొత్తగా ఫామ్ అయిందండి. ఫామ్ కానంత వరకు ప్రతి పోలీస్ స్టేషన్ మీద జాతీయ జెండా ఎగరవేసే కల్చర్ లేదు, ఓన్లీ హెడ్ క్వార్టర్స్లో చేసేది. కమిషనరేట్ ఫామ్ అయిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మీద జాతీయ జెండాను ఆవిష్కరించాలి, ఉదయం పూట ఆవిష్కరించాలి, ఈవినింగ్ 6 o'clock అవనతం చేయాలి అని ఒకటి వచ్చిందండి. ఇట్ వాజ్ ఎ డైరెక్షన్. జాతీయ పతాకం పొద్దున ఎగరేయడం, ఇది పొద్దున ప్రతిరోజు 8 o'clock జాతీయ జెండా ఎగరేస్తున్నారు, సాయంత్రం 6 గంటలకు దించేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందంటే సైలెంట్గా జరుగుతుంది యాక్టివిటీ. ఈలోగా మాకందరికీ ఒకటి మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ సప్లై చేస్తారు. మేము వెళ్తే ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదామంటే ముందు అక్కడ చెప్పాలి, టెంట్ వేయమని, మైక్ సెట్ పెట్టమని, కుర్చీలు వేయమని, ఇట్లా అని ఇదంతా ఉంటుంది. ఇదంతా ఇంకోని ఇబ్బంది పెట్టే కల్చర్. అట్లా కాదని చెప్పేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇస్తే, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ నేను చూశాను, వెనకాల మనం USB పోర్ట్ ఉంది, దాంతో పెన్ డ్రైవ్ పెట్టుకుని ఉంది. నేను పట్టుకొని ఎటువైనా జీబులు వేసుకుని ఎటువైనా ఇదే దాన్ని బ్యానెట్ మీద పెట్టేసి మాట్లాడటోని స్పీకర్తో, మౌత్ పీస్తో. దాని నుండి నాకు ఏమొచ్చింది, ఈ జాతీయ జెండా రోజు పొద్దున ఎగిరేస్తాను, తీస్తాను, ఎప్పుడు ఎగిరేస్తాను, ఎప్పుడు తీస్తాను అనేది తప్పు, మర్యాద కాదు, గౌరవం కాదు, దీనికి సెరమోనియస్గా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి యాక్టివిటీ అని చెప్పేసి ఏం చేసింటే నెట్లో చూసే జాతీయ గీతాన్ని డౌన్లోడ్ చేసిన, పెన్ డ్రైవ్లు వేసిన. అక్కడ రెగ్యులర్గా ఒక రైటర్కు జాతీయ జెండా ఎగిరేసే నేను ఉన్నా లేకున్నా ఒక హోంగార్డ్కి ఏం చేశానంటే ఆ సెంట్రీ పోస్ట్లో ఇట్లా హోల్స్ ఉంటాయి, అందులో ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాలి, ఈ పెన్ డ్రైవ్ పెట్టాలి, రెడీ పెట్టుకోవాలి. ఆడ జెండా ఎగరగానే ఇక్కడ నువ్వు దీన్ని ఆన్ చేయాలి, వెంటనే జాతీయ గీతం వస్తుంది. అది రోడ్ మీదకి పెట్టాలని చెప్పాను. పెడితే అప్పుడు జాతీయ గీతం రావడం, జెండా ఎగరేయడం, అది మంచి యాక్టివిటీ. ఒక 52 seconds నడుస్తుంది. ఆ సమయంలో ఒకసారి నేను కొన్ని రోజుల తర్వాత చూస్తే ఒక కానిస్టేబుల్ ఏం చెప్పాడు, సార్ ప్రతిరోజు ఇక్కడ జాతీయ గీతం చేస్తుంటే కొంతమంది మాకు రైల్వే స్టేషన్ దారి ఇదే అండి, ఎంట్రీ ఎగ్జిట్ ముందుకెళ్ళే పోతుంటారు, పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళే. సో జాతీయ గీతం వచ్చినప్పుడు ఒక్కోసారి ట్రైన్ వస్తే కొంతమంది ఆగుతున్నారు సార్, కొంతమంది వెళ్తున్నారు.
ఒక ఇద్దరు స్కూల్కు తయారయ్యే చిన్న పిల్లలు, ఆ పిల్లలు ప్రతిరోజు ఉదయం ఆ టైంలో ఇద్దరికిద్దరు యూనిఫామ్లు వేసుకొని ఉంటారు. జాతీయ గీతం ఎగరేస్తుంటే ఈ పాట వస్తుంటే వాళ్ళిద్దరూ సెల్యూట్ పెడుతూ జెండాను చూసుకుంటున్నారు సార్ అన్నారు. నేను ఒకరోజు ఇది బాగుంది అని చెప్పి తెల్లవారు నేను చూసిన, వాళ్ళిద్దరిని పిల్లల్ని పిలిచాను, మీకు ఫోటో షేర్ చేశాను. చేస్తే చెప్పారు సార్ జాతీయ గీతం వస్తుంటే అంకుల్ మేము ఇట్లా పెడుతున్నాం పాడుతున్నాం అనగానే అప్పుడు అనిపించింది ఇక్కడ జాతీయ గీతం ఆలాపించే కార్యక్రమం పెడితే ప్రజలు ఇలా స్పందించే అవకాశం ఉంది. కొందరు ఆగుతున్నారు రైల్వే స్టేషన్ దగ్గర, దీన్ని పని చేద్దాం, ఎంటైర్ టౌన్ అంతా ఇదే ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి ఐ సెలెక్టెడ్ 16 సెంటర్స్, నాట్ 1 సెంటర్. కంప్లీట్ 16 జంక్షన్లను చూసుకున్నాను. 16 జంక్షన్ పోలీస్ స్టేషన్లోనే యాంప్లిఫైర్స్ పెట్టి పవర్ మీద ఆధారపడకుండా యూపీఎస్ పెట్టేసి 16 సెంటర్లకు వైరింగ్ చేయించానండి. పోల్ టు పోల్ పెట్టి ఒక 2 నెలలు. నేను అప్పటికే 1 ఇయర్ అయిందండి వచ్చి, 16లో వచ్చాను, 17లో యాక్టివిటీ. సో నా మీద ఒక ఇంప్రెషన్ ఉందండి జనాలకి. వాళ్ళందరికీ నడుచుకుంటూ వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేశాను, ఇట్లా జాతీయ గీతం పెడదాం అనుకుంటాం, ఇలా ఉంటే అందరం ఒక్క నిమిషం ఎక్కడో అక్కడ లేచివ్వండి. నడుస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ బస్ స్టాండ్లలో, ఆటో సెంటర్లలో, వ్యాన్ల అడ్డాల దగ్గర, పూల బండి చిన్న పెట్టి వెంటది వాళ్ళందరూ చెప్పారు, మర్యాదగా కొంచెం లేచి నిల్చోండి. మర్యాద మనకు చిన్నప్పటి మనకు పూర్వీకులు చెప్పిన సంస్కారం అది. మర్యాద లేచి, ఆ మధ్యన వివాదం వచ్చింది, లేవాలన్నా కూర్చోవాలన్నా జాతీయ గీతం నిల్చోపోతే కేసే కదండి అది. అప్పుడు పెద్ద హంగామా అయింది చూడండి ఆ సమయంలో. అంతే మర్యాద, మన సంస్కారం మనం మర్చిపోద్దని చెప్పాను. దాని ప్రకారం 2 నెలలు చెప్పిన అందరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాను, అందరు పాజిటివ్ అన్నారు. తర్వాత కొంత అందరి జాతీయ జెండా చిన్న బొమ్మలు అన్ని షాపులలోకి ఇవ్వడం స్టార్ట్ చేసినాను. సో సార్ ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. అది కూడా జాతీయ గీతం కదా అడిగేదని చెప్పి అనగా అంతటా మొత్తం అహుజా మైక్ సెట్లు పెట్టించేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి ఒక వ్యక్తిని ఎంగేజ్ చేసి రెగ్యులర్గా టైంకి రావాలి. 7:55కి స్టార్ట్ కావాలి నువ్వు. 7:57కి ఒకటి తెల్లారక ముందే పల్లె లేచిందని చెప్పేసి జానకి గారి పాట ఉంటుందండి, అంటే మేలుకొల్పు సాంగ్. సడన్గా జాతీయ గీతం వేయద్దు ఎప్పుడు, దానికి ఒక సీక్వెన్స్ పెట్టేసి సలీం అని ఒక సిరిసిల్లలో ఒక అతను రికార్డ్ చేస్తారండి, సౌండ్ రికార్డింగ్ చేస్తారు. సలీం గారి దగ్గరికి వెళ్ళి అది వాయిస్ అనౌన్స్మెంట్ వాయిస్ ఆయనతో చేశాను. సారే జహాं से చెట్ల ఇక్బాల్ గారు తయారు చెప్పారు. ఇక్కడ సలీం గారితో అనౌన్స్మెంట్ను జనగణమన ముందు అనౌన్స్మెంట్ వారితో చేయించేసి అందరిలో అర్థమయ్యేటట్టు చెప్పేసి 15th ఆగస్టులో 16 సెంటర్లో ఒకేసారి వచ్చేటట్టుగా. అంతకుముందే నేను మొత్తం టౌన్ అంతా సీసీ కెమెరాలు పెట్టానండి. సో సీసీ కెమెరాల యొక్క మానిటర్స్లో ఎక్కడేం జరుగుతుందని యాక్టివిటీ చూసేటట్టుగా పెట్టుకొని ప్రతిరోజు నేను టౌన్ అంతా అందరిని ఉద్దేశించి ఒక 3-4 నిమిషాలు మాట్లాడడం అలవాటు చేశాను. ఉదయం పుట్టినే ఆల్మోస్ట్ రేడియో జాకీ టైపు అందరినీ పలకరించడం, అంటే ప్రజలకు ఇంకా దగ్గర కావాలి, భయం పోవాలి, గ్యాప్ ఉండొద్దు, ఏది వచ్చినా చెప్పేటట్టు ఉండాలి, ఏ అవసరం ఉన్నా చెప్పేటట్టు. అట్లా సీసీ కెమెరాలు పెట్టేసి, మానిటర్స్ పెట్టేసి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టేసి 15th ఆగస్టు నుండి మనం ఎవ్రీడే చేద్దామని ప్రిపేర్ చేసేసి చూసుకుంటూ యాక్టివిటీ చూసుకుంటూ ప్రతి సెంటర్లో మాట్లాడి నేను వెళ్ళడం ముందే ఒక 2 నిమిషాల ముందు. నేను వెళ్ళేసరికి అనౌన్స్మెంట్ అయిపోతుంది, జాతీయ గీతం స్టార్ట్ అయినాక అక్కడ ఎఫెక్టివ్గా ఇంప్రెసివ్గా పర్ఫార్మెన్స్ అనిపించిన వికలాంగులో వృద్ధులో ఉంటే వాళ్ళకు అదే వెహికల్లోనే కొన్ని షాల్స్ కొనుక్కున్నాను. అప్పటికప్పుడే వాళ్ళకు షాల్ కప్పేసి వాళ్ళని సన్మానించి చేయడం, ఇలా చేస్తూ నేను లేనప్పుడు కూడా వాట్సాప్లో వాయిస్ రికార్డ్ చేసి పంపడం, అక్కడ వాళ్ళు నేను ఉన్నట్టేనే భావించే వాళ్ళు అనౌన్స్ చేయడం. ఇవాళ సార్ మాట్లాడట్లేదు ఏంటి, ఇవాళ సార్ లేడా ఏంటి అని నాకు ఫోన్ రావడం కూడా. సో అట్లా పబ్లిక్లో కలిసిపోతే ఇప్పటికీ కంటిన్యూస్ 2017 నుండి 21st ఈ రోజు వరకు కూడా జాతీయ గీతం ఎవ్రీడే 8 o'clock అక్కడ వీధిగా నడుస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాకు మహారాష్ట్ర నుండి షోలాపూర్ నుండి, మహారాష్ట్ర నుండి, రాజస్థాన్లో కూడా జైపూర్లో స్టార్ట్ చేస్తారట. రాజస్థాన్ ఆయన మున్సిపల్ చైర్మన్ ఆయన, తర్వాత ఇక జమ్మూ కాశ్మీర్ నుండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి రిటైర్డ్ ఆఫీసర్స్, యాక్టివ్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ చాలామంది మాట్లాడాలి. సార్ మీరు ఎంచుకున్న ప్రాజెక్టు పబ్లిక్లోకి వెళ్ళడానికి ఎంతకాలం పట్టిందండి అక్కడ? నాకు అండి పబ్లిక్లో నేను ప్రిపరేషన్కు 2 నెలలు పట్టిందండి. జూన్లో స్టార్ట్ చేశాను, ఆగస్ట్లో ఇది యాక్టివ్ స్టార్ట్, జూన్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చెప్పడం. తర్వాత కంటిన్యూస్గా నేను అక్కడ 2018 జూలై వరకు ఉన్నానండి. నేను కంప్లీట్గా 1 ఇయర్ ఎవ్రీడే క్రమం తప్పకుండా చివరికి జాతీయ గీతం టైంకు మనం కలుద్దాం, జాతీయ గీతం అయిపోయిన తర్వాత ఇటు పోదాం అనేటట్టుగా ప్రజలకు టైమింగ్ను అంత చేశాను. ఇందులో ఒకటి చాలా తృప్తి అనిపించేది ఏంటంటే
ఇందులో వివిధ రకాల జనం, వివిధ రకాల మనుషులు అందరూ ఉంటుంటే అది వింటూ 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 ఏమవుతుందంటే మనమందరం ఒక్కటే, మనం కొట్లాడుకోవద్దు, మనమంతా ఒకటే అనే ఒక భావన వచ్చేటట్టుగా బిఫోర్ జాతీయ గీతం, ఆఫ్టర్ జాతీయ గీతం, నేను బిఫోర్ జాతీయ గీతం మాట్లాడడం, ఆఫ్టర్ జాతీయ గీతం, అలాంటి దేశభక్తి పాటల్ని కూడా ఒక 10-15 నిమిషాలు జాతీయ గీతం అయిపోయిన తర్వాత వెంటనే ఆపేయమండి. ఒక 3-4 సాంగ్స్ దేశభక్తి గీతాలని అలానే ఇస్తూ ఇన్స్పైర్ చేయడం. సో ఎవరైనా తప్పుడు పనులు చేసే అవకాశం ఉంటే ఎందుకు అని రోజు కొద్దిసేపు ఇది ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని మాట్లాడడం. ఎవరు మాట్లాడుతున్నారు? స్వయానే సిఐ గారు మాట్లాడుతారని చెప్పడం. అప్పుడప్పుడు ఏంటంటే కొంతమంది సీనియర్ సిటిజన్స్ పిలిపించి వాళ్ళతో మాట్లాడించడం. దాంతో ప్రజల్లో చెబుతూ ఉంటే ఖచ్చితంగా క్రైమ్ రేట్ తగ్గుతుందండి. నా క్రైమ్ రేట్ కూడా తగ్గిందండి. సార్, మీరు ఎంచుకున్న ప్రాజెక్టు జమ్మికుంట ప్రజలు మీరు పెట్టిన 16 సెంటర్లో పోలీసులు అంటే భయం మీద, ఒకవేళ రాకపోతే పోలీసు వాళ్ళు తిడతాడేమో, మనం చూసి కేసు పెడతాడేమో అనే భయంతో వచ్చేవారా? లేదు ఆ దేశ గీతం, జాతీయ గీతం నాది, నా దేశం నా గొప్పది అని ఆ ఫీలింగ్తో వచ్చేవారా? నేను మురళీధర్ గారు మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, 2 నెలలు నేను అదే పనిగా అందరితో మాట్లాడుతూ వెళ్ళాను. అంటే అభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ అనేది నేను మొదలుగా దాన్ని ఎంచుకున్నాను. ప్రజాభిప్రాయంలో వాళ్ళకున్న డౌట్స్ కానీ ఏ విషయం కానీ చెప్తూ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైనా ఆపొద్దు, అంబులెన్స్ ఆగొద్దు, ఎవరికైనా ఆపద ఉందంటే ఆపొద్దు, ఎవరిని బలవంత పెట్టద్దు, ఎవరిని అనొద్దు. ఎందుకంటే కొందరు సిగ్గుతోనూ మోపడదు, కొందరు కొందరు కామెంట్ చేస్తారు. కానీ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం ఒక 4 ఉన్నాం అనుకోండి, 4లో 3 చేస్తూ ఒకరు చేయకపోతే 3-4 రోజుల తర్వాత ఇతన్ని ఆటోమేటిక్గా ఆ 3 చేస్తుంటే నేను చేస్తాను అనే భావన వస్తుంది. కాబట్టి మనం ఎవరిని ప్రెజర్ పెట్టద్దు, ఎవరిని అనొద్దు. మనం మామూలుగా ఎలా ఉంటే అలా నడిపేయాలి. ఆటోమేటిక్గా ప్రజల్లో జాతీయ భావం ఉంది, కానీ దాన్ని లేపాల్సిన టైంలో లేపాలి. లేపితేనే ఈ జనమంతా ఒకటిగా ఉంటారు. జనమంతా ఒకటి ఉంటే దేహం మీద ఉన్న శ్రద్ధ దేశం మీద ఉండాలని కోరుకుంటానండి. మనం దేహం మంచిగా ఉంచడం కోసం నీట్గా తయారై సూటు బూట్ వేసుకుంటూ చిన్నగా స్కార్ పడితే దాన్ని రిపేర్ చేసుకోవడం కోసం రకరకాల డాక్టర్ల దగ్గర పోయి కాస్ట్లీ మందులు కొనుక్కొని రిపేర్ చేసుకుంటున్నప్పుడు మన దేశాన్ని పడే మచ్చను కూడా అలానే ఫీల్ కావాలి కదా. కాబట్టి దేహాన్ని ఎంత శ్రద్ధ ఇస్తామో దేశానికి అంత శ్రద్ధ ఇవ్వాలి. దాన్ని అందరినీ కట్టి, ఇప్పుడు బార్డర్లలో సైనికులు 10 మంది ఉన్నా కూడా 100 మంది శత్రువుల మీదకి ఎప్పుడు పోతారు తెలుసా? అది ఎమోషన్. జాతీయ గీతం, వందే మాతరం, భారత్ మాతాకి జై అనే 4 మాటలతోనే వాళ్ళ లోపల 1000 ఏనుగుల బలం వస్తుంది. అలానే జాతీయ గీతం గురించి పాడుతుంటే, రెగ్యులర్గా పాడుతుంటే జనాలలో ఒక ఎమోషన్ డెవలప్ అయ్యి తప్పుడు పని చేద్దాం అనుకున్న కూడా నేను ఎవరితో కొట్లాడబెట్టుకున్నాను, నేను తోటి భారతీయునితోనే కదా, ఈయనతోనే కదా అని చెప్పిన ఒక ఫీలింగ్ వస్తుంది. తర్వాత మీరు గమనించండి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కానీ తప్పుడు పని చేసే వాళ్ళని ఒక క్షణం కనుక బ్రేక్ ఇచ్చామనుకోండి, వాళ్ళ లోపల ఆలోచన మాంతుంది. సో జాతీయ పోతూ ఒక తప్పుడు పని చేద్దామని తలంపుతో వెళ్తున్న వ్యక్తి ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర ఒక 10 చోట్ల అతనికి జాతీయ గీతం సంబంధించిన ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఆగుతుంటారు. ఆ టైంలో తను అదే ఆలోచన అని చెప్పి పోలేడు కదా, ఎక్కడో దగ్గర ఆగుతాడు. ఆగితే చెడు పని ఆగే అవకాశం ఉంది. ఏదైనా తొందరపాటు చర్య తీసుకునే మనిషి కూడా ఆగే ఆలోచన ఉంది. దీనివల్ల ఎంతకు వచ్చిందంటే చివరికి ఇళ్లల్లో కూడా వంటలు చేసే వాళ్ళు కానీ యాక్టివిటీ చేసే వాళ్ళు కూడా అన్నీ ఆపేసి వాళ్ళ బాల్కనీలకు వచ్చేసి, వాళ్ళ కార్డర్లకు వచ్చేసి పైకెక్కి టెర్రాస్ మీదకి వచ్చేసి వాళ్ళు జాతీయ గీతాన్ని పాడని నా కళ్ళారా చూసిన. వర్షంలో కూడా జాతీయ గీతం చెప్పులు ఇప్పి జాతీయ గీతాన్ని కళ్ళల్లో నీళ్లు పడుతుంటే కూడా జాతీయ గీతాన్ని సెల్యూట్ చేసుకుంటూ పాడిన సందర్భాలు నేను చూశాను. అంటే వాళ్ళలో దేశం నాది అనే ఒక భావన కలిగించి మీరు వాళ్ళకి తీసుకొచ్చారు. దేశం నాది, ఈ దేశంలో ఉన్న యంత్రాంగం మా కోసం ఉంది, ఈ దేశంలో పక్కవాడు ఈ పక్కన ఆ పక్క వాళ్ళందరూ మనవాళ్ళు అనే ఒక భావన వస్తే ఎప్పుడు కూడా దేశం ఒకటిగా ఉంటుంది, ఏకతాటి మీద ఉంటుంది. మేము మా ప్రాంతం అనే ఫీలింగ్ ఉంటుంది. సార్, మీరు ఎంచుకునే ప్రాజెక్టు పక్క రాష్ట్రాల్లో కాపీ కొడుతుంటే మన రాష్ట్రంలో పక్కనే ఉన్న బైన్సా లాంటి పట్టణంలో కూడా ఈ ప్రాజెక్ట్ చేపడితే అక్కడ కమ్యూనిటీ అయ్యే అవకాశం ఉండదు కదండి? ఎస్ అండి, మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తాను. ఇది ఇప్పుడు చాలా చోట్ల ఎట్లయితే వచ్చిందో ప్రతి ఒక్కరు, ప్రతి ఆఫీసర్ కావచ్చు, ప్రతి ఒక్క బాధ్యత గల ఉద్యోగి కావచ్చు, పౌరుడు కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఈ విషయంలో కొన్ని చోట్ల మీరు గమనించారు, అక్కడక్కడ జాతీయ జెండాలు నాట్ ఓన్లీ హుస్సేన్ సాగర్ లేక్ దగ్గర ఇక్కడే కాకుండా నెక్లెస్ రోడ్ దగ్గర పెట్టిందే కాకుండా కొన్ని చోట్ల జాతీయ జెండాలను పెద్దవి పెట్టారు చూడండి. పెట్టారు. కరీంనగర్లో కూడా రవీందర్ సింగ్ గారు నాతో చెప్పారు, ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం అని చెప్పారు. జాతీయ గీత టవర్ సర్కిల్లో జనగణమన స్టార్ట్ అయిన తర్వాత అక్కడ రవీందర్ సింగ్ గారు పెట్టారు జెండా.
జెండా ఎందుకు పెట్టారు జాతి అదే దాంతోపాటు జాతీయ గీతం అనే ఆలాపన అంటే ప్రజల్లో హింసా ప్రవృత్తిని ప్రజల్లో ఇప్పుడు మీరు నేనున్నాము మీకు నాకు గొడవ ఎందుకు మనందరం ఇక్కడ వాళ్ళమే మనందరం స్వేచ్ఛ కోసము మన పూర్వీకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు మనం కొట్లాడుకోవద్దనే భావన రావాలంటే నిరంతరం ఏదో ఒక యాక్టివిటీతో కలిపే ప్రయత్నం చేయాలండి. దీనికి అందరూ చొరవ తీసుకోవాలి, నాయకులు చొరవ తీసుకోవాలి, అధికారులు చొరవ తీసుకోవాలి, అనధికారులు చొరవ తీసుకోవాలి. అలానే ఉంటాం. లేకపోతే ఈ విశాల భారతదేశంలో డిఫరెంట్ కల్చర్స్ మొత్తం కంప్లీట్ కల్చరు లాంగ్వేజ్ వాళ్ళ యొక్క వేషభాషలు మొత్తం డిఫరెంట్గా ఉన్న దాన్ని అందరినీ కలపాలంటే ఎలా ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తుంటే వారిదొక భాష మనదొక భాష, వాళ్ళు ఏం మాట్లాడరు మనం ఏం మాట్లాడడం, వాళ్ళు సైలెంట్గా స్మైల్ ఇస్తారు మనం స్మైల్ ఇస్తాం, కానీ ఏం మాట్లాడుకోం. ట్రైన్లో రోజంతా ప్రయాణిస్తాం కానీ వాళ్ళు భారతీయులు మనం భారతీయులు, మరి మనల్ని వాళ్ళని కలిపేది ఏముంది సార్? అక్కడ మీరు జమ్మికుంటలో మీరు ఆ ప్రోగ్రామ్ టేకప్ చేసిన తర్వాత సక్సెస్ అయింది, అది మీకు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చింది. దీని తర్వాత మీరు ఎక్కడ చేశారండి జమ్మికుంట తర్వాత అండి? నేను నా పెద్ద అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు, హైదరాబాద్లో చదువుతున్నాడు, పిల్లలు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి నేను దగ్గర ఉండాలనే ఒక ఆలోచనతో నేను ఐ ఆప్టెడ్ ఫర్ ఇంటెలిజెన్స్ అండి. హైదరాబాద్ ఇంటెలిజెన్స్కి వచ్చాను. నార్త్ జోన్ ఇంటెలిజెన్స్ 2 years చేశానండి, ఇక్కడ 2 years చేశాను. దేర్ ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో సిఐడికి ఆప్షన్ పెట్టుకొని సిఐడికి ప్రస్తుతం సిఐడిలో ఉన్నానండి నేను. ఓకే, ప్రశాంత్ రెడ్డి గారు ఓయూ చదివిన తర్వాత అంటే సమస్యకు మూలాలు ఇక్కడ అని వెతుక్కుంటూ వెళ్ళి అటు నక్సల్స్ మూమెంట్ నుంచి కానీ ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ను ఎంచుకుంటూ ఆ గ్యాప్ను తగ్గించుకుంటూ ప్రజల్ని మనం అమాయకం చేయడం అన్నది నేర్చుకుంటూ జమ్మికుంట వరకు వచ్చారు. ఇక్కడ మంచి వర్క్ చేసుకుంటూ వచ్చారు, ప్రజల్లో బాగా మంచి పేరు తీసుకొచ్చారు. కానీ ఒక దశలో ప్రశాంత్ రెడ్డి గారి మీద ఒక అపవాదం పడిందండి. ఒక హత్య కేసులో ఆయన రోల్ ఉందని, ఒక ఆయన బినామీ అని, ఇటువంటి పేర్లు ఎందుకు వస్తుంటాయండి? అంటే అటువంటి పేర్లు, అటువంటి పదాలు, అటువంటి ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఒకటండి, సరే ఒకటి సంబంధించింది ఒకటి నా చిన్న తమ్ముడు సంబంధించిన అది నా యంగెస్ట్ బ్రదర్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చేతికి 5,000 ఉన్నాయి, ఒక్కొక్క వేలు ఒక్కొక్కలాగుంది. అట్లాగే మన ఇంట్లో కొడుకులు ఉన్నారు, నాకు 2 కొడుకున్నారు, ఇద్దరికి ఒకేలాగా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అది ఓకే, కానీ దాని వెనకున్న దానికి మీరు బ్రీఫ్గా చెప్పేయండి, అసలు వాస్తవా కాదా? 100% కాదండి. నేను ఒక పోలీస్గా ఉన్నాను, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీలో ఉన్నాను, చట్టాన్ని కంప్లీట్గా నమ్ముతాను. మళ్ళా చదువుకున్న నేపథ్యం తర్వాత నా 25 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో నేను పనిచేసిన ప్రతి చోట వ్యక్తిగా ఒక ఉద్యోగిగా నా మీద ఇప్పుడు చూడాలంటే మన ప్రొఫైల్ చూస్తే అర్థమవుతుంది. మనిషిని చూడాలంటే మనిషి యొక్క ప్రవర్తన, ప్రీవియస్ క్యారెక్టర్, ప్రీవియస్ యాటిట్యూడ్ చూస్తే తెలుస్తుంది. ఇన్నాళ్ళలో నేను చేసిన దాంట్లో నేను చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది నేను ఎటువంటి వాడిని. సార్ సాధారణంగా సార్ ఒక వ్యక్తి కెరీర్ మంచి టేకాఫ్ అవుతున్న టైంలో ఇటువంటి ఆరోపణలు పడినప్పుడు ఇది ప్రొఫెషనల్ జెల్సీ అనుకోవాలా లేదా పొలిటికల్ మోటివేషన్ అనుకోవాలా? అంటే మీలాంటి వ్యక్తుల మీద ఆరోపణ పడి నేను ఎవరిని నిందించను, ఆరోపించనండి. ఎందుకంటే నేను ఒక పబ్లిక్లో అందరిలో కనిపించే ఒక అధికారిని. న్యాచురల్గా ఏంటంటే జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక కేర్ ఆఫ్ చూస్తారు ఎవరని చెప్పేసి. ఇప్పుడు ఒక అప్పు ఎగవేసి ఉంటే అతను వెళ్ళిపోతే వాళ్ళ నాన్న దగ్గరికి పోతారు. ఎందుకంటే అయితే ఫాదర్ దగ్గరికో లేకపోతే బ్రదర్ దగ్గరికో పోతారు సహజంగా. అట్లే ఒక బ్రదర్ అంటోడు ఈ యొక్క ఆరోపణలో, ఈ యొక్క యాక్టివిటీలో, ఈ ఇష్యూలో ఉండని చెప్పి ఇన్వాల్వ్ అయ్యని చెప్పేసిన తర్వాత 4 రకాలు మాట్లాడతారు. ఆ 4 మాట్లాడిన దాంట్లో నాకు కూడా వచ్చిన తర్వాత నేను వెంటనే నేనేంటనే విషయంలో అప్పుడు నేను వ్యక్తిగా నేను నా కుటుంబం ఎంత బాధపడ్డాం, అమ్మ నాన్న నేను మా ఆవిడ మా పిల్లలు ఎంతగా ఫీల్ అయ్యాము, ఎన్ని నెలలు ఇబ్బందులు పడ్డాము, ఎంతగా ఫీల్ అయ్యాము అనే విషయం ఆ దేవుడికి ఎరుక. తర్వాత కొన్ని 100 మంది అని చెప్పొచ్చు, ఇంకెక్కువ మంది చెప్పొచ్చు. నాకు ఎన్ని ఫోన్లు చేసి ఎంతగా నన్ను ఓదార్చారు, నా గురించి చెప్పారు. అంటే అటువంటి ఓదార్పులు విన్నప్పుడు ఇటువంటి కష్టాలు నష్టాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది కదా? ఎంత అనిపించినా లోపల ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మంచి జరగాలని కోరుకుంటాం, కానీ ఒక దురదృష్టకరమైన బ్రదర్ ఇష్యూ దానివల్ల కొద్దిగా నేను డిస్టర్బ్ అయ్యాను కొన్ని నెలలు. తర్వాత నాకు చాలామంది నాకు శ్రేయోభిలాషులు అందరి దగ్గర వాళ్ళు చెప్పారు. సో మనం ఏం చేయలేం, మనిషి జన్మనిస్తుంది తల్లిదండ్రి, కానీ అతని యొక్క కర్మని దాన్ని మనం మార్చలేము. సో ఎవరి చేసిన వాటి తలరాతను మార్చలేమన్నారు. కాబట్టి ఐఎమ్ సారీ అండి. రైట్, ఆ విషయం వదిలేద్దామండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి.
మీ కెరీర్ మొత్తంలో మీకు బాగా నచ్చిన ఆఫీసర్స్ ఎవరు? అంటే మీకు ఈ స్థాయికి వచ్చారంటే ఒక ఆఫీసర్ యొక్క సపోర్ట్ ఉంటే కానీ కింద నుంచి రాలేరు. మీకు బాగా నచ్చిన ఆఫీసర్స్ ఎవరు? ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకు నా కెరియర్లో నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి చేసిన క్రమంలో నాకు నచ్చిన ఆఫీసర్లలో ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉన్న నక్సల్ ఉద్యమంలో ఉన్నప్పుడు మా కష్టాలు నష్టాలు చూసి ఏ లెవెల్లో పోవాలని చెప్పింది ఆయనే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. తర్వాత ప్రస్తుతం జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ గారు, మస్తీపురం రమేష్ గారు, హీ వాజ్ అవర్ డిఎస్పి. తర్వాత మధుసూదన్ రెడ్డి గారని ఓఎస్డి ఉండేదండి, ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీ వారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిపి గారు కమలాసన్ రెడ్డి సార్, ఆయన. తర్వాత నేను గొప్పలు చెప్పడం కాదు కానీ ప్రస్తుతం ఉన్న డీజీ గారు, వారి యొక్క వర్కింగ్ స్టైలు, వారు మాట్లాడే తీరు, వారి మాట్లాడే పద్ధతి చూస్తుంటే ముఖంలో ఎక్కడ కూడా కోపం కనిపించకుండా నవ్వుతూ ఉంటూ, అందరు వెళ్ళిపోయాక కూడా కొన్ని గంటల తర్వాత తను ఉండి, అందరూ 5 గంటలకు 6 గంటలకు పోతే తను 10 గంటల వరకు వండుకుంటూ ప్రతి కంపోనెంట్లో మారుతున్న సమాజంలో, మారిన ఈ పరిస్థితిలో మనుషులను ఎలా చూడాలి, సొసైటీని ఎలా చూడాలి, టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, చివరికి లాని నమ్ముకోండి, లా ద్వారా అతనికి పనిష్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్తున్న వారు కమలాసన్ రెడ్డి గారు. ఆయన ఏ రోజు కూడా నేను చూడలేదు, ఎప్పుడు కూడా తొందరపడు, ఆవేశం కనబడదు. ఒక విషయాన్ని అవసరమైతే మనతో చేయించే వరకు 10 కాదు 20 సార్లు కాదు 200 సార్లు అయినా కూడా ఓపికతో చెప్తాడు. క్రమం తప్పకుండా డిసిప్లిన్ ఉంటాడు. ఆయనని చూశాను. రమేష్ సార్, ఆయన మానవ సంబంధాలు, అంటే ఉద్యోగితోని పై వ్యక్తి ఎలా ఉండాలి, మానవ సంబంధాలు, ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్ అంటారు, ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్లో రమేష్ గారు. ప్రవీణ్ సారు, అంటే సమస్య ఎక్కడుంది, అక్కడ వాళ్ళు ఎందుకు ఈ విషయంలో వాళ్ళతోనే ఉంటున్నారు, మనతో ఎందుకు ఉంటున్నారు, అక్కడ మనం ఎలా ఉండాలి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్. వీళ్ళు నన్ను విపరీతంగా చెప్పాలంటే ప్రభావితం చేసిన ఆఫీసర్స్. రైట్. తర్వాత మీరు ఇంకొకటి ఏంటంటే వచ్చే వాళ్ళకి, కమింగ్ జనరేషన్ వాళ్ళకి మీరు చెప్పేది ఏంటంటే, అంటే ఇక్కడ ఆ క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ వస్తుందండి మీకు అడిగే రెండో క్వశ్చన్లో. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఒక ప్యాషన్గా తీసుకొని, అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఆఫీసర్లు చూసి ఈ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రజలకు దగ్గర అవ్వాలని, వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసి ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ అనేది తగ్గించుకుంటూ వచ్చిన ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సంఘటనల ద్వారా మనస్తాపం చెంది మనకి ఎందుకురా ఉద్యోగం, మెల్లిగా రిటైర్ అయిపోతే చాలు అనుకునే పరిస్థితికి వచ్చారు. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కొత్తగా ఆస్పిరెంట్స్ వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే బ్యాలెన్స్గా చేయాలంటారా, అగ్రెసివ్గా పోవాలంటారా, లేదా సిచ్యువేషన్ తగ్గట్టు మనం హ్యాండిల్ అవ్వాలి? ఎస్, మీరు చెప్పిన చివరి మాటకే నేను ఏకీభవిస్తాను. సిచ్యువేషన్ని బట్టి వెళ్ళాలండి. ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు నేను 90స్లో చేసినప్పుడు ఒకలాగా ఉంది, 2000 ప్రాంతంలో చేసినప్పుడు ఒకలాగా ఉంది, 2020కి వచ్చిన ఒకలాగా ఉంది. సో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క పద్ధతులు, మన స్కిల్స్, మన దృష్టిలను మార్చుకుంటూ, మన మనస్తత్వాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప ఒక సమస్యను పరిష్కరించడం మనం సమస్యాత్మకంగా కాకుండా చూసుకోవాలి, మనం సమస్యలో చిక్కుకోకుండా చూసుకోవాలి. కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుట్స్పోకెన్ ఉండకుండా జాగ్రత్తగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వాడుకుంటూ, మీకు డాక్టర్ తర్వాత నెక్స్ట్ వృత్తి, అత్యంత గొప్ప వృత్తి పోలీసే. కాబట్టి సమస్య వస్తే, నొప్పి వస్తే డాక్టర్ అంటాడు, ఇంకేం మిగతా నొప్పి కాకుండా మిగతా సమస్య అంటే పోలీస్ అంటాడు. కాబట్టి సమస్యల్ని కనుక నువ్వు పరిష్కరిస్తే మనల్ని దేవుడుగా అంటారు, మన ఫోటోల్ని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటారు. కాబట్టి పోలీసు ఎప్పటికైనా కూడా చాలా గొప్ప వృత్తి. దీనికి ఏంటంటే కావాల్సిన స్కిల్స్ అన్నిటిని మనం ఎక్వైర్ చేసుకొని, మీరన్నట్టుగా సందర్భానుసారంగా మన యొక్క ఆయుధాలు అనేటివి, మన తెలివి కావచ్చు, మన యొక్క పద్ధతి కావచ్చు, అది వాడుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది అందరికీ ఛాన్స్ రాదు. ఎందుకంటే ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటల్లీ ఫిట్ ఉండాలి. తర్వాత అందుకు తగ్గట్టుగా మనకు తర్వాత నీళ్ళకి వచ్చిన సస్టైన్ కావాలి. ఈ పోస్టింగ్లోనే బాగుంటుంది, ఆ పోస్టింగ్లోనే బాగుంటుంది అనుకోదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపద ఉన్నవాడు మన దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తికి వచ్చినందుకు అతనికి తగినట్టుగా మనం చేస్తే గుర్తుండిపోతారు. మనకు చక్కగా
ప్రజల నుండి వస్తున్న పన్నుల రూపంగా వస్తున్న పైసలతోనే మనం బ్రతుకుతున్నాం. మన జీతాలు అవి. ఇప్పుడు పెరుగుతున్న జీతాలు కూడా ప్రజలే. కాబట్టి ఇంత తీసుకుంటున్నాం మనం. ప్రజలకు చేయాల్సిందే పోలీసు వృత్తిని చక్కగా తీసుకొని దానితోని నిన్ను చూస్తే ఒకప్పుడు నాకు మావోయిస్టుల దగ్గర ఆయుధాలను చూసి మావోయిస్టు పార్టీలో జాయిన్ అయ్యేవారు. మరి నిన్ను చూసి నీ యొక్క పర్సనాలిటీ, నీ యొక్క బిహేవియరు, నీ యొక్క మాట, నీ పద్ధతిని చూసి నిన్ను చూసి జాయిన్ అయ్యేటట్టుగా నువ్వు కావాలి అంటే, రోల్ మోడల్గా కావాలంటే పోలీసుగా గర్వంగా గొప్పగా చెప్తున్నా జాయిన్గా చేసుకొని ఒకటి పోలీస్ అయ్యి పోస్టింగ్ల కోసం వెంపర్లాడాలి. ఎందుకు పోస్టింగ్ ఇవన్నీ పోస్టింగ్లు ఇవి నేను చేసిన పోస్టింగ్ కదా, ప్రతి దగ్గర పోస్టింగే. చేసేదానికి న్యాయం చేయి, దానికి తగ్గ ఎబిలిటీస్, దానికి సంబంధించిన క్వాలిటీస్ ఎక్వైర్ చేసుకో. చక్కగా పనిచేస్తే ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్గా రండి అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. సమాజంలో డాక్టర్కి ఎంత గౌరవం ఉంటుందో డాక్టర్ తర్వాత పోలీస్కే ఉంటుందనేది కరెక్ట్ మాట చెప్పారు. అంటే ఇంట్లో ఏది జరిగినా, రోడ్డు మీద ఏది జరిగినా, ఒక ఖాళీ కరెంటు పోయినా సరే పోలీస్ చేద్దాం అనే ప్రజల్లో అవగాహన వచ్చిందంటే, ప్రజలకు ఒకవేళ పోలీసులకు దూరం పెడుతున్నా తమ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు గుర్తుకొచ్చేది పోలీసే. అటువంటి ఉన్నతమైన పోలీస్ డిపార్ట్మెంట్లకు అందరూ రండి. కానీ ఇక్కడ పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ రావడానికి ప్రధాన కారణం కొంతమంది అధికారుల ప్రవర్తన, మన నోటి దురుస్తాను. అది ఒక్కసారి కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా వస్తాం. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి ఒక కెరీర్ చూసుకుంటే, సమస్య ఎక్కడుందో అక్కడ వెళ్ళాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆదేశాలు, ఉద్దేశాలు అనుగుణంగా వెళ్ళబట్టి సమస్యకు మూలాలు వెతుక్కున్నారు, ప్రజల్లో మమైకమయ్యారు. అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పోలీసులు చూసి భయపడే రోజుల్లో పోలీసుగా వెళ్ళి అక్కడ ప్రజల మన్ననలు పొందడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజల మన్నన పొందండి. మీకు వచ్చిన మంచి పేరే మీ కెరీర్కి ఎండింగ్ వరకు ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన పన్నుల రూపంలో వచ్చేది జీతాలు మీకు మంచి పేరు తెస్తాయి, మీ కుటుంబాలు కూడా చాలా సంతోషపడతారనేది ప్రశాంత్ రెడ్డి గారితో పాటు చాలామంది వ్యక్తుల జీవితాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు మంచి సేవ చేయండి. ఇది ఈ వారం ప్రశాంత్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.